సో నిజం చెప్పాలంటే ఇవన్నీ రోగాలని ఇన్నాళ్ళు నమ్మాం. వాస్తవం ఏంటంటే అది పచ్చి అబద్ధం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు జలుబు చేసింది, జలుబు అనే రోగం వచ్చిందంటారా? మీరు చెప్పండి, జలుబు రోగం వచ్చిందంటారా? దగ్గు వచ్చింది, దగ్గు రోగం వచ్చిందంటారా? దగ్గు వచ్చిందంటారా? దగ్గు వచ్చిందంటారు, దగ్గు రోగం కాదు. మరి షుగర్ పేషెంట్ అనే మాట ఎందుకు వాడుతున్నారు? జలుబు పేషెంట్, దగ్గు పేషెంట్ ఉన్నప్పుడు దానికంటే ఆఫ్టర్ ఆల్ గుర్తుపెట్టుకోండి, దగ్గు జలుబు కంటే ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ అంటే, నిజం చెప్పాలంటే డయాబెటీస్ని వ్యాధి అని చెప్పటమే ఈ శతాబ్దంలో కల్లా అతిపెద్ద మోసం, పచ్చి అబద్ధం. గుర్తుపెట్టుకోండి, పచ్చి అబద్ధం, దగ, మోసం. అది జబ్బు కాదు, కానీ ప్రపంచాన్ని కబళించే దిశగా ముందుకు తీసుకెళ్లారు. అది ఒక పెద్ద స్థాయి కుట్ర. ఒక రకంగా చెప్పాలంటే లాజిక్. రాజుగారికి బట్టలు లేవు, మొండిమూలతో తిరుగుతున్నాడు. అబ్బా భలే ఉన్నాయి అంటే అందరికీ తెలిసే విషయం. కానీ ఎవరికాళ్ళు వెళ్ళక అలా అందరూ ఉన్నాయి అని చెప్పని మొత్తం మోసం చేసే సమాజాన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇవాళ మీలో ఒక్క పేషెంట్ లేడు, గుర్తుపెట్టుకోండి. మీరంతా తయారు చేయబడ్డ, మందులతో తయారు కాబడ్డ పేషెంట్లు. మందులు వేసుకున్నారు కాబట్టే సింపుల్గా మీరు పేషెంట్లు అయ్యారు, వేరే రకంగా మీరు పేషెంట్లు కాదు. మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే ఇవాళ వైద్యం ఎలా జరుగుతుందో, వైద్యంలో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎంత అసంబద్ధంగా ఉందో చెప్పాలంటే, మీకు డయాబెటిక్లో మీకు తెలుసు కదా, టైప్ 1 ఉంటుంది, టైప్ 2. ఈ 2 రకాలు మేజర్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా టైప్ 3, టైప్ 4 అని వచ్చినాయండి, వాటిని పక్కన పెట్టండి. టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే ఏంటంటే, మామూలుగా మనం ఆహారంలో 3 పదార్థాలు ఉంటాయండి. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం, ప్రోటీన్ మాంసకృత్తులు, ఫ్యాట్ కొవ్వు, ఈ 3 ఉంటాయి. ఈ 3 మనిషికి ఎమర్జెన్సీలో కావాల్సినవి 2. ఒకటి ఫ్యాట్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్, రెండోది ప్రోటీన్ నుంచి వచ్చే ఎమినో యాసిడ్స్. ఈ 2 మనిషికి అవసరం. ఎమర్జెన్సీ వస్తే ఐసీయూలో పెడితే ఎవరికైనా ఎక్కించేది 2. మూడవది కార్బోహైడ్రేట్. గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్ అవసరం మనిషికి లేదు, ఏమాత్రం లేదు. కార్బోహైడ్రేట్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం అంటే ఇప్పుడు ఇవాళ మనం తింటున్నాం, మీరు తిన్నవి చూసుకోండి. ఇడ్లీ, దోశ, గారె, చపాతి, పాలు, పళ్ళు, తేగలు, ఓట్స్, అన్నం, చపాతి, స్వీటు, హాటు, ఏదైనా కార్బోహైడ్రేట్, ఏదైనా గ్లూకోజ్, ఏదైనా షుగర్, 3 పేర్లు ఒకటే. కార్బోహైడ్రేటే గ్లూకోజ్, గ్లూకోజే షుగర్. అంటే షుగర్ మనం అవసరం లేదు. కొంతమంది మైండ్కి మెదడుకు కావాలండి, లేకపోతే ఎలా నడుస్తుంది అంటారు. అది తప్పు. మెదడుకు కావాల్సింది మనిషి ఇచ్చే కార్బోహైడ్రేట్ కాదు. మనిషి శరీరంలో ఏ అవయవానికి కార్బోహైడ్రేట్ అవసరం లేదు. ఒక్క మెదడుకు మాత్రం కొద్దిగా కార్బోహైడ్రేట్ కావాలి. ఆ కార్బోహైడ్రేట్ మీ జీవితకాలంలో మీరు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలో వరకు మీరు 1% కార్బోహైడ్రేట్ ఇవ్వకపోయినా సరే, మన లివర్ దాన్ని ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్ని కన్వర్ట్ చేసి దానికి అందిస్తుంది, ఫ్యాట్ చైన్ని బ్రేక్ చేసి. అదో పెద్ద ప్రాసెస్. సో మీరు అవసరం లేదు. ఉదాహరణకి ఎస్కిమోలు. సో అవసరంలా. మన దురదృష్టం ఏమైందంటే, ఏదైతే అవసరం లేదో మనిషికి, దాంతో జీవితం మొత్తం నింపేశాం. మనం తినేది మొత్తం అదే. ఏదైతే మనిషికి అవసరమో ఆ ఫ్యాట్ కంప్లీట్ తీసేసాం, ప్రోటీన్ తీసేసాం. ప్రోటీన్ తక్కువ, అసలు ఫ్యాట్ ఎత్తేసాం భయపడిపోయి. ఆటోమేటిక్గా కార్బ్ తింటా వచ్చాం. కార్బ్ మెటబాలిజంలో ఏమవుతుందంటే, మీరు ఇటు నుంచి నోట్లోంచి ఏదో ఇడ్లీ, దోశ, రైస్ లాంటి కార్బోహైడ్రేట్ తింటారు. కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అనే శక్తిగా మారుతుంది. ఒక బండి నడవాలనుకోండి, మనం బైక్ వేసుకొస్తాం, బైక్ నడవాలంటే పెట్రోల్ కావాలి కదా, పెట్రోల్ దాని శక్తి. అలానే గ్యాస్తో నడిచింది అనుకోండి, గ్యాస్ ఒక శక్తి, డీజిల్ ఒక శక్తి. అలా మన ఒళ్ళు నడవటానికి, శరీరం నడవటానికి గ్లూకోజ్ అనేది మనకు ఒక శక్తి. తినే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజు ఎవరు వాడుకుంటారంటే, బాడీలో సెల్స్ ఉంటాయి, జీవకణాలు, అది వాడుకుంటాయి. సెల్స్ అంటే కారులో కానీ స్కూటర్లో కానీ పెట్రోల్ ట్యాంక్ ఎలాంటిదో మన సెల్స్ అలాంటివి. అదేం చేస్తాయంటే, ఆహారంలో శక్తిని ఒకసారి నిల్వ చేసుకుని మనం ఆహారం తిన్నప్పుడు ఆ శక్తి నింపుకుని మీరు దాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు దాంట్లోంచి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించినట్టు మళ్ళీ అయిపోయినంత వరకు మళ్ళీ ఫుల్ చేస్తూ ఉంటారు. ఇది సెల్స్, బాడీలో సెల్స్. మీరు ఏ పని చేసినా చేయకపోయినా సరే, ఇంట్లో కూర్చుని టీవీ చూసినా సరే మీకు కొన్ని క్యాలరీస్ కావాలి.
సెల్స్ రన్ అవడానికి మీకు కొన్ని క్యాలరీల ఆహారపు శక్తి కావాలి. ఇదేం జరుగుతుందంటే ఇక్కడ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కింద మారుతుంది. ఈ గ్లూకోజు సెల్స్కి వెళ్ళాలి. ఈ గ్లూకోజ్ సెల్స్కి వెళ్ళాలి శక్తి, కానీ ఇది తీసుకోదు, నేరుగా తీసుకోదు. గ్లూకోజ్ మెటబాలిజం దానికి ఒప్పుకోదు. ఈ గ్లూకోజ్ నేరుగా సెల్స్కి వెళ్లకుండా మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు. ఈ రెండిటికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు. ఈ మధ్యవర్తి పేరు ఇన్సులిన్. ఇన్సులిన్ అనే హార్మోన్ మధ్యవర్తిగా ఉంటుంది. ఈ గ్లూకోజ్ ఇన్సులిన్కి వస్తుంది, ఈ ఇన్సులిన్ సెల్స్కి వస్తుంది. ఇన్సులిన్ ఇస్తేనే సెల్స్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ నేరుగా తీసుకోదు, సెల్స్ తీసుకోవు. ఈ ఇన్సులిన్కి ఇస్తే ఇన్సులిన్ ఇస్తుంది. ఇక్కడ ఈ ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాంక్రాసిస్, క్లోమ గ్రంథి అని చిన్నది, చాలా చిన్నది ఒకటి ఉంటుంది, ప్యాంక్రాసిస్ అని ఉంటుంది. ఆ ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. టైప్ 1లో సమస్య ఏంటంటే టైప్ 1 వాళ్ళకి మన పుట్టుకతోనే ఉండే కొన్ని లోపాల మూలంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. ఆటోమేటిక్గా ఫైట్ చేసే యాంటీ సిస్టమ్ ఉంటుంది ఒకటి. ఆ వ్యవస్థ మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని తప్పుగా అర్థం చేసుకుంటుంది ఒక్కొక్కసారి. అది ఎలాంటిదంటే మన దేశంలో బార్డర్లో మన దేశపు సైనికులు ఉంటారు. బార్డర్లో తిరుగుతుంటే ఒక పొదలో అనుమానంగా కనిపించే వాళ్ళకి ఆ పొదలో కదలకుందని అందరినీ కాల్చేస్తారు. తీరా చూస్తే అందులో ఉంది మన సైనికులే. అంటే పొరపాటున శత్రువులు అనుకుని మన దేశానికి హాని చేస్తారనుకుని వచ్చి మనల్ని కాల్చేస్తారు పొరపాటున, తప్పుగా అర్థం చేసుకుని. అలానే మన శరీరంలో కూడా ఏం జరుగుతుందంటే ఈ రోగనిరోధక వ్యవస్థ ఈ ఇన్సులిన్ ఈ ప్యాంక్రాసిస్లో తయారవుతాయి బీటా సెల్స్ అని ఉంటాయి, వాటి నుంచి ఇన్సులిన్ తయారవుతుంది. ఇది బ్యాడ్ అని భావించి ప్యాంక్రాసిస్ని చంపేస్తాయి, బీటా సెల్స్ని చంపేస్తాయి. చంపితే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు. ఇన్సులిన్ లేనప్పుడు ఈ గ్లూకోజ్ సెల్స్కి వెళ్ళదు. ఈ గ్లూకోజ్ సెల్స్కి వెళ్ళదు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్స్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా అతను చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ ఎక్కించాలి ఇంజక్షన్లో. రీజనబుల్ లాజిక్, వెరీ గుడ్. ఇది టైప్ 1. టైప్ 1 అంటే ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ ఎక్కిస్తారు, రైట్, రీజనబుల్. ఇక మనందరి విషాద కథ, ఒక పచ్చి అబద్ధం ప్రపంచానికి కుదిపేసిన ఒక విషాద కథ టైప్ 2. టైప్ 2 కేసు ఏంటంటే వీళ్ళకి పుష్కలంగా ప్యాంక్రాసిస్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ అద్భుతంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ వచ్చిన చావు ఏంటంటే ఇన్సులిన్ బాగా ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు మీరు పొద్దున్నే 7 గంటలు టిఫిన్ చేశారు, 7 గంటలకు ఇంట్లో అరడజన్ ఇడ్లీలు ఒక కాఫీ తాగారు. తినగానే ఆ ఇడ్లీలు కాఫీ మన ఇన్సులిన్కి వస్తాయి. ఇన్సులిన్ రాత్రి అంతా ట్యాంక్ ఖాళీగా ఉంది కాబట్టి పొడుకుని లేసాం, అప్పుడే ట్యాంకు ఖాళీగా ఉంది, చక్కగా ఈ శక్తి నిండింది, సెల్స్ నిండిని. తర్వాత 7 లేసిన పని మీద బయటకు వెళ్తా, ఏదో దోవలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర గారెలు వేసి ఉన్నాయి. ఆవిడ అంటుంది, అన్నయ్య గారెలు తిన అన్నయ్య అంటుంది. తిన్న ఆల్రెడీ పీకల దాకా ఉంది ఆల్రెడీ, అయినా గారెలు బాగుంటాయి కదా, గారెలు బాగుంటాయి, అందుకని ఆవిడ పెట్టింది తిన్నా. మళ్ళీ గ్లూకోజ్ అయింది. శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. గ్లూకోజ్ అయ్యింది, అది ఆ గ్లూకోజ్ ఇన్సులిన్కి వచ్చింది, ఇన్సులిన్ సెల్స్కి ఇచ్చింది. ఖాళీ ఉందండి అక్కడ. ఇప్పుడే మేపి బయలుదేరిన ట్యాంక్ ఫుల్ చేసాం, బండి కిలోమీటర్ కదలేదు, అక్కడే స్టాండ్ వేస్తుంది. మళ్ళీ పెట్రోల్ కొడితే ఏమవుతుందండి, ఉలికిపోతుంది, ఖాళీ లేదు. నిజానికి ఈ సెల్ ఇన్సులిన్ చెప్పినట్టు కిక్కురు మనకుండా తీసుకోవాలి, ఇది శరీర ధర్మం. అది ఎలా అంటే మన ఇంట్లో పనమ్మాయి ఉంటుంది, అంటులు దోముతుంది, బట్టలు గుంజమనండి బట్టలు గుంజుతుంది, చివరికి సాక్స్ లాంటి గుంజమనండి గుంజుతుంది. 3 అంతస్తుల బిల్డింగ్ దూకి సాఫ్ అంటే చస్తుందా? ఎందుకు సావదు? మన పనమ్మాయి అయినా కొన్ని పరిమితులు ఉన్నాయి, ఎంతవరకు అంతవరకే ఉంటాయి, స్థాయి దాటితే వినవు. అట్లానే అక్కడ సెల్ ఖాళీ లేదు, సెల్ అరిగి చేసుంటే మనం దాన్ని మళ్ళీ తిరిగి నింపితే పనిచేస్తుంది. ఇన్సులిన్ చెప్పింది వినాలి, కానీ వినన్న పరిస్థితి మనమే కల్పిస్తే ఏమవుతుంది చెప్పండి. ఇన్సులిన్ అది పోరా అంటుంది, ఇది ఇస్తే తీసుకోవాలి, అది తీసుకోకపోతే పోరా ఇన్సులిన్గా అంటుంది. ఆ పోరా అనే స్థితి కల్పించడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బు, అసలు జబ్బు ఇది. దీని తాలూకు కొమ్మల లక్షణాలు, ఒక కొమ్మ షుగరు, ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ థైరాయిడ్, ఒక కొమ్మ పాలిసిస్టమ్, ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ హార్మోన్స్ పీరియడ్స్ రావటం, అలానే వెరికోస్ వెయిన్స్, ఇలాంటి దాదాపు ఒక 13 రకాల క్యాన్సర్లు, ఇలా దాదాపు 70 కొమ్మలు ఉన్నాయి. ఈ స్టేజీ మన మానవ శరీరం అనుకోండి, ఇది మన మానవ శరీరం. ఈ స్టేజ్ కింద ఒక విషవృక్షం ఉంది, ఒక భయంకరమైన విషవృక్షం ఉంది. అక్కడి నుంచి దీనికి చాలా కొమ్మలు ఉన్నాయి, 60-70 కొమ్మలు.
మొదట ఒక కొమ్మ వచ్చింది బయటికి, అక్కడి నుంచి ఒక కొమ్మ పొడుచుకొచ్చింది. ఆ కొమ్మన దాని పేరు షుగర్. మనం అనుకుంటాం అబ్బా నాకు షుగర్ ఒక్కటే వచ్చింది, బీపీ లేదు, థైరాయిడ్ లేదని. కాదు, కింద రెడీగా ఉన్నాయి కొమ్మలు. ఈ అసలు సమస్య షుగర్ ఎందుకు వచ్చిందంటే ఈ చెట్టు మూల నా షుగర్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకో కొమ్మలేసింది, దాని బీపీ, షుగర్ ఉంది, బీపీ ఉంది, రెండు వేరు. ఇదొక జబ్బు అంటే ఇదో చెట్టు, ఇదో విషవృక్షం అని సెపరేట్ ట్రీట్మెంట్ మొదలు పెడతాం జబ్బులు పేరు పెట్టి. ఇన్నాళ్ళు జరుగుతున్న సమాజంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమస్య చెట్టు అది కాదు, అది కొమ్మ. అసలు చెట్టు దీని కింద ఉంది, దానికి కొమ్మ. కానీ దానికి చెట్టు అని పేరు పెట్టి ట్రిమ్గా కట్ చేస్తాం దాని కొమ్మని, మందులు వేసి కట్ చేస్తాం. ఆ కట్ చేస్తే ఏం జరుగుతుందంటే అసలు చెట్టు ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని బతికేది, దీనికి నీళ్లు ఎరువు ఏంటంటే కార్బోహైడ్రేట్ అనే ఆహారం. మీరు ఇక్కడ దీన్ని పెంచి పోషిస్తా కొమ్మ కట్ చేస్తే ఏమవుతుందండి, మరింత ఏపుగా పెరుగుతుంది. మీకు షుగర్లో బీపీలో తగ్గకుండా చచ్చే ఊరికి వేసుకోవాలి. అందుకే మీరేం చేయాలి, ఆ కొమ్మ చావాలంటే ఏం చేయాలి, దీనికి మేపి దాన్ని చంపటం కాదు, కింద చెట్టు మొదలను చంపాలి, ఇక్కడ చంపాలి. ఇది చస్తే మొత్తం చస్తాయి. ఇన్నాళ్ళు వైద్యంలో జరుగుతూ వచ్చింది అదే. వ్యాధి మూలాన్ని కొట్టకుండా లక్షణాన్ని పట్టుకుని మనం అలా చేయబట్టే సమస్య వచ్చింది. ఒక ఇంటి పక్కన కిటికీలోంచి మురుగ్గు ఉంటుంది, కొత్తగా ఏర్పడింది, డ్రైనేజ్ పైపు లీక్ అయ్యి డ్రైనేజ్ పైపు బెడ్రూమ్ పక్క వచ్చి మనకు కొత్తగా పేరుకుపోయింది. మీరు దాని పరిష్కారం ఏంటంటే ఒక సెంటు బాటిల్ పెట్టుకొని కొడతారు. పరిష్కారం ఏంటి అది? రెండో రోజు సెంటు బాటిల్ పెట్టుకొని కొడతారు, మురుగు వస్తుంది. వచ్చినప్పుడల్లా సెంటు తీసుకెళ్ళి ఇంత కొమ్మరిచ్చి వస్తున్నారు దాని మీద. అదేనండి పరిష్కారం. దానికి మురుగు వాసన రాకుండా ఉండాలంటే పరిష్కారం ఏంటండి, మురుగు వచ్చే మార్గాన్ని ఆపాలి. ఏ డ్రైనేజ్ పైపు లీక్ అయ్యి ఆ మురుగు వాటర్ అక్కడికి వస్తాయిందో ఆ మురుగు వాటర్ వచ్చే మార్గాన్ని పూర్తి చేస్తే మీరు మురుగు రాదు. మురుగు రానప్పుడు వాసన రాదు. అసలు రోగం డ్రైనేజ్ పైప్ పగిలి వాటర్ కారటం. మీరు సరిచేసిన డ్రైనేజ్ పైప్ కారిన డ్రైనేజ్ మీద ఆ వాసనకు సెంటు కొట్టడం కాదు. ఇప్పటివరకు జరుగుతూ వచ్చిన వైద్య విధానం అదే, దురదృష్టవశాత్తు. టైప్ 2 మీకు చెప్తున్నా కదా, ఇందాక టైప్ 2కి వెళ్ళాం. మళ్ళీ టైప్ 2లో ప్యాంక్రియాసిస్ బ్రహ్మాండంగా ఉంది, టైప్ 1 లాగా చచ్చిపోలా. అట్లానే ఇన్సులిన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇన్సులిన్తో వచ్చిన చావు ఏంటంటే, ఇది ఇన్సులిన్ ఎందుకు అవసరం అంటే రక్తంలో లీటర్కి 1 గ్రామ్ మాత్రమే మన శరీరం షుగర్ని అలౌ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రాము షుగర్ మాత్రమే మన బాడీ సిస్టమ్ అలౌ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను పెద్ద ఫ్రేమ్ నాది, నా ఒంట్లో 7 లీటర్ల రక్తం ఉందనుకోండి, 7 గ్రాముల షుగర్ మాత్రమే నా శరీరం అలౌ చేస్తుంది మనకి డైజెస్ట్ చేసుకోవడానికి. మిగతాదంతా ఒప్పుకోదు, సెల్స్కి వెళ్ళిపోవాలి, డైరెక్ట్ బ్లడ్లో కలవటం ఒప్పుకోదు. అలానే మీరు 5 లీటర్ల రక్తం ఉందనుకోండి, మీకు 5 గ్రాముల లిమిట్. మీరు ఇప్పుడు ఇక్కడ సమస్య ఎట్లా వస్తుందంటే, ఆ 5 గ్రాములు 7 గ్రాములు తింటామా? కాదు, విపరీతంగా తింటాం. తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే తప్పులేదు, తిన్నప్పుడు దీన్ని సెల్స్కి దోసేస్తే వెళ్ళిపోతుంది. అలా చేసే పని ఇన్సులిన్ చేస్తుంది. మీరు ఇంత తిన్నారనుకోండి, ఇన్సులిన్ కూడా ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఇంత తిన్నారనుకోండి, ఇన్సులిన్ కూడా ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం తింటే కొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, సరిపోతుంది. మీరు ఎక్కువ తిన్నారనుకోండి, ఎక్కువ తిన్న ఆ గ్లూకోజ్ని మీరు కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాసిస్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే టైప్ 2లో వచ్చే సమస్య, మీ అందరూ టైప్ 2 చేయెత్తిన వాళ్ళందరికీ సమస్య ఇన్సులిన్ ఎక్కువ అవటం. ఎక్కువైపోయింది బాగా, ఎందుకంటే తెగ తింటున్నారు, టైంతో సంబంధం లేకుండా. ఏం తింటున్నారు? హై గ్లైసమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ తింటున్నారు. అందుకని ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది. ఇక్కడ మీ అసలు సమస్య ఇన్సులిన్ మాట సెల్స్ వినకపోవటం. ఇన్సులిన్ మాట సెల్స్ వినకపోవటం మీ రోగం. మీరు ఈ ఇన్సులిన్ పనిచేయని విధానం అయితే మీకు ఇప్పుడు మీరు కొత్తగా ట్రీట్మెంట్ కోసం కొత్తగా ఇన్సులిన్ చేస్తే ఏమవుతుందండి? అక్కడ సమస్య రోగం, ఇన్సులిన్ మాట అది పట్టించుకోవట్లా. మీరు మళ్ళీ ఇన్సులిన్ వేశారు, ఏం జరుగుతుంది? ఒక కారులో నా దగ్గరికి వచ్చారు, విజయవాడ ఖమ్మం నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తున్నారు. నా దగ్గరికి వస్తే చెప్పారు, రామకృష్ణ గారు 5గురు పట్టాల్సిన కారు అండి, ఇరుక్కు 8 మంది కూర్చున్నాం, నరకంలాగా ఉందండి, చాలా చచ్చిపోతున్నాం రామకృష్ణ గారు అని. ఓహో, అయితే వెరీ గుడ్. నేనేం సలహా ఇవ్వాలి? నేనేం సలహా ఇస్తానంటే, 8 మంది వచ్చారు కదా, ఓ పని చేయండి, మా వాళ్ళు కూడా 3 ఉన్నారు, వీళ్ళని కూడా ఎక్కించుకుని తిరుపతి 11 మంది వెళ్ళని అంటాను అనుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? 8 మందికి చస్తున్నారు వాళ్ళు. 5గురు పట్టాల్సిన కారులో 8 మంది ఎక్కారు, ఎక్కువైంది ఇప్పటికే. మీరు ఇంకో 3 ఎక్కించుకోమని బోర్డు సలహా ఇచ్చారంటే ఏం చేస్తున్నట్టండి? మీరు గుర్తుపెట్టుకోండి, అది ఎంత అసంబద్ధమో. ఇవాళ డయాబెటిక్ జరిగే ట్రీట్మెంట్ అంతే అసంబద్ధం అండి. మొత్తం పూర్తిగా లాజిక్ లేదు. చిన్నపిల్లడు రాజుగారికి బట్టలు ఉన్నాయని చెప్పడం లాంటి పచ్చి అబద్ధం.
ఒక మోసం అబద్ధంలో మనం బతుకుతున్నాం. అంతే, ఇంతే మీ సమస్య. ఇన్సులిన్ మాట ఎలా మీకు లేదా? ప్యాంక్రాసిస్ టైప్ 1 వాడికి ప్యాంక్రాసిస్ లేదు కాబట్టి ఇన్సులిన్ లేదు కాబట్టి మీరు ఎక్కిచ్చారు. టైప్ 2 వాడికి ఎక్కువైపోయింది. మీరు వేసుకున్న ట్యాబ్లెట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మీరు వేసుకున్న ట్యాబ్లెట్, ఈ మనిషి ఉన్నాడు, ఈయన ట్యాబ్లెట్ వేసుకుంటే ఇది ప్యాంక్రాసిస్ అనుకోండి, ట్యాబ్లెట్ ఏం చేస్తుంది తెలుసా? ఇలా ఊపుతుందండి, ఇలా ఊపుతుంది అంతే. అంటే ఇంకా ఇన్సులిన్ డబ్బాలోంచి ఇన్సులిన్ రావడం కోసం మీరు వేసుకున్న మెట్ఫామ్ లాంటి తాత్కాలికంగా ప్రేరేపిస్తాయి అంతే. అంటే ఇన్సులిన్ ఎక్కువ కోసం. సమస్య ఇన్సులిన్ ఎక్కువ సమస్య వస్తే మీరు ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేశారు. చాలా మీరు విపరీతంగా తింటున్నారు, అక్కడ మాట పట్టించుకోవట్లా, ఇంకా తింటున్నారు, ఇంకా తింటా ఇది కూడా చాలా ప్యాంక్రాసిస్ కెపాసిటీ కూడా అయిపోయింది. ఇది ఉత్పత్తి చేయాలి, ఎంత చేయాలి, దీని కెపాసిటీ మ్యాక్సిమం ఓవర్లోడ్ వేసినా సరే చాలా అంత తినేస్తున్నాం అక్కడ కూర్చుని. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వెళ్తే ఇవాళ ఫ్రీగా 100-200 ఐటమ్స్ పెడుతున్నారు. అన్నీ కెలికినా కానీ మనకు 5-6 ప్యాంక్రాసిలు ఉన్నా చాలదు, అన్ని పెడుతున్నారు ఐటమ్స్. 5-6 ప్యాంక్రాసిలు సెపరేట్ పెట్టుకుని అన్ని ఇన్సులిన్ ఇచ్చినా కానీ చాలంత తినేస్తున్నాం. ఇలా తిని వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇది ప్రొడ్యూస్ చేయలేక అవి కూడా మూతపడే స్టేజ్కి వస్తాయి. ఎంత చేస్తాయి? అప్పుడు ఇన్సులిన్ ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ లోడ్ ఎక్కువ, 100 యూనిట్లు ఇన్సులిన్ ఉంది, ఇంకో 50 తెస్తే 150 యూనిట్లు మాట అన్న స్టేజ్కి తీసుకెళ్తున్నారు. ఇది జరిగేది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీకు ట్రీట్మెంట్, మీకు జరగాల్సిన ట్రీట్మెంట్ ఇన్సులిన్ ఎక్కువ మాలని వచ్చిన మాయ రోగాన్ని ఇన్సులిన్ తగ్గించాలి. ఇందాక నా దగ్గర కారులో వచ్చిన వాళ్ళకి నేను సరైన అయితే చెప్పాల్సిన పరిష్కారం ఏంటంటే, అరే 8 మంది తిరుపతి అట్టాళ్తారయ్యే, 5 ఉన్న వెళ్ళండి మీరు, ఈ ముగ్గురిని నా దగ్గర ముగ్గురిని కలిపి ఇంకో కారు ఇచ్చి పంపిస్తాను, 2 కార్లు పంపించాలి. ఇది నేను చెప్పాల్సిన పరిష్కారం. మీరు 8 మందితో ఉంటే ఇంకో 3 పంపిస్తే అంతే. డయాబెటీస్ వ్యాధికి మీ అందరికీ జరిగిన ట్రీట్మెంట్ ఇప్పటిదాకా అదే గుర్తుపెట్టుకోండి. మీరెవ్వరూ కూడా పేషెంట్లు కాదు, పేషెంట్ల కింద మార్చబడ్డారు. ఇది తెలిసి ఎవరో డాక్టర్లో వీళ్ళో తెలిసి మిమ్మల్ని మోసం చేయాలని పొరపాటు కూడా అనుకోవద్దు, అలా జరగలేదు. ఇది దురదృష్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన మోసం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మెడికల్ మాయాజాలంలో జరిగిన మోసం. ప్రపంచంలో ఇన్సులిన్ తయారు చేసే కంపెనీలు 3 బాగుపడటం కోసం తయారైన ఒక కుట్ర ఇది. దాన్ని అమెరికాలో కనుక ఇంప్లిమెంట్ అయితే ప్రపంచం మొత్తం పాకేస్తుంది. అలా పాకి మనందరినీ ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం తీసుకెళ్ళి ఒక పకడ్బందీ దాడండి. కింద స్థాయి నుంచి బిగిన్ అవుతుంది. అది పచ్చి అబద్ధాలు ప్రొజెక్ట్ చేసుకుంటా అలా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయారు. నిజానికి మీకు చేయాల్సింది ఇన్సులిన్ తగ్గాలి. ఇన్సులిన్ తగ్గితే అప్పుడు ఇన్సులిన్ తగ్గడం అంటే ఆహారం గ్లూకోజ్ తగ్గాలి, అంటే తిండి కార్బోహైడ్రేట్ తగ్గాలి. తగ్గి అలా తగ్గించుకుంటూ వచ్చినప్పుడు మన లిమిటెడ్గా ఇస్తా అంటే మాట ఉంటుంది. అంటే పనమ్మాయిన దూకమంటే దూకదు, కానీ అంటులదామంటే దూకుతుంది. ఆ స్టేజ్కి ఆ గౌరవం మనం దక్కించుకోవాలి. అలా దక్కాలంటే ఒకటే మార్గం, ఇక్కడిచ్చే హై షుగర్ వాల్యూస్ని తగ్గించాలి. ఇది ఎంత కెపాసిటీలో పనిచేస్తుందో అంత కెపాసిటీ అక్కడ తినగలిగిన రోజున దీనికి పని సమంగా ఉండి సక్రమంగా అవుతుంది. ఈ వ్యవస్థలో అవట్లా మీరు గమనించండి. ఈ స్టేజ్ మీద ఉంది, శుభ్రంగా క్లీన్గా ఉంది. నేను 2 పలికలు దుమ్ము తెచ్చి పోస్తా, సాయంత్రానికి మళ్ళీ కసేపాకి మళ్ళీ ఊడ్చేస్తా, మళ్ళీ దుమ్ము తెస్తా, మళ్ళీ ఊడుస్తా. ఇది ఎందుకు ఊడుస్తున్నావు అలా అంటే, నేను స్టేజ్ శుభ్రంగా ఉండాలి కండి అంటారు. నేనంటాను మిమ్మల్ని, స్టేజ్ శుభ్రంగా ఉండాలంటే దుమ్ము తెచ్చి పోసి ఊడవాలా, అసలు దుమ్ము వేయకుండా ఉండాలా? దుమ్ము వేయకుండా ఉండాలి. మీరు షుగర్ పేషెంట్లకి మీకు జరిగే ట్రీట్మెంట్ అదే. మీరు తినేది షుగర్ అంటే బెల్లం జిలేబీ, బూందీ లడ్డు, తిరుపతి లడ్డు, పంచదార కాదు. షుగర్ అంటే మీరు తినే అన్నం షుగర్, మీరు తినే చపాతీ షుగర్, మీరు తినే పళ్ళు షుగర్, ఇడ్లీ షుగర్, బూందీ షుగర్, కాఫీ షుగర్, అన్నీ మీరు తినే కార్బోహైడ్రేట్ మొత్తం షుగరే, గుర్తుపెట్టుకోండి. అది తిని దాన్ని క్లీన్ చేయటం చాలా హాస్యాస్పదం. ఇక్కడ ఈ విధానంలో దాన్ని మనం రివర్స్ చేస్తాం. మనం చెట్టును చంపుతాం. ఏదైతే విషవృక్షం ఉందో ఆ విషవృక్షాన్ని దెబ్బ కొడితే మొత్తం చస్తాయి. ఈ విషవృక్షం ఎలా చస్తుంది, ఎవరు చంపుతారంటే మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి కాలు ఇరుగుతుంది, విచ్చలవిడి స్పీడ్తో వెళ్తాడు, 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తా మలుపు తిప్పుతాడు. మలుపులు తిప్పుకుంటూ వెళ్తే మోకాలు తగిలేట్టు ఒక మలుపులో కాకపోతే ఇంకో మలుపులో పడతాడు. ఈ రోగాలన్నీ మూలాలని అర్థం చేసుకోకపోవటం మన లోపం. అంటే గైడ్లైన్స్ అండి, ఇది వీళ్ళు చేసింది కాదు, గైడ్లైన్స్. వీళ్ళు మాట్లాడతారు, శాస్త్రాల గురించి మాట్లాడతారండి. ఇది పెద్దది. అసలు చెప్పారంటే మెడికల్ సైన్స్లో 15-20 ఏళ్ళు రీసెర్చ్ జరిగి
అద్భుతం. అసలు డబుల్ బ్లైండ్ టెస్టులు చేసి అన్నీ పెట్టేసి మనం అంత పరిశోధనలు చేసేసి ప్రపంచం అంతా అన్ని చోట్ల పెట్టి శాంపుల్ తీసుకుని చేశాను. పచ్చి అబద్ధం, గుర్తుపెట్టుకోండి, పచ్చి అబద్ధం. మెడికల్ కంపెనీలు, అమెరికాలో ఉండే మెడికల్ కంపెనీలు తోక ఎటు ఊపితే ప్రపంచం అంతా అటు ఊపుతుందని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎటు తోక ఊపమంటే అటు తోక ఊపుతాయి మొత్తం కంపెనీలు, కానీ మొత్తం వైద్య విధానం మొత్తం. యూనివర్సిటీల్లో లాజిక్తో సంబంధం లేకుండా ఆ చదివే చెప్తారు. మన బుక్స్లో అయ్యే ఉంటాయి, ఇంటర్నెట్లో అయ్యే ఉంటాయి. నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళు కూడా చివరికి అదే చెప్తారు. అందరూ కూడా ఒక రాజుగారికి బట్టలనైనా చూపించడానికి ట్రై చేస్తారు. అలా జరిగి అలా చెప్పినట్లో ప్రపంచాన్ని చేసిన అతిపెద్ద మోసం, పెద్ద దగ ఏంటంటే కొలెస్ట్రాల్. ఏం తెలిసిందంటే గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ కారణం. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. అప్పటికి కొవ్వే ఉండేది, ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంత అనాలిసిస్ లేదు. అదే కారణం. అది రావడానికి కారణం ఏంటంటే మనం అన్నంలో ఆహారంలో వాడే నెయ్యి వేసుకుంటాం, లేకపోతే కోడిగుడ్లో ఉండే ఎల్లో తింటాం, లేకపోతే ప్రకృతి ఇచ్చిన ఆయిల్ తింటాం, శాచురేటెడ్ ఆయిల్స్ తింటాం అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రపంచం మొత్తం వెళ్ళేలా చూసినాయి మెడికల్ కంపెనీలు. ప్రపంచం మొత్తం 70వ దశకం నుంచి అదే విధానం ఆచరిస్తూ వచ్చినాయి. ఇన్నాళ్ళు మనం అప్పటి వరకు మీకు గుర్తుండే ఉంటుంది, చక్కగా నెయ్యి వేసి తిన్నాం, కోడిగుడ్డు ఎల్లోలు తిన్నాం, ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ తిన్నాం. అప్పటి నుంచి బిగిన్ అయింది మనం అన్నిటికీ కొలెస్ట్రాల్ అనే పేరు చేత భయపడటం. ఇన్ని దశాబ్దాలు గడిచిపోయింది. నెయ్యి వేసుకుంటే లావు అవుతారు, నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి, లేదా కోడిగుడ్డలో తింటే కొలెస్ట్రాల్ పెరిగి పొట్టొచ్చి గుండె జబ్బులు వచ్చేసి ఆర్టిలరీ పూడిపోతాయి. రైట్, మానేసాంగా 30 ఏళ్ళ నుంచి. పెళ్ళిళ్ళలో కూడా నెయ్యి వేసుకుంటూ మానేసాం, అన్నీ మానేసాంగా. మరి ఒక్క బొచ్చ తగ్గలేదే? చెప్పండి సమాధానం. ఫ్యాట్ మానేసాంగా, బొచ్చలు తగ్గలేదే. ఫ్యాట్ మానేసాంగా, గుండె జబ్బులు మరి అన్న హాస్పిటల్లన్నీ ఎందుకు కిటకిటలాడిపోతున్నాయి? 200 మంది పడకలు, 400 పడకలు వేసిన ఎందుకు కిటకిటలాడుతున్నాయి? తీయండి, డేటా బయట తీయండి. ప్రభుత్వం దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నాయి డేటా తీయండి. బైపాస్ ఆపరేషన్ చేసినాడు బయటికి తీయండి. వాడిని అడగండి, నెయ్యి ఎప్పుడు వేసుకున్నారో అని అడగండి, లెక్క తీయండి. ఫోన్ నెంబర్ ఉంటే లిస్ట్ మొత్తం అందరిది. ఫోన్ చేయండి. ఎన్నాళ్ళైంద్రా నెయ్యి వేసుకుని, ఎన్నాళ్ళైంద్రా కోడిగుడ్డెలో తిని, ఎన్నాళ్ళైంద్రా రీఫైండ్ ఆయిల్ కాకుండా మామూలు ఆయిల్ తిని అడగండి. 30 ఏళ్ళైందని మానేశారంటాడు. మరి ఎందుకు వచ్చినాయి గుండె జబ్బులు? చెప్పండి, ఎందుకు వచ్చినాయి? బాణపొట్లు ఎందుకు పెరిగినాయి? అంటే పచ్చి అబద్ధం. కొలెస్ట్రాల్కి తీసుకుంటే గుండె జబ్బు వస్తున్న సిద్ధాంతం పచ్చి అబద్ధం. ఇవాళ వీళ్ళు చెప్పే శాస్త్రం అంట చెప్పేవాళ్ళంతా ఆ రోజు చేసిన రీసెర్చ్ ఏంటో తెలుసండి? ఎంత దురదృష్టం అంటే ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన ఆ డెసిషన్ 10 మంది కూర్చుని ఒక గదిలో కూర్చుని మెడికల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ తోక ఎటూపుతాటాడి ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఒక్క మనిషి మీద కూడా ప్రయోగం చేసే రిపోర్ట్ ఇవ్వలేదండి. పచ్చి అబద్ధం. ఇదే శాస్త్రం గురించి మాట్లాడేది వీళ్ళ శాస్త్రం గురించి మాట్లాడేది. నలుగురు గదిలో కూర్చుని ఒక హైపోథిస్ అంటే ఒక ఊహాజనితమైన ఆలోచన వాళ్ళు ఒక థీసిస్ పెట్టేసి ఇదే ప్రపంచానికి గైడ్లైన్స్ అన్నారు. కానీ ఒక్క మనిషి మీద చేయలా, ప్రపంచంలో ఒక్కడ కూడా అలా జరగల. ఇన్ని దశాబ్దాల నుంచి కొలెస్ట్రాల్ పేరు చెప్పి మన జీవితాలను ఛిద్రం చేసేసారు వీళ్ళంతా. ఇవాళ ప్రపంచం మొత్తం నాశనం అవ్వడానికి కారణం ఆ అబద్ధపు కుంభకోణమే కారణం. కంపెనీలన్నీ రూపాయి నుంచి లక్షల కోట్లకి పెడగలెత్తడానికి ప్రతివాడికి మందులకి వెళ్తే పేదాడి దగ్గర నుంచి అరే బయటికి వెళ్తే 5,000 10,000 నెల బడ్జెట్లో మిగతా వేసుకుంటాం. కారణం ఏంటంటే నిజం రోగం ఉంటే కన్ను ఇరుగో, కాలు ఇరుగో, కన్ను పోయో, ఏ పుల్ల పొడుసుకుని కన్ను పోయో వీటి కోసం తిరుగుతాం. లేని రోగాలని మందులేసుకుంటే మాత్రమే వచ్చే రోగాలను పట్టుకుని మనం చేయాల్సిన ఎంత పరిస్థితి చూడండి. పేదాడిది అదే పరిస్థితి, డబ్బున్నాడిది అదే పరిస్థితి. ప్రతివాడు తిరుగుతా శక్తి లేకుండా పోయి పరిస్థితి ఏంటి చెప్పండి. ఒకప్పుడు 4 ఆడాళ్ళు కలిస్తే ఆ 4 కాకుండా ఆ రోజు అరుగుల మీదకి రానాళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళు. జోక్గా చెప్తాను. 5 కూర్చుంటారు అనుకోండి, ఒక ఆవిడ రాకపోతే ఆవిడ గురించి మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత సీరియల్ గురించి మాట్లాడుకుంటూ మొదలెట్టారు కూర్చునే టైం ఉంటే. ఇప్పుడు మాట్లాడుకునేది ఆడాళ్ళల్లో నొప్పుల గురించి. 4 ఆడాళ్ళు కలిస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మగాళ్ళ కంటే ఎక్కువ ఆడాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, అమ్మ ఒకటే మెడలు నొప్పమ్మా, నాకైతే నడువు నొప్పమ్మా, కాళ్ళు నొప్పమ్మా, అసలు పని చేసుకోలేకపోతున్నాను. ఇదే కబుర్లు. ఏ ఆడాళ్ళైనా సరే. దురదృష్టం ఏంటంటే ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లల చిన్నపిల్లల ఆడ పరిస్థితి కూడా అదే. వాళ్ళు ఇది కాదు సమస్య, పీసీఓడి. 100కి 80 మందికి వాళ్ళ డేట్స్ కరెక్ట్గా రావు, 2 నెలలకి 3 నెలలకు వస్తాయి. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మలకి చక్కగా వాళ్ళు హ్యాపీగా వెళ్ళగలిగారు. వీళ్ళకి ఈ చిన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు, వాళ్ళకు కూడా ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఎంత వ్యవస్థ నాశనం అయిపోయిందంటే ఒక భ్రాంతిలో పడి కొట్టుకుపోతా
పచ్చి అబద్ధాల ప్రపంచంలో మనం కొట్టుకుపోతా చెప్పేవాడు లేడు. ప్రతి దానికి పరిష్కారం ఒకటే, టెస్ట్ చేయించుకో, మందులాడు మందులాడు మందులాడు, పీరియడ్స్ రాట్లా మందులాడు, పిల్లలు పుట్టట్లా మందులాడు, అన్నిటికీ మందులే. అదో ప్రపంచం. టెస్టులు చేయించుకో, మందులు వాడు, నీ బతుకు సర్వనాశనం చేసుకో. ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య మీరు అనుకున్న రోగాలు కూడా కాదు, శక్తి లేకపోవటం, ఓపిక లేదు. ఓపిక లేకపోవడం కారణం కూడా సేమ్ మళ్ళా అదే. ఇన్నాళ్ళు మనకి గైడ్లైన్స్ పేరుతో ప్రపంచాన్ని చేసిన మోసం. ఏదైతే బలమో ఆ బలం లేకుండా మనం దూరం చేసి, ఏదైతే చెత్తో అది తినిపించేలా మనం చేశారు. ఇందాక 3 చెప్పాను, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అని. దాన్ని ఇప్పటివరకు ఏం చేసామంటే మనం 100కి 80 కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, 80 చెత్తే. పావలాకు ఉపయోగపడుతుంది 80 కార్బోహైడ్రేట్, 15 ప్రోటీన్, అది కూడా నాన్ వెజ్ వాళ్ళకైతే. ఒక 5 ఫ్యాట్ తీసుకున్నాం, 5 ఫ్యాట్ తీసుకున్నాం. అంటే ఏదైతే అవసరమో అది 20 ఇచ్చి, ఏదైతే చెత్తో అది 80 ఇచ్చాం. అది తప్పు జరిగింది. ఇప్పుడు మన పద్ధతి మార్చుకోవాలి, పాత పద్ధతికి వెళ్ళాలి. మీకు ఉదాహరణ చెప్పాలంటే రీఫైండ్ ఆయిల్స్ గురించి మీకు చిన్న విషయం చెప్పాలి. వేరుశనగ పప్పులు గుళ్ళు ఎంత ఉన్నాయమ్మా రేటు చెప్పండి ఆడవాళ్ళు? 100 రూపాయలు అంతేనా అమ్మా? వేరుశనగ పప్పు గుళ్ళమ్మ ఎంత ఉన్న రేటు? కిలో 100 రూపాయలు. మనకి సూపర్ బజార్లో కొంటే ఒక రైతు పండించాడు అనుకోండి, 70 రూపాయలు పడుతుంది అనుకోండి రైతుకి, మనకు కాదు రైతుకి. పొలంలో వేరుశనగ పండించిన రైతుకి గుళ్ళు 70 రూపాయలు ఖరీదు పడుతుంది. అతనికి 1 కిలో కనుక వేరుశనగ గుళ్ళు ఆడితే 300 గ్రాముల ఆయిల్ వస్తుందండి. మిల్లుకు పంపించి ఆడితే 300 గ్రాముల ఆయిల్ వస్తుంది 1 కిలోకి. అంటే మీకు 1 కిలో వేరుశనగ నూనె రావాలంటే సుమారు 3.5 కిలోలు పప్పు ఆడాలి. 3.5 కిలోలు పప్పు ఆడాలి. ఆ మజూరి అది వేసుకుంటే 250 రూపాయలు కాస్ట్ పడుతుంది రైతుకి, మనకు కాదు రైతుకి. 250 రూపాయలు కాస్ట్ పడుతుంది ప్రకృతి నుంచి వచ్చిన 1 లీటర్ వేరుశనగ ఆయిల్. మీరు ఇప్పుడు సూపర్ బజార్కి వెళ్తారు, మీరు రోజు కొంటున్నారు. వేరుశనగ నూనె డబుల్ రిఫైండ్ ఆయిల్ ఎంత ఉందమ్మా రేటు? 100, 90, 110 అంతే. డబుల్ రిఫైండ్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి. డబుల్ రిఫైండ్ ఆయిల్ అంటే 100 రూపాయలు ఎంఆర్పి. 100 రూపాయలు ఎంఆర్పి అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చరర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, రీటైలర్ ప్రాఫిట్, ప్యాకింగు, అడ్వర్టైజింగ్, ట్యాక్సులు, ట్రాన్స్పోర్టు, అడ్మినిస్ట్రేషన్ జీతాలు, లాభాలు అన్నీ కలిపితే ఆ 100, 90 గుర్తుపెట్టుకోండి. అంటే 20 నుంచి, నేను ఊరినే 40 అంటాను మాట వరుసకి, 20 రూపాయల ఆయిల్ కాస్ట్ 20 నుంచి 30 రూపాయలు పడితే కానీ ఆ 30 రూపాయలు కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ వాడి పడి ఉంటే అప్పుడు వాడు దాన్ని 90కో 100కో అమ్మగలడు. వేరుశనగ పండించిన రైతుకి రీఫైండ్ చెయ్యిన ఆయిల్ 250 రూపాయలు ఖరీదు పడతాంటే నీకు 30 రూపాయలకి ఎలా వచ్చిందండి ఆయిల్ చెప్పండి? ఏం కలిపితే, ఏ చెత్త కలిపితే పడింది చెప్పండి? ఇన్నాళ్ళు మనం తినదండి చెప్పండి రీఫైండ్ ఆయిల్ పేరుతో చెప్పండి? ఏం తిన్నాం ఇన్నాళ్ళు? అందులో ఏం కలిపితే మీకు అది 30 రూపాయలు 40 రూపాయలు పడింది చెప్పండి? కాస్ట్ ఎలా పడింది చెప్పండి? రీఫైండ్ చేయడానికి రూపాయి కాస్ట్ అవుతుంది అనుకుంటే డబుల్ రిఫైండ్ కనీసం 2 రూపాయలు అవుతుంది కదా. అంటే 252 రూపాయలు అవ్వాలి కనీసం రూపాయి వేసుకుంటే. మరి 30 రూపాయలు ఎలా పడిందండి? ఏం తిన్నాం విన్నాళ్ళు? మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తింటే అది, పెద్ద ఎమ్మెల్యే గారింటి పెళ్ళికి వెళ్తే భోజనాల్లో పెళ్ళికి పెడితే మీ ఇంట్లో పెళ్ళికి అది, మీరు పొద్దున వేసుకొచ్చిన దోశలు దాంతో తిన్నారు, ఇందాక తిన్న బజ్జీలు హోటల్లో దాంతో తిన్నారు, మీరు పెద్ద స్టార్ హోటల్లో బిర్యానీ తిన్నది రీఫైండ్ ఆయిల్తో, అన్నీ తిన్నది మీరు రీఫైండ్ ఆయిల్ వాడి. మరి రీఫైండ్ ఆయిల్ బాగోతుందండి చెప్పండి? మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏం తిన్నా విన్నాళ్ళు? ఇదంతా పక్కన పెట్టండి. మీరు సరుకులు కొందామని సూపర్ బజార్కి వెళ్ళి ప్యాకెట్ కొంటారు, అన్ని ప్యాకెట్ బుట్టలో వేస్తూ ఉంటారు. వేరుశనగ నూనె చూస్తారు డబుల్ రిఫైండ్ ఆయిల్. ఏమి నమ్మి మీరు బుట్టలో వేసారు చెప్పండి? మీరు రీఫైండ్ ఆయిల్ వేరుశనగ నూనెని తీసి కనీసం 2 సార్లు జల్లెడ బట్టి ఫిల్టర్ వేసి చేశాడనాక మీరు నమ్మింది. మరి వాస్తవం ఏంటి? ఎలా వచ్చిందో రేటు చెప్పండి? ఏం కలిపితే, ఏ చవక చెత్త నీచమైన విషం కలిపితే అది వచ్చింది చెప్పండి? సమాజం ఇన్నాళ్ళు అంత మోసంలో ఉంది. నేను సినిమాకి వెళ్ళినప్పుడు అనుకుంటా, సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లోనూ ముందు సావ కొడతాడు రాహుల్ ద్రావిడ్ వచ్చి, సత్యం ఎందుకు వచ్చారో బాబు అనుకుంటాం. ఒక చీప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి టొబాకో కిల్స్, గుట్కా కిల్స్, తొక్కలో కిల్స్ అంటారు. అమ్మటం మానేవయ్యా, అమ్మటం మానేయి. నువ్వు నిషేధించాలి. నిషేధించకుండా మా మీద అడ్వర్టైజ్మెంట్ ఎందుకు రుద్దుతున్నావు? నువ్వు నిషేధించడానికి కల్తీ ఉన్నాయి, ప్రాణాలు పోతున్న క్యాన్సర్ బొమ్మలు ఎందుకు అమ్ముతున్నావు? శవాల మీద పేలాలు ఏరుకుంటానుక. అలానే రీఫైండ్ ఆయిల్ ఎంత హాని చేస్తా అంటే ఎవడండి పట్టించుకుంది?
మీరు ఏమి నమ్ముతున్నారు? సమాజం ఒక డాక్టర్ ఏమి నమ్మి కొంటున్నాడు? వెళ్ళి వేరుశనగ నూనె ఆయిల్ అన్నా కొంటున్నాడు. ఆయన తెలియదు, తెలిసి కాదు, కెమికల్స్ అని తెలిస్తే ఆయన కొండవు. మీరు నమ్మిందంతా మోసం. మోసం నుంచి బయటకు రండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రకృతి నుంచి మనిషి దూరంగా జరిగాడో మనిషికి సర్వనాశనం అక్కడ బిగినైంది. ఒకప్పుడు మన ఆయిల్స్ ఉండే, మన ఆయిల్స్ చక్కగా గింజల నుంచి వచ్చేది. ఏదైనా తీసుకోండి, నువ్వుల నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా నో రిఫైన్డ్, గింజలు గానగలాడిచ్చేవాళ్ళం, తెచ్చుకునేవాళ్ళం. మంచి నూనె అని పేరు ఉండేది. చక్కగా జిడ్డు చక్కగా ఉండేది, అంతా అన్నీ బాగుండేవి. ఎప్పుడైతే కెమికల్స్ ఆయిల్స్ ఉన్నాయో శీతాకాలం వస్తే గడ్డగట్టేది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన గడ్డగట్టవు, కెమికల్స్. ఎందుకంటే ఆయిల్ కాదు, అది కెమికల్స్. సర్వనాశనం అవుతూ వచ్చింది మన ఆరోగ్యం అన్నాళ్ళు. మన పిల్లలకు మనం పెడుతున్న ఆహారం అది. ఇంకా బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? అట్లానే ఇంకొక పదం కూడా మనకుండే అలవాటు మన 2 రాష్ట్రాలని ఒక ఖ్యాతి నిలబెట్టింది. మన ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు గారు ఒక మాట చెప్తారు, ప్రపంచ పట్టణంలో పెడతామని. వాళ్ళు మిగిలినట్లు ఏం పెట్టారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళిద్దరూ పెట్టలేదు, మనం మాత్రం ప్రజలు పెట్టేశాం ఆల్రెడీ ప్రపంచ పట్టణంలో. అది మనం ఆల్రెడీ ప్రపంచంలో డయాబెటిక్ రాజధానిగా చేసేసాం 2 రాష్ట్రాలని. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ డయాబెటిక్ రాజధానులు ఏంటంటే మన 2 రాష్ట్రాలే. కర్మ ఎందుకు వచ్చిందంటే అది ఆ కర్మ రావటానికి ప్రధాన కారణం మనం తినే తెల్లన్నం. ఎస్, ఈ తెల్లన్నం మీరు అనొచ్చు, అదేంటి రామకృష్ణ గారు, అన్నం దశాబ్దాల నుంచి తరతరాల నుంచి తింటున్నాం, ముత్తాతల దగ్గర నుంచి తిన్నారు, చాలా బలంగా ఉండేవాళ్ళు, మనకేంటని. తప్పు, పొరపాటును కూడా అలా మాట్లాడద్దు. వాళ్ళు తిన్న రైస్ వేరు, మనం తిన్న రైస్ వేరు, వాళ్ళకి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు తిన్నది సారవంతమైన భూముల్లో ముస్సోరి, అక్కుళ్ళు లాంటి 6 నుంచి 8 నెలలు పండేయండి పంట కాలం. ఒక్క ఎరువు కెమికల్ కూడా వాడేవాళ్ళు కాదు, పురుగు మందు కానీ ఇలాంటి. ఆ సారవంతమైన భూముల్లో 6-8 నెలలు పండేది, 6 నుంచి 10 బస్తాలు మాత్రమే పండేది. గుర్తుపెట్టుకోండి, దాన్ని తెచ్చి దంచి తినేవాళ్ళు దంపుడు బియ్యంలాగా, అంతే. ఇప్పుడు అది బలమైంది. ఇప్పుడు తింటున్నాం నిస్సారమైన భూములు, జస్ట్ నీళ్ళు వేసి ఎరువులతో పండిస్తున్నాం. కొత్త విత్తనాలు వచ్చినాయి, 3 నెలల్లో పంట వస్తుంది. 3 నెలల్లో పంట వస్తుంది, 60 బస్తాలు పండుతాయి. మనం చూడండి, 3 నెలల్లో పంట 60 బస్తాలు వస్తాయి. దాన్ని తీసుకొచ్చి పై పొట్టు తీస్తాం తినడానికి వీలుగా. గుర్తుపెట్టుకోండి, బియ్యంలో 100 పాయింట్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే పై పొట్టు తీశారో 85 పాయింట్లు లేసిపోతాయండి దాంట్లోంచి. గుర్తుపెట్టుకోండి, పై పొట్టులోనే సారవంతం ఉంటుంది బియ్యంలో. పై పొట్టులో మీరు ఎప్పుడైతే లేపారో 85 లేసిపోయింది. తెల్లగా మల్లెపూలా ఉండాలో మీరు ఎప్పుడైతే భావించి ఇంకో పొట్టు తీయమన్నారో ఇంకో 5, 7, 8 లేసిపోతుంది. మిగిలింది 5 నుంచి 10 పాయింట్ల మధ్యలోనే సారం ఉంటుంది. 100 పాయింట్లు బియ్యంలో ఉంటే అసలు బియ్యంలో ఉండే పోషక విలువలే తక్కువ. ఆ ఉన్నాయి కూడా అలా పోతాయి. అలా పోబట్టి ఇంకా ఏంటండి, ఒరిగడ్డి తినట్టు. ఏం పెడుతున్నామండి మన పిల్లలకి? ఏమన్నా బలం ఉందా చెప్పండి? అది ఎందుకు పనికొస్తుందంటే కేవలం లెటర్లు నింపడానికి పనికొస్తుంది, సీట్లు ట్యాంకులు నింపడానికి మాత్రమే పనికొస్తుంది. పొద్దున్నే 5 మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది, అంతే. అంతమించి వేరే ఉపయోగపడదు. అది కాకపోతే వచ్చిన సాగు ఏంటంటే దాంతో అది చాలా రుచిగా ఉంటుంది. దాంతో ఏమి లాగించినా కానీ బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. అదే మన ప్రమాదం అవుతాయింది. అది ఎంత ప్రమాదం అంటే దాంతోపాటు పొద్దున్నే అన్నం ఇంత పెట్టుకుంటాం, వేడివేడి అన్నం ఉంటుంది, రోటి పచ్చళ్ళు చేస్తాం, లేకపోతే కారాలు ఉంటాయి, అప్పుడే కొట్టిన నల్లకారం, సున్నికారం, ఇంత నెయ్యి ఉంటుంది అనుకోండి, ఫుల్ ఒక వాయు వెళ్ళిపోతుంది. చక్కగా వెనకమాల పప్పు పులుసు బ్రహ్మాండంగా ఉంటాయి, మళ్ళీ ఎంత వాయు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదో పచ్చరో లేదా చికెన్, నాటుకోడి చికెన్ ఉందనుకోండి, మళ్ళీ ఎంత వాయు వెళ్తుంది. మంచి అద్భుతమైన సాంబారో పప్పుచారు ఉంటే మళ్ళీ ఎంత తింటాం. గడ్డ పెరుగు పచ్చళ్ళలో నంచుకుంటాం కొన్నాయి అనుకోండి తీయగా, మళ్ళీ ఎంత తింటాం, ఎంత తినా పట్టేస్తుంది. ఇది చావు. ఇదే కేరళను, తమిళనాడు లాంటి ఉన్నాయి అనుకోండి, వాళ్ళు బియ్యం తింటారు, మనం తినరు. గుర్తుపెట్టుకోండి, మనదలాగా తినరు. వాళ్ళు వడ్లనే వేరే ప్రాసెస్ చేసి ఇప్పుడు బియ్యం చేస్తారు వాళ్ళు. అంటే వడ్డుగా ఉండగానే వాటిని ఉడకబెట్టి బాయిలర్స్లో ప్లాట్ఫామ్ ఏం చేస్తే డిఫరెంట్ ప్రాసెస్ చేస్తారు. ఇంత తినగానే కడుపు నిండిపోతుంది. మన చెత్త ఏంటంటే ఎంత తిన్నా లోపలికి వెళ్ళిపోతుంది. దీని మూలన విపరీతంగా తింటాం. మీరు అన్నంలో ఏముందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అన్నం అంతా షుగరే. గ్లూకోన్ డి విన్నారు కదా మీరు? గ్లూకోన్ డి, మనం గ్లూకోజ్ తాగుతాం కదా, గబాల ఎండలో నీరసం వస్తే తక్షణ శక్తి రావడం కోసం గ్లూకోన్ డి తాగుతాం. తక్షణ శక్తి అంటే ఏంటి? ఏం లేదండి, అంటే తాగిన వెంటనే అది షుగర్ కింద మారిపోతుంది. ఏదైనా ఆహారం ఉందనుకోండి, ఆహారం గ్లూకోజ్లో కలవటానికి, అరగటానికి కొంత టైం పడుతుంది. గ్లూకోన్ డీకి ఏమవుతుందంటే ఇలా వేసిన వెంటనే కరిగిపోతుంది. అంటే
దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఆ తొందరగా అరగటాన్ని చేసేది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లూకోన్ డికి గ్లైసెమిక్ ఇండెక్స్ 100కి 100 అంటే ఇన్స్టెంట్ షుగర్, అది తినగానే శక్తి అయిపోతుంది. మన తెల్లన్నానికి ఎంత తెలుసండి గ్లైసెమిక్ ఇండెక్స్? 100కి 93 అండి. 100కి 93 అంటే అది పంచదారే, గ్లూకోన్ డి కింద లెక్కేది. ఏం తింటున్నాం? వెంటనే అరిగిపోతుంది. మళ్ళీ అరగగానే మళ్ళా తింటాం, అది అరగగానే మళ్ళా తింటాం. కార్బోహైడ్రేట్తో వచ్చిన దిక్కుమాల చావు ఏంటంటే తిన్న వెంటనే అరిగిపోతుంది, తొందరగా అరిగిపోతుంది. దాంతో ఏమవుతుంది, రోజులో 7 గంటల దగ్గర నుంచి రాత్రి 9 దాకా తినే టైం అనుకోండి, వెంటనే అరిగిపోవటం వలన ఒక 7 సార్లు 10 సార్లు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తినాల్సిన కర్మ పడతాయి. అందుకని తింటున్నాం, మన తప్పు కూడా కాదు. అది కార్బోహైడ్రేట్ అవటం వలన దురదృష్టం. చదువులు ఉన్నాయి వాళ్ళ, ఒక్క చదువులో కూడా జాన్ కీట్స్ ఏమన్నాడు, బైర్బర్గ్ కిరీటంకి ఎన్ని వజ్ర అయ్యి ఉండేది, ఔరంగజేబు ఎన్నిసార్లు చేశాడని తప్ప రోజువారీ తినే బియ్యంలో ఏముంటుంది, కొర్రల్లో ఏముంటుంది, వంకాయలు ఏముంది, సొరకాయలు ఏముంది, ఒక్కడ చెప్తున్నాడండి. ఏం చదువులండి, దిక్కుమాలిన చదువులు కాకపోతే రోజువారీ తినేది. అరే డాక్టర్లకే తెలీదు, డాక్టర్లను అడగండి, వాళ్ళకి జస్ట్ ఒక సబ్జెక్ట్ అండి, ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్టు, అది వాళ్ళు ఎలాగోలో 35 మార్కులు పాస్ అవుతారు. ఆ టెర్మినాలజీ కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి. హార్డ్లీ అమెరికా కానీ పెద్ద పెద్ద మెడికల్ యూనివర్సిటీలో ఎన్ని గంటలు చెప్తారు తెలుసండి వాళ్ళ ఫుడ్ గురించి కానీ న్యూట్రిషన్ గురించి కానీ. ఒక డాక్టరు, ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టరు యూఎస్లో కానీ ఇతర టాప్ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలు పెద్ద పెద్దవి అంటే ఆ స్థాయి యూనివర్సిటీల్లో మెడికల్ చదివిన డాక్టరు న్యూట్రిషన్ మీద ఎంత టైం కేటాయిస్తారంటే వాళ్ళు చదివిన 10 ఏళ్ళకి కలిపి మొత్తం 6 గంటలు ఉండదండి వీళ్ళు చదువంతా. 10 సంవత్సరాలకు కలిపి 10 సంవత్సరాలు కలిపి మొత్తం 5 నుంచి 6 గంటల నుంచి బోధించరండి వాళ్ళకి, అంతే, ఫినిష్, అంతే. అంటే ఏవైతే శరీరానికి అవసరమో, ఏది లేకపోతే రోగాలు వస్తాయో దాని గురించి అవగాహన లేకుండా ఎంతసేపు లోపం ఎక్కడ జరుగుతుందంటే అక్కడ కూర్చుని ఈ రోగం వచ్చిందా ఏ మందు రాయాలి, ఇదంతా నేర్పేది మెడికల్ కంపెనీలు అండి. మందు రాయటమే, మూలానికి వెళ్ళొద్దు. అలానే నన్ను అడుగుతారు, ఏమండి మీరేంటండి రామకృష్ణ గారు వాడితే గ్యారంటీ ఏంటని. ఎస్, గ్యారంటీ మీరు అంటున్నారు కదా, గ్యారంటీ ఏంటని. నేను మీకు వైద్యం చేయట్లా, ఆహారం ఇస్తున్నా. నిజాన్ని నేను గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను చేతనైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, లేకపోతే నేను అవుతానని చెప్తున్నా. మీరు అడుగుతున్నారు నన్ను గ్యారంటీ ఏంటని. కాలుకి చిన్న దెబ్బ తగిలింది, చిన్న ఆపరేషన్ చేయాలి, దానికి మీరు ఆపరేషన్ చేస్తా అంటే మీరు ప్రాణం పోతే మా బాధ్యతలను సంతకం పెట్టుకుని మీలో ఒక్కళ్ళు చేస్తున్నారండి అంగీకార పత్రం లేకుండా? చెప్పండి మీరు ఎవరన్నా. అంటే మీరు చేసేదాని మీద మీకే నమ్మకం లేదు. ప్రతి చిన్న ఆపరేషన్కి మీరు సంతకం పెట్టించుకుంటారు, వీడు పోతే మా సంబంధం లేదని. మీరెవరు గ్యారంటీ? డబ్బులు తీసుకుని ఫైల్ తీసుకుని మీరెవరు గ్యారంటీ? రామకృష్ణ ఇన్ని వేల మంది చెప్తా, రామకృష్ణ వాళ్ళ గ్యారంటీ. ఎస్, నేను ఇస్తున్నా ఛాలెంజ్, ఇప్పుడు చెప్తున్నా, ఛాలెంజ్గా చెప్తున్నా. నా విధానంలో నేను చెప్పింది యథాతథంగా అనుసరించి నా విధానం కాదని రుజువు చేస్తే ఎవడో వాగుతాడు కిడ్నీలు పోయినాయని. ఛాలెంజ్, రాష్ట్రంలో దేశంలో ఒక్కడ పోయినా సరే నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా విధానంలో ఛాలెంజ్, వాడు తప్పు, నేను నా విధానంలో తప్పని రుజువు చేస్తే దేనికైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్న దమ్ముంటారండి. ఛాలెంజ్ రండి, నేను చూసుకుంటా, నేను బాధ్యత వహిస్తా. మీరు వహిస్తారా? మీరు డబ్బులు తీసుకుని వేల రూపాయల స్కానింగ్లు చేసి రిపోర్ట్లు పెట్టుకుని అంత చదువుకుని మిమ్మల్ని నమ్మొస్తున్నాడు. మీరు టైం ఇవ్వాల్సిన బాధ్యత, వ్యక్తిగతంగా కుర్చీలో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నారు. మీరు హామీ ఎవరు? నేను ఇవ్వాలి, నేను ఇస్తున్నా. మీరెవరు? నేను ఇస్తున్నా. నా దగ్గర నేను కూర్చున్నానని చెప్తున్నా. లెడంకాలతో తిన్నట్టు పోతున్న డయాబెటీస్, ఇక్కడికి వచ్చారు మీరు, ఇవాళ మీకు పోతున్న డయాబెటీస్ నేను ఇస్తున్నా మీకు హామీ. లేకపోతే నన్ను అడగండి, నన్ను నిలదీయండి. ఛాలెంజ్, మీరు ఇస్తారా హామీ? మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి మీరు ఇస్తారా? మీకు తగ్గి తీరుతున్న పో, నేను ఇస్తా హామీ. ఏమి లేదు నీకు, నా మందు వాడావు, నేను ఆపరేషన్ చేశా, నువ్వు అంగీకారమైన సంతకం పెట్టవసలా, నీకు తేడా జరిగితే నేను జైలుకి వెళ్తా. రెడీనా? ఒక విజ్ఞానం ఎవరు చెప్పారని పాయింట్ కాదు, అందులో ఏముందనేది పాయింట్. వాల్మీకి బోయవాడు కానీ రామాయణం రాశాడు. అది బ్రాహ్మణ అవ్వాలి లేకపోతే ఛందస్సు తెలవాలి అనవసరం. రాశాడా లేదా రామాయణం గొప్ప కావ్యం అయిందా లేదా? ఎవరు రాస్తే ఏంటండి, ఎవరు రాస్తే ఏంటి చెప్పండి. రాసింది విషయం ప్రధానం, ఎవరు చెప్పారని ప్రధానం కాదు. మీరు ఏం చేశారు, అందులో ఏముందో చూడండి. ఇది వాళ్ళు నిలబట్టలేదండి. అలానే ఈ ప్రోగ్రాం మీకు ఒక విషయం చెప్పాలి. చేతకాని వాళ్ళంతా ముందుకొచ్చి మాట్లాడే పిచ్చివాగుడు ఇప్పుడు నేనున్నా మీ ముందు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఎవరినుంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా సరే ఇక నుంచి మీ ముందు కిడ్నీ పోతుంది ఇది చేస్తే అని అంటే ఎడంకాలు చెప్పు తీసి కొట్టి మాట్లాడిన తర్వాత ఏదైనా సరే నేనున్నా మీకు ఎంగమాల దేనికైనా. ఎందుకంటే వాళ్ళు ఎంత విధ్వంసం చేస్తారంటే, నిజం చెప్పాలంటే
మీలో ప్రాక్టికల్ అనుభవం, సమాజంలో కుళ్ళు ఎక్కువ. మీరు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేని వాళ్ళే పక్కన ఉంటారు. సడన్గా మీరు వచ్చేసి మీరు రోగాలతో ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, పైకి అయ్యో అయ్యో అంటారు, ఈడి బాగా అయిందిరా అనుకుంటారు. మీరు సడన్గా వచ్చి మీ కిడ్నీ అన్నీ పోగొట్టు బాగు చేసుకుంటే వాళ్ళకెట్ట కుదురుతుంది? వాళ్ళకి ఆధిక్యత ఉండదు కదా. మీ బంధువుల్లోనే మీ అయినాళ్ళలోనే ఉంటుంది అది. సడన్గా మీకు 10 కోట్లు వచ్చి నేను చెప్పి చూడండి అబద్ధం, రాత్రి అంతా గుక్కెట్టుగా ఎడతారు ఫ్యామిలీలు అంతా, పైకి వచ్చి మాత్రం రాత్రి అంతా గుక్క పెట్టి ఎడుతారు. వీళ్ళు వచ్చి ఏంటి రామకృష్ణ గారు చేస్తున్నావా, కిడ్నీలు పోతాయంట. ఫస్ట్ వాళ్ళని మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఫస్ట్ పాయింట్, అరే అబ్బాయి కిడ్నీ ఎక్కడ ఉంటుందిరా అని అడగండి. ఫస్ట్ శరీరంలో ఎక్కడ ఉంటుంది, దాని రంగు ఏంటి, రెండోది. తర్వాత మూడో క్వశ్చను, కిడ్నీ స్పెల్లింగ్ ఏంటి, కిడ్నీ స్పెల్లింగ్ ఏంటి, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటి అని అడగండి. ఆడు చెప్తే అది చెప్పగలిగితే అది అసలు కిడ్నీ ఏం చేస్తుందిరా అని అడగండి. ఆడికి అప్పటికి నాకు తెలిసి ఆ 3 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేడు. ఎందుకంటే మనిషికి ఉండే దుర్బుద్ధి, కుళ్ళు లేదా ఇతరత్ర స్వార్థం అలా చెప్పేస్తాయి. ఈ విధానంలో కిడ్నీలు 100 రెట్లు బలపడతాయి, 100 రెట్లు బలపడతాయి. ఛాలెంజ్, ఎవడైనా సరే ఎడంకాలు చెప్పు తీసుకొట్టనని చెప్పేది. అందుకే చెప్తున్నా, మొన్న మీ అందరికీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, రేపు దాని మీద పెద్ద డిస్కషన్ జరగబోతుంది. వీళ్ళు నిజానికి ఇది వాస్తవం అయితే నా దగ్గర తప్పు అనుకోండి. రామకృష్ణ అనేవాడు నాన్ మెడికల్ పర్సన్, ఏదో తెలియక మాట్లాడుతున్నాడు, రైట్, బాగుంది. ఇవాళ అయినా ఏదో జనాలు అంటే మీరంతా పిచ్చోళ్ళు, ఈ చెవిలో పూలెట్టుకొచ్చారు, మీరంటే పిచ్చోళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు, సైంటిస్టులు వీళ్ళు కూడా పిచ్చోళ్ళే వాళ్ళ దృష్టిలో, వాళ్ళే మేధావులు, రైట్, బాగుంది. మరి ఇన్ని చెప్తున్నా నేను, వీళ్ళ మురుగుంటని మీ ముందు చెప్తున్నా. ఇంతవరకు జరిగిన వైద్య విధానం అంతా మురుగుంట మీద సెంటర్ నేను చెప్తున్నా ఓపెన్గా. ఒక్కళ్ళన్నా ముందుకొచ్చి, మీకు ఉన్నాయి పేడగొట్టే ఛానళ్ళు మీకు ఉన్నాయి కదా, ఆ పేడగొట్టే ఛానల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో రామకృష్ణ ఎలా అంటాడేంటి, ఇది తప్పు, రామకృష్ణ విధానం ఇది తప్పు ఉంది, మేం కరెక్ట్, పోనీ రామకృష్ణ కరెక్ట్ అయి ఉండొచ్చు, మాది కూడా కరెక్ట్ అని మీలో ఒక్కడ చెప్పగలిగాడు? ఒక్కళ్ళు ఎవరు ఆపారు మిమ్మల్ని? ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి చూసారా? మీరు ఎంతమంది చూసారు ఒకసారి చేయొద్దండి. ఇవాళ ఆంధ్రజ్యోతి చదివారా మీరు? 3వ పేజీలో ఇవాళ ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ 3వ పేజీలు రాశారు. శుభ్రంగా నెయ్యి వేసుకోండి, శుభ్రంగా కోడిగుడ్డు ఎలా తినని చెప్తారు. కాదన్నాళ్ళే మీరు ఒక్కళ్ళని కూడా చూపించలేరు, గుర్తుపెట్టుకోండి. ఒక్క కార్డియాలజిస్ట్ కూడా మన రాష్ట్రంలో కానీ అక్కడ కానీ చెప్పరు. ఇవాళ జ్యోతి పేపర్ కూడా అదే రాశారు. మరి కార్డియాలజిస్టులు శుభ్రంగా చేయండి, చాలా మంచిదని చెప్తున్నారని వాళ్ళ పేపర్లో కూడా వేశారు చూడండి. అలా మీరు శుభ్రంగా అది దూరం చేయబట్టి సమాజానికి నానదాలు వచ్చినాయి. అది ఇన్నాళ్ళు గైడ్లైన్స్ పేరున ఉండేది, ఇప్పుడు లేదు. కానీ అప్డేట్ అవనాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు మూర్ఖంగా అబ్బాయి తినమాక, అబ్బాయి నెయ్యి వేసుకోమాక, అది ఇదని దుష్ప్రచారం చేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ కొంతమంది డాక్టర్లలో మెజారిటీ 90% ఫ్యామిలీలతో సహా ఈ ప్రోగ్రామ్ను ఆచరించారు. మీరు చెప్పే టాప్ కార్పొరేట్ హాస్పిటల్ 100 వేసుకుంటే 100లో 95 హాస్పిటల్ డాక్టర్లు ఈ ప్రోగ్రామ్ చేశారు విత్ ఫ్యామిలీస్. నేను అందరి పేర్లు చెప్పగలను, కానీ వాళ్ళే వస్తారు 1 బై 1 బయటకు, నేను చెప్పను. దీన్ని సపోర్ట్ చేశారు, పబ్లిక్గా సపోర్ట్ చేయకపోయినా. వాళ్ళు పక్కన పెడితే కొంతమంది ఇదేదో థ్రెట్ లాగా భావించడం, ఒకటి మన మెడికల్ ప్రొఫెషన్కి ఏదో థ్రెట్ లాగా వస్తుంది అని ఒకటి భావించడం, రెండోది ఇగో ప్రాబ్లంలు. అరే ఇంత చదువుకుని డాక్టర్లు మేము ఉండగా ఈడెవడో గొట్టంగాడు ఈడొచ్చి అవటం ఏంటి? నేను మళ్ళా గుర్తుంచుకోండి, నేను ఇప్పటికీ గొట్టంగాడిని వైద్యంలో, గొట్టంగాడి కంటే ఇంకా తక్కువ. నేను చెప్పే సబ్జెక్ట్ వేరు, మీరు మాట్లాడే సబ్జెక్ట్ వేరు. కన్ఫ్యూజ్ అవటం వలన వచ్చింది. అబ్దుల్ కలాం గొప్పాడా, ఈ రోడ్డు చివర బజ్జీలు వేసేవాడు గొప్పాడా? మీరు చెప్పండి. కాదు, బజ్జీలు వేయటంలో ఈడే గొప్పాడు, గుర్తుపెట్టుకోండి. బజ్జీలు వేయటంలో అబ్దుల్ కలాం కంటే, అటల్ బిహారీ వాజ్పేయి కంటే, కేసీఆర్ కంటే, చంద్రబాబు కంటే మీ బజార్ చివర వేసేవాడు గొప్పాడు. మంగళ షాపు గడ్డాన్ని చేయటంలో, స్మూత్గా చేయటంలో వాళ్ళు గొప్పాళ్ళ, ఆ మంగళ షాపులో ఉండే మంగళ గొప్పాడు అంటే ఖచ్చితంగా మంగళ గొప్పాడు. ఎవరి పనిలో వాళ్ళు గొప్పాలు, గుర్తుంచుకోండి. ఎవరైనా వాజ్పేయి గొప్ప ఇది ఉన్నాడు, మోడీ గొప్ప బ్రహ్మాండమైన పెద్ద నేత అనుకుందాం. ప్రభుదేవ చేసిన డ్యాన్స్ చేస్తాడండి? చెప్పండి, చేయలేడు కదా. డ్యాన్స్లు ఎవరు గొప్పాళ్ళు? ఎవరు గొప్పాళ్ళకి ఎవరిని తీసేసుకోమాకండి. ఇది వేరు, అది వేరు. ఆ విభాగంలో వాళ్ళు గొప్ప. ఒక యాక్టర్ నటనగా గొప్ప, మామూలుగా గొప్పడు. అతను దాన్ని డ్యాన్స్ వేసాడు. అతనిలాగా డ్యాన్స్ వికలాంగులు కదా, మనం వేయగలమా? అతను కాలి కొట్టి సరిపోతాం, మనం వేయగలమా? ఇక్కడ కూర్చున్నాడు కదా, ఈ రాష్ట్రంలో ఎంతమంది వేస్తారు చెప్పండి అలా చేసేవాళ్ళు? ఈ 2 రాష్ట్రాల్లో మనాడేసిన డ్యాన్స్ ఎంతమంది వేయగలరు చెప్పండి? అసలు చేతుల మీద కుర్చీలో నిలబడి నాకు చాలా భయం వేసింది. నేను ఆల్రెడీ చూశాను, తను సినిమాలో చూశాను. అంటే అతను గొప్ప ముందు పోలిస్తే ఎవరు పనికి వస్తారు? ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పనికి వస్తారు చెప్పండి అతని టాలెంట్ ముందు? గొప్పతనం ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కళ్ళు ఉంది. ఒక ఆవిడ వంట చేసినట్టు ప్రపంచం ఎవరు చేయలేరు. ఆ టేస్ట్ అలా కుదురుతుంది అంతే. ఎవరో తను తక్కువ వేసుకోవద్దు. అలానే మీరు చేసేది వైద్యం. నేనేమన్నా వచ్చి ఆపరేషన్లు చేస్తున్నానా, ఏమైనా మందులు రాస్తున్నానా చెప్పండి? మీ విభాగం ఏంటి? ఆపరేషన్లు చేయటం, మందులు ఇవ్వటం,
ర్యాపిడ్ టెస్టులు చూసి అవి మాట్లాడటం. నేను అందులో కలా చేసుకున్నాను చెప్పండి. నేను చెప్పేది ఏంటి, మన అమ్మమ్మలు చెప్తారు, మన నాయనమ్మలు చెప్తారు. అమ్మ చెప్తుంది కడుపులో నొప్పి మోషన్స్ అవుతున్నాయి అమ్మ అంటే పిల్లడు మందేవదో నాయనమ్మ మెంతుల్లో పెరుగులో మెంతులేసి ఇస్తుంది నాయనమ్మ. అలానే దగ్గు వచ్చిందని మనరాలంటే నాయనమ్మ ఏం చేస్తుందంటే కరక్కాయ నొట్ట పెట్టుకున్నానని నొట్ట పెడుతుంది మనవడేలంటే. అంతేగాని మందు వేసుకోమని చెప్పదు. ప్రకృతి అలానే దెబ్బ తగిలింది పసుపు వేయమంటారు, జలుబు చేస్తుంది ఆవిరి పడతారు. ఇవన్నీ ప్రకృతితో ఉన్నాయి. దీనికి డాక్టర్లకు ఏ సంబంధం లేదు. నేను చెప్పేది డాక్టర్లు చెప్పండి, డాక్టర్ సబ్జెక్ట్ కాంది. దీన్ని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి దాని కారణంగా రోగాలు పోయినంత మాత్రాన డాక్టర్కి నేను ప్రత్యామ్నాయం ఎలా అవుతానండి? డాక్టర్ల వైద్య విజ్ఞానంలో హిమాలయ శిఖరాలు అంటాడు. వాళ్ళ కాలి ధూళి ఉంది కదా కింద, దానికి కూడా సరిపోను నేను. అది వేరు, ఇది వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఈ సబ్జెక్ట్ వాళ్ళు స్టడీ చేస్తే నేను ఎందుకు పనికిరాను? వాళ్లే ముందుకు వచ్చి కనుక చేసి మందుల షాపులో మందులే అమ్మాలో రూల్ లేదు. మందుల షాపులో వాల్నట్లు అమ్మండి, మందుల షాపులో మంచి బ్రాండ్ వెన్న అమ్మండి, ప్రిస్క్రిప్షన్లో ఇన్ని వాల్నట్లు తినండి, నిమ్మకాయలు ఎన్ని తినండి, మొత్తం పెట్టి మీరే అమ్మండి. ఆహారమే మందుగా మీరు ఇవ్వండి, మీదే అవుతాయి. ఒక జబ్బు వస్తే ఇక్కడ ఖమ్మంలో ఉండేవాళ్ళు, కొత్తగూడెంలో ఉండేవాళ్ళు, కడపలో ఉండేవాళ్ళు మీ దగ్గరికి వస్తారుగా, నా దగ్గర రారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఒక విజ్ఞానం వచ్చిన తర్వాత మీరు పరిశీలించి కలుపుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కొంతమంది తప్పుదోవ పట్టిన డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమీ చేయలేక దొంగ యుద్ధం చేస్తున్నారు. దొంగ యుద్ధం. ఆ దొంగ యుద్ధం ఎలాంటిదంటే నేరుగా నా ఛాలెంజ్ ఒప్పుకుని ఓపెన్ చర్చికి రారు. కానీ పిరికి పందల్లో ఏం చేస్తారంటే కొందరు, మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి, కొందరు అభద్రతా భావంతో దగ్గరికి వచ్చే వాళ్ళని బెదరేయటం, పేడకల్లాపు జాలటానికి ఒకటి రెడీ చేసుకున్నారు. మా బెజవాళ్ళు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇదే పని. ఆయన కిడ్నీలు ఎవరన్నా పేషెంట్ ఉంటే 15 లక్షల దాకా వసూలు చేస్తాడు. ఆయన గ్యారంటీ 10 ఏళ్ళు బతుకుతా అంటాడు. 4 నెలల నుంచి 6 నెలల్లో చచ్చిపోతాడు ఆ మనిషి. అనేక మంది ఉన్నారు. వాళ్ళ అప్పులు పాలైపోయి చావటం కాకుండా చేశారు. ఈ మనిషికి గ్యారంటీ లేదు. ఆ మనిషి వచ్చి రామకృష్ణ గారిది వాడమాకండి కిడ్నీలు పోతాయని ప్రచారం చేస్తాడు. కిడ్నీలు పోవు, రేపు నీకు వచ్చే డబ్బులు పోతాయి. కిడ్నీలు ఆగిపోతే వాళ్ళు ఆ ప్రచారంలో భాగంగా ఏం చేశారంటే ఎదురుగుండా ధైర్యం లేనప్పుడు చాటుమాటున దొంగ యుద్ధం చేస్తారు. ధర్మయుద్ధం రాక ఆ దొంగ యుద్ధంలో భాగంగా పుకార్లు పుట్టిస్తారు. ఆ పుకార్లో భాగంగా శ్రీదేవి చనిపోయిన రోజున నేను వైజాగ్ మీటింగ్ పెట్టాను. వైజాగ్ మీటింగ్ చాలా భారీ సభ జరిగినప్పుడు నేను అన్నాను, సంతాపం అయిన తర్వాత శ్రీదేవిని కూడా నా అకౌంట్లో వేసేస్తారు అని. మరుసటి రోజు పొద్దున్నే కల్లా నాకే వచ్చిన వాట్సాప్ పోస్టులు అయ్యి వీరమాచిన డేటా కారణం శ్రీదేవి మరణానికని. సరే, అలానే ఎవడు పోయినా నా అకౌంట్లో వేసే ప్రక్రియ బిగిరింది. ఎవడన్నా పోతే చాలు వేసేయండి రామకృష్ణ అకౌంట్లో వేసిపారండి అంటే వీళ్ళ దగ్గర ఎవడో పోడేకి హాస్పిటల్కి వెళ్ళినాడు, రామకృష్ణ చేసినాడే పోతాడు, ఓ పూట నెయ్యి చేసుకుంటే పోతాడు. ఇలా పెట్టి మొన్న ఒక నీచమైన పని చేశారు. మీకు చెప్తున్నా, గుంటూరు జిల్లాలో తెనాల్లో ఒక ప్రముఖ రాజకీయవేత్త ఉన్నారు. ఆయన మన ఉమ్మడి రాష్ట్రంలో 20 సంవత్సరాలు మినిస్టర్గా చేశారు. అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి రాష్ట్రంలో. 20 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా చేసిన పర్సనం, అత్యంత గౌరవమైన సమాజంలో ఉన్న వ్యక్తి. ఆ ఇంట్లో వాళ్ళ కోడలు చనిపోయింది. మొన్న కోడలు చనిపోతే మీరు కూడా కొన్ని వాట్సాప్లు వచ్చి ఉంటాయి. ఆ పచ్చి అబద్ధాల కుక్కలు, కుక్క అంటే కుక్క పరుగు పోతుంది. ఆ వెధవలో ఒక వాట్సాప్ ఒకటి పెట్టారు, అదే ఒక ఫేస్బుక్లో ఒక పెట్టారు ప్రచారం. అదేంటంటే వాళ్ళ కోడలు మన వైద్యం చేసిందంట, షుగర్ తగ్గిందంట, 4 రోజులు బాగానే ఉందంట, ఆ తర్వాత పడిపోయిందంట. శ్రోత పడిపోతే విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లారంట. కిడ్నీలు 2 కొట్టేసి రామకృష్ణ గారు డైట్ వాడారు అని అడిగారంట. కిడ్నీలు 2 కొట్టేసి మరి ఆ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టారు, చచ్చిపోయింది. అప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను, అసలు వాళ్ళ ఇంటి దగ్గర రామకృష్ణ గారు డైట్ చేసి చచ్చిపోయింది, తెగ తిట్టుకుంటున్నారు అని వాడు పెట్టాడు పోస్ట్లో. పెడితే దాని మీద లోతు దిగాం. విషయం ఏంటంటే ఆవిడ కిడ్నీలు దశాబ్ద కాలం క్రితమే పోయినాయి. వాళ్ళ ఇంట్లో ఎవరో కూడా మన డైట్ వాళ్ళ కామెంట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి నాతో చెప్పడం కూడా, మేము వాడి ఉంటే మా మదర్ బతుకుండేదేమో, ఆవిడ ఎప్పటి నుంచో అనారోగ్యంగా ఉంది. ఆవిడ ప్రముఖులు, సంఘంలో ప్రముఖులు దాన్ని ఎలా చేశారంటే ఆ దుర్మార్గులు, ఆ కమీన్ గాళ్ళు ఆవిడ ఫోటో వేసి మరీ అండి చూడండి, ఒక సెలబ్రిటీ మామూలు ఎవడో సుబ్బారావు వెంకారావు అంటే నమ్మరని ఒక పెద్ద నాయకుడి కోడలు ఫోటోని వేసి ఆవిడ దినం కార్డు వేసి మరి ఆవిడ దాంట్లో పబ్లిసిటీ చేశారంటే ఎంత నీచాన్ని తెగజారో ఆ కుత్త కమ్యూనిగాళ్ళు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత వెధవలో, వాళ్ళని ఏ జంతువుతో పోలిస్తే ఆ జంతువులు ఆత్మహత్య చేసుకోండి దానికని తెలిస్తే, వీళ్ళని ఏదైనా జంతువుతో పోలిస్తే ఆ జాతి ఆత్మహత్య చేసుకుంటాయి. అలాంటి నికృష్ట కుత్త కమ్యూనిగాళ్ళు వాళ్ళు పోయిందన్నారు. వెంటనే వాళ్ళ ఫోన్లు వెళ్ళి వాడు పైగా ఇంకేంటి వాడి ఫోన్ నెంబర్ ఇవ్వటం, కింద జనచేతన వేదిక అని ఒక ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ చేశాడు, ఇదిగో మీరు రామకృష్ణ గారు మాట్లాడి మోసపోతున్నారు, కిడ్నీలు పోతున్నా చూడండి అని.
వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎవడరని చెప్పిందని అడిగారు. అడుగుతారు కదా, ఊరుకోరు కదా. ఓ పక్కన ఇంట్లో ఆవిడ పోయి వాళ్ళు ఎడుతుంటే వేల ఫోన్లు వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి. ఏంటి రామకృష్ణ గారు డైట్ చేశారంటే ఇది నిజమా అని, లేకపోతే ఇలా చేశారంటే ఇలా అమ్మడి కూడా కాడి సంగతి చూడండి అని. వాడు చివరికి ఎంత ప్రశ్న అంటే చాలామంది మన వాళ్ళంతా తంటంకి వెళ్తే వాడు చివరికి ఆత్మహత్య చేసుకుందామనే స్టేజ్కి వచ్చాడు. విషయం ఏంటంటే అతనికి ఏమీ తెలియదు. అతనికి ఒక పోస్ట్ వచ్చింది, ఫేస్బుక్లో పోస్ట్ వచ్చింది. ఎవడో సత్య అని ఒక గొట్టంగాడు, సత్య అన్నవరపని ఒకడు, వాడు ఈ పోస్ట్ నేను వెళ్ళి చూసి వచ్చానని ఈ మనోడు పెట్టాడు. ఈయన ఏంటంటే ఆత్రం అక్క ఏం చేశారంటే నేనే పెట్టినట్టుంటే ఎఫెక్టివ్గా ఉంటుందని ఫోన్ నెంబర్ వేసి అదే న్యూస్ ఈ నెల చూసి వచ్చినట్టు ఈయన పెట్టేశాడు. ఫేస్బుక్లో ఏంటంటే ఏ విధమైన పెడతాడో పోస్టు, దాన్ని చూసి నమ్మేసి ఎవడన్నా పెడతాడండి చెప్పండి? పెడతాడు ఎవడన్నా? పెట్టాడు. అది ఎవరిది పెట్టాడు? సమాజంలో ప్రముఖులది. ఓ పక్కన ఎటువంటిది మన డైటు. ఇన్ని కోట్ల మంది చేస్తాంటే ఆ డైట్ గురించి నువ్వు పేడకలా దొలుతున్నావంటే విషయం తొందరగా వెళుతుంది. అలానే లక్షల్లో సర్క్యులేట్ అయిపోయింది అది. అయినాక చూడండి ఎంత విధ్వంసం జరుగుతుందో. కొత్తగా పనిచేసాడు ఎవడైనా సరే అది చూసి మానేశారంటే ఆ కుటుంబం నష్టపోయినట్టే కదా చెప్పండి. మీకు నిజం తెలుస్తుంది, చేస్తారు వేరే విషయం. అంటే వీళ్ళు దొంగ యుద్ధం చూడండి. వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఆడంగేడుపులు ఎందుకు? దమ్ముంటే రండి, ఒక్కడ కిడ్నీ పోయినా నేను చెప్పే విధానంలో ఛాలెంజ్, నేను జైలుకి వెళ్తా, దమ్ముందా రండి, మాట్లాడతారండి. నీ విధానంలో ఇలా పోతుందని రుజువు చేయండి, మీరు చేయండి, నేను వెళ్తా, నేను అక్కడితో ఆపేస్తా. అట్లానే మొన్న ఒక ఫేస్బుక్ పోస్టు ఏంటంటే ఒక డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు విజయవాడ నుంచి, ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పాడు, ఇప్పుడే రామకృష్ణ గారు డైట్ వాడారు, 6 కిడ్నీలు పోని, కిడ్నీల మీద కాన్సన్ట్రేట్ చేశారండి ఆ దౌర్భాగ్యులు. ఇంకా వేరే చెప్పాలన్నా కిడ్నీల మీద కాన్సన్ట్రేట్ చేశారు. 6 పోని ఇప్పుడు చూపిస్తా, ఇప్పటిదాకా వాళ్ళని చూసి హృదయం ద్రవించిపోయింది నాకు, అమాయకులంతా రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు అని అమ్మాయితో చెప్పాడంట. ఆ అమ్మాయి కడుపుబ్బరం ఆపుకోలేక ఫేస్బుక్లో పోస్ట్ చేసి నిలదీసేసింది. ఏంటి వీరమాచం ఏంటంటే చూడండి ఇప్పుడే విజయవాడ డాక్టర్తో మాట్లాడాను, 6 కిడ్నీలు పోయింటాయని. నాకు వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఛాలెంజ్ చెప్పాను. ఆడెవడో నేను ఇట్లా ఇదే భాష మాట్లాడు, మీరు ఏమనుకో మాకు లేడీస్ అంటున్నాను, ఏమనుకో మాకండి. నా కొడుకు ఇట్లానే అన్నానండి, ఎందుకంటే సమాజం ద్రోహం చేసిన అలా అనాలి. నా కొడుకు పేరు నాకు చెప్పండి, నేను మాస్గా అంటున్నాను, మీరు ఏమనుకో మాకండి. ఆడి పేరు కావాలి నాకు. 5 నిమిషాలు నేను 500 చేసి బుల్లెట్ మీద కూర్చున్నా, ఎక్కడ కిడ్నీలు పోయినా 5 నిమిషాలు నేను అక్కడికి వెళ్తా. నిజంగా కనుక ఒక్కడికి కనుక కిడ్నీ పోయినాడు కనుక అక్కడ ఉంటే నా కారణంగా అట్నుంచి అంటే ప్రెస్ క్లబ్కి వెళ్ళి లెంపలేసుకుని నా విధానం తప్పు, మీరంతా మానేయండి, నేను తప్పు చేశానని చెప్పొస్తా. ఛాలెంజ్ అంటే వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయికి అది పోస్ట్ చేస్తే, ఆ అమ్మాయి డాక్టర్ ఫోన్ చేస్తే, ఆ డాక్టర్ అంటే ఏమమ్మా నేను ఏదో చెప్తాను అన్నీ నిజమా ఏంటి, ఏదో ఊరినే చెప్తాను, వెళ్ళి ఫేస్బుక్లో ఆవిడ పోస్ట్ చేయమన్నాడు అన్నాడు. చూసారా ఎంత నీచాన్ని దిగజారుతున్నారు. అంటే వాడెవడో మాట్లాడ్డావు, అంత కిడ్నీ పోయిందనుకోండి, నీకు దమ్ముంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, రా నేను వస్తా, దమ్ముంటే పిలవండి, రాష్ట్రం మొత్తం నుంచి నేను వస్తా, ఎక్కడికైనా సరే ఛాలెంజ్, నేను తీసుకెళ్ళి అట్టించే జైలుకి వెళ్తా, రెడీ, ప్రజలను ఎంత మోసం చేసిన జైలుకి వెళ్తా. ఏమొస్తుంది నాకు? ఏమొస్తుందండి? మిమ్మల్ని మోసం చేస్తే నాకేమొస్తుంది చెప్పండి? ఖమ్మం రావాలి, నా కారేసి నేను వచ్చా, రేపు జంగారెడ్డి కూడా వెళ్తాను, నా కారేసి నేను వెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ హైదరాబాదు 3 రోజులు నా కారేసి నేను వెళ్తా, నా భార్య పిల్లలను వదిలేసి, నా బిజినెస్ వదిలేసి ఇంతంత ఖర్చు చేస్తా. ఒక్క కారులో కూడా నేను రాలేదండి, ఎతికలుగా చెప్తున్నా, అక్కడికే అవసరంలా. వీళ్ళు దండ కానీ సేలవ కానీ ఏది నేను యాక్సెప్ట్ చేయను. మా మంచిలు మేము తెచ్చుకుంటాం, మేము వస్తాం, ప్రేమగా పెడితే తింటాం, ఇస్తే ఒక పుస్తకం తీసుకుంటాం. ఎందుకంటే అది కూడా పుస్తకాలు ఇచ్చే బహుమతి ఇచ్చే అలవాటుని పెంపొందించడం కోసం మొక్కలు కానీ పుస్తకాలు తీసుకుంటాం, అంతవరకే. ఇన్ని చేస్తా, ఇంత ఎతికలుగుంటే నాకేమొస్తుందండి? మీకు చేస్తే, మీ పాడు చేస్తే నాకేమొస్తుంది? ప్రజలకి మేలు జరిగేది ఇన్నాళ్ళకి ఒక ఆయుధం వచ్చింది, దాన్ని గనక మీరు అడ్డం పడాలని చూస్తే వాళ్ళందరూ మీరు సమాజం నుంచి బహిష్కరించండి. ఎందుకంటే అబద్ధాలు తొందరగా ప్రచారంలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మీరు ఈ ఉడతూపులకు లొంగద్దు. ఇది ఆల్రెడీ పకడ్బందీగా ప్రూవ్ అయిన సైన్స్, పక్కా సైన్స్. ఇది ఊరినే కొబ్బరి నూనె చిట్కా వైద్యం కాదు, దీని వెనకమాల పకడ్బందీ సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏంటంటే ఇన్సులిన్ మేనేజ్మెంట్. ఇన్నాళ్ళు వైద్యం చేసే వేళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బు ఉందనే తెలియదు. మీరు జబ్బు ఉందనే తెలియకుండా లక్షణాలకు జబ్బు అని పేరు పెట్టేసి మీ అబద్ధ పుస్తకాల నుంచి ఏమాత్రం ప్రాక్టికల్ లేకుండా ఆ ప్రాచీన పుస్తకాల నుంచి మీరు వైద్యాలు చేస్తా నాశనం చేసి గుల్ల చేస్తే వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్తారు? ఎవరు వచ్చి చెప్పించగలరండి? ఎవరు వచ్చి చెప్పించగలరని 16 టాబ్లెట్ మానేశారని? ఎవరు వచ్చి వీళ్ళందరితో అక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఆయన గురూజీ అక్కడ కూర్చున్నారు, గురూజీ ఆయన కోదాళ్ళలో మీటింగ్ పెట్టించారు. వీళ్ళందరూ తగ్గి బెనిఫిట్ పొంది మనకే అవ్వాలని ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన ప్రసాద్ గారు వాళ్ళు, ఈ కొండలరావు గారు, వీళ్ళంతా కూడా తగ్గే కదా వచ్చింది మీకు అందరికీ అనుభవంతో. ఒక్కళ్ళ కూడా గుర్తుపెట్టుకోండి, అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టండి. ఏ కిడ్నీలు 100 రెట్లు బలపడతాయి. మళ్ళా చెప్తున్నా, గుండె జబ్బులు కూడా ఈ విధానం చేస్తే ఇంకొక 2 ఏళ్లలో
ఎవరికి గుండె జబ్బు పేషెంట్ అనేవాడు కూడా మిగలడండి. ఆల్రెడీ ఇప్పుడున్న కేసులు తప్ప, పాత కేసులు తప్ప ఏ రోగాలు లేని ప్రపంచం వస్తాయింది. ఆ రోగాలు లేని ప్రపంచం కోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పాను, ఈ చెట్టు ఉంది, అది కొమ్మలు. ఈ చెట్టును చంపితే కొమ్మలు చచ్చిపోతాయని. ఎలా చచ్చిపోతాయి? ఆ చెట్టుని ఎలా చంపాలి? మామూలుగా కంటికి కనిపించే చెట్టు అయితే గొడవలతో కొడతాం. ఆ జబ్బు అనేది కంటికి కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏదైతే పెంచి పోషిస్తుందో దాన్ని చంపాలి. అంతే కదా. ఓ చెట్టుని చంపాలంటే ఈ గ్రౌండ్లో మన ఎదురుగుండా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుని ఇన్నాళ్ళు కార్బోహైడ్రేట్ అని నీళ్లు ఎరువులు వేసి పెంచి పోషిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ చెట్టుని చంపేయాలి. ఆ చెట్టుని చంపాలంటే కనిపించని చెట్టు కాబట్టి దాన్ని చంపే పద్ధతి ఏంటంటే దాంట్లో ఎరువులు నీళ్ళు ఏదైతే ఇన్నాళ్ళు వేస్తున్నామో ఎరువుల నీళ్ళని తీసేసి దాన్ని ఎండగట్టండి. దాన్ని ఎండగడితే ఆటోమేటిక్గా ఆహారం అందకపోతే దానంతా అదే చచ్చిపోతుంది. ఎప్పుడైతే అది మొత్తం చస్తుందో ఈ కొమ్మలు మొత్తం మాడిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఒక జబ్బు ట్రీట్ చేయట్లేదు. ఇవాళ మీరు లావు తగ్గడానికి మీరు అనుకుంటున్నారు, లేదా నా షుగర్ తగ్గడానికి అనుకుంటున్నారు. మీరు కాదు. మీరు ఎప్పుడైతే షుగర్ వచ్చిందో మీకు షుగర్ కాదు వచ్చింది, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే మిగిలిన బయటికి రాని కొమ్మలు కూడా చచ్చిపోతాయి. జీవితాంతం ఏ జబ్బు లేని స్టేటస్కి మీరు వెళ్ళిపోతారు. సో అంత మేలు జరుగుతుంది. ఎవరు చేస్తారంటే ప్రకృతి చేస్తుంది. ప్రకృతి. ఎస్, ఇందాక నేను మీకు కాలు ఎరగటం గురించి చెప్పాను. కాలు ఇరిగితే ముక్కలైతే డాక్టర్ గారు ఏం చేయరండి, ఆర్థోపెడిషన్ ఏం చేస్తారంటే ఇరిగి ముక్కలన్నీ అన్నిటినీ ముక్కలన్నీ ఒకసారి చేర్చి జాగ్రత్తగా కట్టేస్తారు. ఇక్కడ ఇరిగితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కడతారు. ఏమి కదలకుండా బిగదీసి కడతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ విరిగిన ముక్కల దగ్గర ఏ మందు బెళ్ళ పెట్టరు, ఏ ఇంజక్షన్ చేయరు, కేవలం క్లీన్ చేసి కడతారు అంతే. ఆ తర్వాత వేరే డాక్టర్ గారు హ్యాండ్ ఓవర్ అవుతుంది. అది ఆ డాక్టర్ పేరు ప్రకృతి. ఎస్, ప్రకృతి ఏం చేస్తుందంటే 3 నెలలు ప్రశాంతంగా పడుకుంటే కదలకుండా విరిగిపోయిన కాల్ని ప్రకృతి అంటేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ డాక్టర్ కాదు. అలానే ఇక్కడ కూడా మనకి ఈ జబ్బు వచ్చింది. నేను మీకు కింద చెప్పా, ఈ జబ్బు రావడానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా కార్బోహైడ్రేట్ తినటం వలన ఇన్సులిన్ డోస్ ఎక్కువైపోయి బాగా హెవీగా అవటం వలన మనకు అది రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చి రోగం వచ్చింది. అది చేయాలంటే దూరం ఏ కార్బోహైడ్రేట్ కారణంగా అయితే ఆ వ్యాధి వచ్చిందో ఆ కార్బోహైడ్రేట్ని దూరం చేయాలి. అదేంటి రామకృష్ణ గారు, మనం బతికేదే గ్లూకోజ్ మీద. గ్లూకోజ్ మీరు ఇవాళ మానేయమంటున్నారు. గ్లూకోజ్ మానేస్తే మనం ఎలా బతుకుతాం? ఎస్, ఇది అసలు పాయింట్. గ్లూకోజ్ మానేస్తే మనం ఎలా బతుకుతామంటే మనిషి శరీరంలో 2 మెటబాలిజంలు ఉంటాయి. 2 మెటబాలిజం, ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, రెండోది ఫ్యాట్ మెటబాలిజం. గ్లూకోజ్ ఎలా ఇంధనంగా పనికి వస్తుందో ఫ్యాట్ కూడా అలానే ఇంధనంగా పనికి వస్తుంది. ఇన్నాళ్ళు మనకి ఇది ఉందని కూడా తెలియదు, దీన్ని పట్టించుకోలే. ఇవాళ ఈ గ్లూకోజ్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మనం 2వ మెటబాలిజం షిఫ్ట్ అయ్యాం, అది ఫ్యాట్ మెటబాలిజం. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే గ్లూకోజ్ని కట్ చేసి ఫ్యాట్ని పెంచుతాం. కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ వస్తుంది, ఫ్యాట్ తింటే కీటోన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ తింటే కీటోన్స్ వస్తాయి, కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ వస్తుంది. ఈ 2 ఆయిల్స్ మీద నడుస్తుంది. గ్లూకోజ్ అనేది కిరసనాయిల్ లాగా లో గ్రేడ్ ఫ్యూయల్. అది మన కీటోన్స్ చాలా బలమైన పవర్ఫుల్, మన వైట్ పెట్రోల్ లాంటి విమానాలకు వాడే పెట్రోల్ లాంటి పవర్ఫుల్ ఇంధనం. అది చాలా శక్తివంతమైంది. ఇన్నాళ్ళు ఇప్పుడు తీసాం బయటికి. అలా మనం ఈ 2వ ప్లాట్ఫామ్కి వస్తాం. ఇక్కడేమవుతుందంటే ఫ్యాట్ మెటబాలిజంలో ఆహారం ఫ్యాట్ తీసుకుంటాం, ఇటు సెల్స్ ఉంటాయి. ఈ మధ్యవర్తితో పని లేదండి, ఇది డైరెక్ట్ సెల్స్ తీసుకుంటాయి. ఈ మెటబాలిజంలో ఇన్సులిన్ అనే మధ్యవర్తి లేడు. ఇందాక గ్లూకోజ్ మెటబాలిజంలో మీరు గ్లూకోజ్ తింటే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఇప్పుడు అలా పని లేదు, అలా వచ్చింది అలా వెళ్తుంది. వీడికి ఎప్పుడైతే పని లేదో, ఎప్పుడైతే నాతో పని లేదో నన్ను ద్వేషించాల్సిన పనే ఉంది, అది నన్ను వ్యతిరేకించాల్సిన పనే ఉంది. ఉదాహరణకు ఇప్పుడు స్టేట్ విడిపోయిందండి, మాట వరకు చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. ఇన్నాళ్ళు కేసీఆర్ చంద్రబాబు లేకపోతే జగన్ తిట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు చంద్రబాబుకి కేసీఆర్ని లేకపోతే జగన్ కేసీఆర్ని తిట్టాల్సిన పని ఏమని చెప్పండి? పని లేదు. అలానే మన కేసీఆర్ ఉన్నారు, బిజు పట్నాయక్ ఇంకోళ్ళు తిట్టాల్సిన పని ఏమని చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు తిడతారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని తిడతారు, అంతేనా? బిజు పట్నాయక్లో లేకపోతే జయలలిత పళనిస్వామిని తిట్టాల్సిన పని లేదుగా. ఎందుకు పని లేదు? అసలు వాడితే అవసరం లేదు కాబట్టి, మన విధానం వేరు కాబట్టి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫ్యాట్ మెటబాలిజంలో నేరుగా సెల్స్ తీసుకుంటున్నాయో ఇన్సులిన్ ప్రమేయం లేదు కదా, లేనప్పుడు ఇంకా వ్యతిరేకించాల్సిన పనే ఉంది. నీ అవసరం లేదు, ఉంది కాబట్టి వ్యతిరేకించాల్సి వచ్చింది. లేదు, వ్యతిరేకించే పనే లేదు, సమస్య లేదు, సింపుల్. అలా ఎప్పుడైతే ఇన్సులిన్ పని లేదో
ప్యాంక్రాస్ నుంచి లోడ్ తగ్గుతుందో ఇన్సులిన్ వ్యతిరేకత కూడా తగ్గిపోతుంది, గ్రాడ్యువల్గా లైన్లోకి వచ్చేస్తుంది. గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ఈ విధానంలో సెట్ చేస్తామో తిరిగి మనం కార్బ్ మెటబాలజీకి వెళ్ళినా కూడా ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది మొత్తం బాడీ అంతా. చక్కగా మళ్ళీ యంగ్ స్టేజ్కి వెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతుంది ఆ విధానం అంతా పోగొట్టి. మళ్ళీ మనం కావాలని కొన్ని సంవత్సరాల పాటు చెడగొడితే తప్ప ఆ విధానానికి వెళ్ళదు. సో అలా బేసికల్గా సైన్స్ అది. ఇప్పుడు మన పోరాటం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద పోరాటం తప్ప ఆ పిల్లకాకులు బీపీ, ఆ పిల్లకాకి షుగరు, ఆ పిల్లకాకి థైరాయిడ్ ఇలాంటి పిల్ల లక్షణాల మీద కాదు. మన పోరాటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద, ఆ చెట్టు మీద, విషవృక్షం మీద. దానికి ఆహారం అందించకపోవడం ద్వారా మనం దాన్ని చంపేస్తున్నాం. అది పాయింట్. ఈ బేస్గా నేను ఈ ప్రోగ్రాం డిజైన్ చేసామండి. ఇందులో ఎలా ఉంటుందంటే తినమని చెప్పే ఉంటాయి, తినొద్దని చెప్పే ఉంటాయి. తినమని చెప్పే చాలా మంచి. తమాషా ఏంటంటే తినొద్దని చెప్పే కూడా చాలా మంచి అండి, గుర్తుపెట్టుకోండి. తినొద్దని చెప్పే కూడా చాలా మంచి. ఇది చెడ్డే కాబట్టి నేను తినొద్దని చెప్పట్లేదు, ఇది కూడా మంచి. కానీ ఈ కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేసామంటే ఇన్సులిన్ రెచ్చగొట్టేయన్నీ తినకూడదు, ఇన్సులిన్ కంట్రోల్లో ఉంచేయన్ని తినాలి. ఇది కాన్సెప్ట్. అంటే పెద్ద కాన్సెప్ట్ ఉందని చెప్తే చాలా టైం పడుతుంది. బేసికల్గా నేను మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పి సమయం ఉంటే మీ డిస్కషన్ టైంలో చెప్తాను. ఫుడ్ ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది విన్నారు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తాను, మీరు వీడియోలను చూడొచ్చు. బేసికల్గా దాన్ని కొంచెం త్వరగానే ముగించి ఎక్కువ కాకుండా, ఎందుకంటే మీరు వీడియోలో అట్లా చాలామంది చూసుంటారు, దాని మీద నేను ఎక్కువ టైము ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పను. మీ డౌట్ సెషన్లో మొత్తం క్లారిఫై చేస్తాను ఫాస్ట్గా చెప్పి. డిసీజెస్ గురించి చెప్పి ఇవాళ కొంచెం భిన్నంగా మాట్లాడదాం. నేను ఫాస్ట్గా చెప్పుకెళ్ళిపోతాను, ఓకేనండి? ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చిన్నాళ్ళంతా ఒకసారి చేయొద్దండి, జస్ట్ మీకు అలా టచ్ చేసుకెళ్ళిపోతాను. పై హైలైట్ పాయింట్స్ డీటెయిల్గా చెప్పను, ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూసిన వీరమాచిన రామకృష్ణ అనే దీంతో మీకు దొరుకుతాయి. అట్లానే మీరు ఒకసారి రండి వేణు గారు, మీరు నెంబర్లు కొన్ని ఇస్తాను, నోట్ చేసుకోండి. నా నెంబర్ ఒకటి నోట్ చేసుకోండి. ఓన్లీ వాట్సాప్ మెసేజెస్, ఫోన్లో వద్దు. మీరు ఏది పంపినా వాట్సాప్లో మీ పేరు, ఊరు, వయసు, మీకేం ప్రాబ్లం రాసి ఈ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో మాత్రమే మెసేజ్లు పెట్టండి. కాల్ చేయాలని చూడండి, ఎందుకంటే కలవదు. నాకు రోజు 30,000 కాల్స్ దాకా పైన ఉంటాయి, ఎత్తడం సాధ్యపడదు. మీరు వాట్సాప్లో వస్తే ఏం చేస్తానంటే మిమ్మల్ని కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో గ్రూపుల్లో పెట్టించేస్తాం. గ్రూపుల్లో మీకు 24 గంటలు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మీ డౌట్స్ మొత్తం తీరుతాయి, సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. నా నెంబర్ రాసుకోండి, 924-647-2677. 924-647-2677. ఈ జన విజయం వాళ్ళు కూడా ఒకసారి రమ్మనండి. 8341261128 అండి. నా పేరు మిక్కిల్, నేను వేణు, సూర్యాపేట అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిపీట్. 8341261128. మన వారపత్రిక ఉంది. ఈ పత్రికకి ఈమెయిల్, మీరు ఫోన్ నెంబర్, వాట్సాప్ ద్వారా మీరు ఏ క్వశ్చన్ అడిగినా మీరు సైట్లోనూ వస్తాయి, ప్లస్ మన కోసం ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేశారు, సైట్లో ఆన్సర్స్ వస్తాయి, ప్లస్ టెక్స్ట్లో కూడా మీకు ఆన్సర్ ప్రింటెడ్ ఫార్ములేట్ కూడా వస్తాయి. ఏదన్నా జన విజయం వాళ్ళని అడగండి మీరు సైట్లో. అట్లా ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ చెప్తారు, వాట్సాప్ పెట్టండి, ఆయన కూడా మీరు ఒకసారి చెప్పండి. కొండలారు ఇప్పుడు పక్కన మీకు కాపీలు అక్కడ దొరుకుతున్నాయి. వీరమాచినేని రామకృష్ణారావు గారికి సంబంధించినటువంటి, ప్రత్యేకంగా రామకృష్ణ గారి డైట్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఒక డిజిటల్ ఎడిషన్ని ఈ మధ్యనే కేవలం దీనికోసమే, మిగతా అన్నీ వస్తాయి కానీ ప్రత్యేకంగా రామకృష్ణ గారితో మాట్లాడి చేయడం జరిగింది. దాని యొక్క URL రాసుకోండి, www.janavijayam janavijayam మీకు వెనక ఫ్లెక్సీ మీద కూడా ఇక్కడ ఉందండి, janavijayam.com. అట్లాగే మీకు ఏ రకమైన సమస్య ఉన్నా మెయిల్ ఐడికి పంపించండి. మెయిల్ ఐడి janavijayam@gmail.com, janavijayam@gmail.com. అలాగే నా మొబైల్కి, వాట్సాప్కి మీకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదున్నా సమస్య, మీకు ఏ భాష వస్తే అట్లా రాసి పంపించండి. ప్రతి వారం రామకృష్ణ గారు చాలా స్వయంగా చాలా ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు. అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం మీద మీకు మానిటరింగ్ కోసం ప్రజా ఆరోగ్య చైతన్య వేదిక అని చెప్పేసి కొంతమంది మేము ప్రతి గ్రామానికి, జిల్లాలో ఉన్నటువంటి 22 గ్రామాల్లో ఉన్న సుమారు 2,000 గ్రామాల నుంచి కూడా గ్రామానికి ఒకరిని సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను తయారు చేసి
రామకృష్ణ గారు అడిగేటటువంటి గురుదక్షిణ ఈ జిల్లా నుంచి ఇవ్వాలని చెప్పేసి ప్రతి గ్రామంలో తయారు చేయడం కోసం నిరంతరం కూడా మేము పనిచేస్తామని చెప్తూ తెలియజేస్తూ సెలవండి. గుర్తుపెట్టుకోండి, మనకు టార్గెట్ పెట్టుకోండి. మనం తగ్గడం కాదు, మనం తగ్గడం పెద్ద గొప్ప ఏం కాదు. ఈ జిల్లాలో 2018 చివరికల్లా ఒక్క పేషెంట్ నోటి నుంచి కూడా, ఒక్క వేళ నుంచి కూడా బీపీ షుగర్ అనే మాట వినిపించకూడదని గుర్తుపెట్టుకోండి. అలా చేయాల్సిన బాధ్యత మనదే. జిల్లాలో 2018 చివరికల్లా మన రాష్ట్రం నుంచే మనం తరిమి కొట్టాలి. ఇది మన దీనికి ఇవాళ మీరు చేయండి. తప్పొప్పులతో నేర్చుకోండి. మీరు జనవిజయం వాళ్ళు అందుబాటులో ఉంటారు. ప్లస్ వాట్సాప్ గ్రూపులు పెట్టండి. వాట్సాప్లో మాకు ఊరికి హాయ్ అని పెట్టద్దు. హాయ్ అనే పేరు ప్రపంచంలో ఎవరికి ఉండద్దు. హాయ్ అనే పేరు ఎవరికి ఉండదు. సుబ్బారావు లక్ష్మో ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టండి. పలానా ఊరని పెట్టండి. వయసు, బరువు, సమస్య అంతా ఫస్ట్ పేరాలో పెట్టండి. ఊరిని హాయ్ అని పెట్టి సంభాషణలు ఎవరో పొడిగించేంత టైం ఉండదు, గుర్తుపెట్టుకోండి. పెడితే మీరు గ్రూప్స్కి వెళ్ళిపోతారు. గ్రూప్స్కి వెళ్ళిపోతే యూస్ఫుల్ డేటా మీకు చాలా ఉంటుంది, చాలా డేటా ఉంటుంది. మీ ప్రతి డౌట్ ఆన్సర్ చేయబడుతుంది అదే రోజున. చాలా క్వాలిఫైడ్ డాక్టర్లు, 100 మంది క్వాలిఫైడ్ డాక్టర్లు ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటారు. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. చాలామంది చాలా గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఫ్యూచర్ అంతా మన సోషల్ మీడియానే, గుర్తుపెట్టుకోండి. మనం వేరే అవసరం లేదు. మీరు ఏ డౌట్ అయినా సరే ఎనీ టైం గ్రూప్లో రెడీగా ఉంటారు. చక్కగా పెట్టండి. ఆ విజ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందించండి. మీ డౌట్లే కాకుండా మిగతా కూడా చేయండి. ఇది నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మీకోసం మీరు చేయొద్దు. ఇది చాలా ఆఫ్టల్. మీరు బరువు తగ్గడం, మీరు షుగర్ తగ్గడం ఆఫ్టల్. అందుకోసం మీరు చేయొద్దు. మీరు చేయాల్సింది కేవలం ఒక విధానం నేర్చుకోండి. ఈ విధానం వచ్చిన తర్వాత మీరు నా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తే ఎలా తగ్గించాలనే విజ్ఞానం, చేపల కూర తినటం కాదు, చేపలను ఎలా పట్టుకోవాలో నేర్చుకోండి. మీరు అది మిగతా వాళ్ళకి చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పి మీ బంధువుల్లో ఎవరిని కూడా చేయండి. నా స్నేహితుడు రాజుకు జరిగిన దురదృష్టకరమైన పరిస్థితి ఏ కుటుంబానికి జరగకూడదు, అలా చేయండి. వచ్చి చేతిలోకి వచ్చి పోయింది చూడండి. ఈ 19th మీటింగ్లో నా ఎదురుగుండా సీట్లో కూర్చోవాల్సిన రాజుని ఎవరైనా చూడలేదు, నా మనసు నిజంగా చాలా బాధపడుతుంది. ఆ కుటుంబానికి ఆ లోటు తీరని లోటు అది. సో అలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో రాకూడదు. అయిపోయింది, అది అయిపోయింది. ఒక చెడు నుంచి కూడా మనం గుణపాఠం నేర్చుకోవాలి. అలా మనం చేద్దాం. ఇప్పుడు ఆ మ్యాగజైన్ కూడా జనవిజయం అందరికి అందుతుంది కదా. అందరికీ మీరు ఆ మెయిన్ జనవిజయం మీరు చూసుకోండి. మీకు రెగ్యులర్గా డేటాతో టచ్లో ఉంటాం. ఇప్పుడు మీకు ఫుడ్ ప్రోగ్రామ్ ఆ 2 చెప్పా కదా. ఎక్కువ నేను జస్ట్ అలా చెప్పుకెళ్ళిపోతాను. తర్వాత మీకు డౌట్స్లో క్లారిఫై చేస్తాను మొత్తం. ఇందులో మొదట ఆయిల్స్ అండి. ఆయిల్స్లో మీరు క్లారిఫై చేసుకోవాల్సింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెకి చాలామంది డౌట్లు ఉన్నాయి. నేను 7 ఆయిల్స్ చెప్తాను. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ అమూల్ కంపెనీల బటర్ ప్యాకెట్, చీజ్ ప్యాకెట్తో వంట చేసుకోవాలన్నా వీటిలో మెయిన్ తెలుసుకోవాల్సింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె పెద్ద సమస్య అయిపోయింది. ఇవాళ బాగా వాడకం పెరిగేటప్పటికి విపరీతమైన కల్తీ వచ్చేస్తుంది. కొబ్బరి నూనెలో కల్తీ ఎలా జరుగుతుందంటే, కొబ్బరి నూనెలో సమస్య చాలా పెద్ద సమస్య ఉంది. అది ఇవాళ సొసైటీలో బాగా ఫేస్ చేస్తున్నాం. ఈ కల్తీ మన మోసం చేయడానికి కాదు, మిగిలిన చోట్ల కల్తీ మన మోసం చేయడానికి, వాళ్ళు లాభపట్టడానికి. ఇది అందుకు కాదు. ఎక్కడ వస్తుందంటే సమస్య, మన ప్రోగ్రాంకి పనికొచ్చే కొబ్బరి నూనె అంటే మనం కురుడికాయలు, కురుడిని అంటాం కదా ఇక్కడ కూడా, కొబ్బరి ఎండు కురుడికాయలు తీసుకోండి. కురుడికాయల కోసం ఆడవాళ్ళందరికీ ముఖ్యంగా చెప్తున్నానమ్మా, ఎండు కురుడికాయలు తీసుకున్నాక అలా తీసుకెళ్ళి కొట్లో ఇచ్చేసి మీరు పట్టించమని అన్నది పొరపాటు. ఇదిగోండి, ఇది చూశారు కదా, వేణుగారు చూపించినది కూడా చూపించండి. చూసారా, ఈ కాయ కురుడికాయ. ఈ కురుడిని ఇలా చూడండి. చూసిన తర్వాత మీరు ఇలా తీసుకెళ్ళి కొట్టుకు పంపించద్దు. మీరు పొరపాటు కూడా కొంప మునుగుతుంది. అన్నీ కట్ చేయండి, ముక్కలు కోయండి, ఎండబెట్టండి. ముక్కలు కోసినప్పుడు అన్ని కాయలు శుభ్రంగా ఉంటాయి అనుకోమాకండి. కొన్ని కాయల్లో లోపల బూజు ఉంటుంది. బూజు ఉంటే మనకు ముఖ్యంగా మన ఆడవాళ్ళలో వచ్చిన కకృతి ఏంటంటే, ఎందుకు పోయిపోవాలి, 20 రూపాయలు పెట్టి కొన్నామని శుభ్రంగా తుడిచి పెడతారు. పొరపాటును కూడా ఆ పని చేయమాకండి. మీరు ఇంకెక్కడైనా చూపించండి కానీ కూరగాయల బేరాలు వీటిలో చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. మగాళ్ళు అవసరమైతే నిఘా పెట్టండి వీళ్ళ మీద. ఏం పర్లేదు, కాయిపోద్దని వీళ్ళు వేస్తారు దాంట్లో. ఇక్కడ వేయొద్దు. ఎందుకు వేయొద్దు అంటే, మిగిలిన వంటలో వేస్తే పర్లా టేస్ట్ కొట్టుకుపోతుంది. ఇది నేరుగా తాగుతాం. ఆ కొంచెం మీరు కక్కుర్తిపడిన ఒక చెప్పకి మీరు పట్టించిన 5-6 కిలోల కొబ్బరి నూనె నాశనం అయిపోయి మాసం వచ్చేసి బ్యాక్టీరియాతో కుళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. సో కట్ చేయండి. శుభ్రంగా ఉన్న ఎండబెట్టి వాటిని గానక పంపించండి. బూజుని తీసేయండి. మీరు తుడిచి కావాలంటే పచ్చడి చేసుకోండి, వేరే విషయం. ఆ తర్వాత గానక తీసుకెళ్ళి దగ్గరుండి పట్టించుకోండి. ఆ దగ్గరుండి ఏమీ కలపకుండా పట్టించుకున్న ఆయిల్ మాత్రమే, అది మాత్రమే మంచిది.
సమస్య ఏంటంటే కొబ్బరి నూనెలో 3 లోపాలు ఉంటాయి స్వచ్ఛంగా పట్టించుకున్న కొబ్బరి నూనెలో. మొదటి లోపం అది మడ్డిగా ఉంటుంది, బాగా మడ్డిగా ఉంటుంది. మడ్డిగా ఉందే మంచిది నిజానికి. రెండో లోపం వాసన వస్తుంది బాగా, వంట చేసేటప్పుడు ముఖ్యంగా, తినేటప్పుడు కాదు. వండే వాళ్ళకి నరకమే, అందులో మనకు అలవాట్లేదు కాబట్టి బాగా ఘాటు వచ్చేస్తుంది. మూడో లోపం నిలవ ఉండదు, ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఇది మనకు సరిపోతుంది, బిజినెస్ వ్యాపారం చేసేవాడికి సెట్ కాదు. అందుకని వీళ్ళు మొదటి నుంచి ఎలా కలపటం అలవాటు పడ్డారంటే వేరే కల్తీ కోసం కాదు, ఈ 3 లక్షణాలని అధిగమించడం కోసం వాళ్ళు కొంతమంది గమ్ము కలుపుతారు. తుమ్మ బంక ఉంటుంది కదా, గమ్ము కలుపుతారు, చెక్క కూడా గట్టిగా వస్తుందని. రెండోది గ్లూకోన్ డి కలుపుతారు, గ్లూకోన్ డి. కొంతమంది పట్టిక బెల్లం కలుపుతారు, ఎక్కువ మంది కలిపేది పట్టిక బెల్లం కలుపుతారు. కొంతమంది కేరళలో వస్తాయి ఎక్కువ, మన స్వీట్ కార్న్ కండిలో పైన గింజలు తీసేసి ఆ బొండు నుంచి జ్యూస్ చేస్తారు, ఆ జ్యూస్ కలుపుతారు. ఈ కలపటం వలన ఏమవుతాయంటే దాని మడ్డి తగ్గిపోతుంది, తేటగా ఉంటాయి. అలానే ఆ ఘాటు వాసన సబ్సైడ్ అవుతుంది. అలానే మీ నిలవ ఎక్కువ కాలం ఉంటుంది, అందుకు కలుపుతారు. అంతే తప్పితే మనం మోసం చేయడానికి కాదు. మామూలుగా వండుకునే వాళ్ళకి ఓకే, మన విధానానికి ఆ పట్టిక బెల్లం కలిపింది అది మనకు సెట్ కాదు. కాబట్టి కొంతమంది వాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు కానక కొబ్బరికాయలు తీసుకెళ్ళినాక వాడంటాడు, నా దగ్గర ఆల్రెడీ ఆయిల్ ఉందమ్మా, మీ కాయలు ఇచ్చేయండి, ఆయిల్ తీసుకెళ్ళండి అంటాడు. పొరపాటు కూడా తీసుకోమాకండి. లేదా ఇప్పుడు కొత్త మిషన్స్ వస్తున్నాయి, 15,000 నుంచి 25,000 ఉన్నాయి. కొబ్బరి చెప్పులు అందులో అయితే కొబ్బరి నూనె వస్తుంది, నువ్వులు వేస్తే నువ్వుల నూనె వస్తుంది. మీరు రేపటి నుంచి అంటే ఫ్యూచర్లో వాడుకోవడానికి కూడా వేరుశనగలు అయితే వేరుశనగ నూనె వస్తుంది. ఎవరికాళ్ళు కొనుక్కుంటామో లేదా మిషన్స్ కూడా తెప్పించుకుని ట్రై చేయండి, కొంచెం ఇబ్బంది లేదనుకునే వాళ్ళు. లేదా 10 మంది కలిపి తెప్పించుకున్నా, ఏదైనా గానక దగ్గర కూర్చున్నా మీరు అలా సేఫ్టీగా తీసుకోండి. మిగతా ఏం పనికిరాదు. ఏమండి పలానా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను, తేటగా ఉంది, 700 రూపాయల నరకిలో, చాలా మంచిదని. నో, తప్పు. ఆ ప్రాసెస్ వేరు, మనకు సూట్ కాదు, గుర్తుంచుకోండి. అన్నీ ఎంత శుభ్రం ఉంటే కొబ్బరి నూనె అంత వేస్ట్ కింద లెక్క. మన ప్రోగ్రాంలో మన కొబ్బరి నూనె మడ్డిగా నాటుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మామిడి పండు కార్బైడేస్ పండించింది నవనవలాడితే తెల్లగా పసుపచ్చగా దగదగలాడిపోతుంది, లోపల తింటే కంపు ఉంటుంది. చెట్టును పండిన కాయ ఆకుపచ్చగా చూడటానికి అందంగా ఉండదు, మచ్చలు కూడా ఉంటాయి, కానీ అది అద్భుతమైన రుచి ఉంటుంది. అలానే ఇది కూడా అంతే, కొబ్బరి నూనె విషయంలో జాగ్రత్త పడండి. మిగిలినన్ని చాయిస్. నెయ్యి అంటే కూడా మీకు చెప్పాను కదా, నెయ్యి అంటే ప్రకృతి సిద్ధంగా చేసింది తీసుకోండి. పాల మీద మేగడం తోడేసి, పెరుగేసి తోడేసి, దాన్ని వెన్నపోసి చేసి, దాన్ని చిలికి వెన్న కనుక చేస్తే అది తీసుకోండి. అంతేగాని ప్యాకెట్లు కనుక తప్పదనుకుంటేనే ప్యాకెట్లు పాల నుంచి తీస్తారు. ఇది ఒక వికృతమైన చర్య, తప్పదనుకుంటే చేయండి తప్ప మ్యాక్సిమం వద్దు. వీలైతే ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి, సెకండ్ చాయిస్. కొబ్బరి నూనె కాకపోతే ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి, తప్పదనుకుంటే గేదె నెయ్యి. మీరు పల్లెటూరులో బేస్గా ఉంటే తెప్పించుకునే ట్రై చేయండి, మ్యాక్సిమం న్యాచురల్గా తీసింది. ప్యాకెట్ల కంటే కూడా ఇదిగా. ఆలివ్ ఆయిల్లో ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆలివ్ ఆయిల్ రోస్టులకి ఫ్రైకి పనికిరాదు. ఓన్లీ సలాడ్లో డ్రెస్సింగ్ కానీ అలాంటి వాటికి వాడుకోండి. పైపెచ్చు ఆలివ్ ఆయిల్తో వచ్చే అతి ప్రమాదకర విషయం ఏంటంటే చాలా ఖరీదు. కిలో 1200 ఉందనుకోండి, ఇవాళ దొరికేదంతా మార్కెట్లో కల్తీ, మొత్తం కల్తీ చేసి నింపేస్తున్నారు. కాబట్టి ఆలివ్ ఆయిల్తో చాలా జాగ్రత్త, కొంచెం అవాయిడ్ చేయండి, అన్లెస్ మీకు మంచి సోర్స్ ఉంటే తప్ప. నెక్స్ట్ పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ, అమూల్ లాంటి వాళ్ళ బటర్ ప్యాకెట్స్, చీజు వంట చేసుకోవడానికి. ఉప్పు అంటే సముద్రపు ఉప్పు, కల్లుప్పు మాత్రం వాడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్యాకెట్లో కల్లుంటే చూసేసి అది కొనుక్కొచ్చేస్తున్నారు సముద్రపు ఉప్పు అని. అయోడైజర్ అని ఉంటుంది చూడండి, దాని మీద చదవండి. ప్యాకెట్లు అసలు కొనొద్దు. ఇక్కడ దొరుకుతున్నాయి ఖమ్మంలో పచారీ కొట్టుల్లో బళ్ళ మీద తెచ్చి అమ్ముతారు. మీరు అది మాత్రం వాడాలి, గుర్తుపెట్టుకోండి. బళ్ళల్లో తీసుకొచ్చారు, మరకాల్లో కానీ మీరు విడిగా తీసి అమ్ముతారు బస్తాల్లో, అదే లెక్క. ప్యాకెట్లో సూపర్ బజార్లో దొరకవి, ఎందుకంటే సూపర్ బజార్లో నాన్ అయోడైజర్ అమ్మటానికి వీల్లేదు వాళ్ళు. కాబట్టి పచారీ కొట్లు దొరుకుతాయి, అది మాత్రమే తీసుకోండి, చాలా జాగ్రత్త. ఇంకా ఏ సాల్ట్ కూడా వాడద్దు మీరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోడిగుడ్లు, ఇందాక చెప్పినట్టు అద్భుతమైన బలమైంది. 0 నుంచి 6 వరకు తీసుకోండి. అంటే తింటే తినండి, లేదంటే లేదు. నేను 0 అనేది అందుకు 6 తినాలని రూల్ కాదు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎలా అయినా తినచ్చు. ఆమ్లెట్ లాగా వేసుకోండి, అట్లాగా వేసుకోండి, పొరుటు వేసుకోండి. ఉప్పు కారాలు మీ ఇష్టం, నెయ్యి అన్ని మీ ఇష్టం. ముఖ్యంగా వెజిటబుల్స్ కలిపి వేసుకున్నది బాగా ప్రిఫర్ చేయండి కోడిగుడ్లో. బాయిల్డ్ ఎగ్స్ కూడా చాలా మంచిది. బాయిల్డ్ ఎగ్ తినండి, లేదా బాయిల్డ్ ఎగ్ని ఉప్పు కారంలో వేయించు తినండి. అంతేగాని నేతిలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి ఉప్పు కారంలో వేయించు తినండి, కానీ ఉప్పు కారంలో నంజుకు తినమాకండి. అన్నిటికంటే ఎగ్లో ముఖ్యమైన విషయం, వెజిటబుల్తో మిక్సింగ్ వేసుకోండి. కూర వండుకుని ఆ కూరని ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలో వేసి కోడిగుడ్లు వేసి గెలకొట్టి ఆమ్లెట్ లాగా వేసుకుని, తోటకూర ఆమ్లెట్
అలానే సొరకాయ ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్, దొండకాయ ఆమ్లెట్ లాగా వేసుకోండి. చాలా బలమైంది, చాలా బాగుంటుంది. పచ్చి ఆకులు కూడా వేసుకోవచ్చు మీరు. తోటకూరని, పాలకూరని చిన్న చిన్న కోసేసి దాంతో ఇది మిక్స్ చేసేసి మీరు రొట్టెలాగా వేసి పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచండి. చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు కారం మీ ఇష్టం. ఎల్లో తిని తీరాలి. ఇది ఎగ్గు. నాన్ వెజిటేరియన్లో అన్ని నాన్ వెజిటేరియన్లు తినచ్చు. లిమిట్ 1/2 కిలో. మీరు మ్యారినేషన్ చేసుకు తినండి. మ్యారినేషన్లో కలపాల్సిన ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్, అంతే. దాన్ని కనీసం 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టి నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి రోస్ట్ చేసి తినండి. మీరు నిమ్మకాయ వాడాలి, చింతపండు లాంటివి కానీ, చింత చిగురులు, చింతకాయ, మామిడికాయ తొక్కలు, ఉసిరికాయలు ఏం వాడద్దు. ఈ ప్రోగ్రాంలో నిమ్మకాయ అంటే నిమ్మకాయ మాత్రం వాడండి. ఈ ప్రోగ్రాం మొత్తానికి పులుపు అంటే మీకు నిమ్మకాయ ద్వారా మాత్రమే. అట్లనే బయటికి వెళ్ళి అజినమోటో అనేది వాడద్దు. బయటికి వెళ్తే తినే ఏంటంటే కలర్ వేయని తండూరి కానీ, కలర్ వేయని కబాబ్ కానీ, కలర్ వేయని టిక్కా కానీ, లేకపోతే గ్రిల్డ్ చికెన్ కానీ ఇంతవరకే తినండి. మీరు చికెన్కైనా మటన్కైనా దేనికైనా మ్యారినేషన్ చేసుకునే పద్ధతి అంతే. దానికి కలర్ వేయకూడదు, కార్న్ ఫ్లేవర్ లాంటి కోటింగ్ వేయకూడదు, సాసులు కలపకూడదు, పెరుగు లాంటివి కలపకూడదు. అలా తినండి. పీతలు లాంటివి తినాల్సి వస్తే పులుసు తినద్దు, ముక్కలు తినండి. అలానే అన్నిటికంటే నాన్ వెజ్లో ముఖ్యమైన విషయం మటన్ బోన్స్ సూప్. మటన్ బోన్స్ సూపు మీకు ఎలా కాయాలంటే ప్రత్యేక జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఇనుండొచ్చు, మళ్ళీ జాగ్రత్తగా వినండి. 1 కిలో బోన్స్ తీసుకోండి. బోన్స్కి కండ అంటుకోకూడదు. బోన్స్ కండ కలిపి కాదు, ఓన్లీ మూలుగొన్న బోన్స్ కానీ బోన్స్ తీసుకోండి. ఒట్టి బోన్స్ కూడా కాదు, మూలుగొన్న బోన్స్ తీసుకోండి. ఆ బోన్స్ని కిలో తీసుకొని కుక్కర్లో పెట్టండి. 2 లీటర్ల నీళ్లు కలపండి. 12 కోతలు వచ్చే వరకు పొయ్యి మీద ఉంచండి. తర్వాత ఆ గిన్నెలోంచి ముక్కలో నీళ్లు కలిపి వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. పెద్ద గిన్నెలో దాన్ని మన గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద సిమ్లో 7 గంటల సేపు మరిగించాలి. చిన్న పొయ్యి మీద సిమ్లో అక్కడ 2 లీటర్ల నీళ్ళకి ఆ ముక్కలకి 4 లీటర్ల నీళ్ళు ఎక్స్ట్రా కలపండి. 6 లీటర్ల నీళ్లు కలిపి 7 గంటలు మరిగించండి. ఇంకొక గంటలో దించుతామనగా 1 గంట 6 గంటలు అంటే 6-6.5 గంటల తర్వాత మీకు కావాల్సిన వెజిటబుల్స్ మొత్తం కలుపుకోండి. ఆ 7 గంటల షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా దాన్ని దించేసి ముక్కలు పారేసి ఆ సూప్ తీసుకోండి. పొయ్యి మీద మీరు ఆ సూప్ గిన్నె పెట్టినప్పుడు మూతను ఇలా ఓడికలుగా పెట్టండి. అంటే ఇంత గ్యాప్ నుంచి ఆవిరి సన్నగా పోతూ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ కాదు, కొంచెం గ్యాప్ నుంచి ఆవిరిపోవాలి. మీరు ఎక్కువ తీస్తే 3 గంటల్లోనే మొత్తం నీళ్ళని ఆవిరైపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో అది జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఎక్కువ కనుక మూత తీసారనిపిస్తే దాన్ని కొంచెం చూసుకొని నీళ్లు కలిపేసుకోండి. అంటే మీరు పొరపాటున ఏమైనా మూత ఎక్కువ తీస్తే దాన్ని 7 గంటల సేపు కాయాల్సిందే. మీరు అలా చేయండి. ఆ బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆ సూప్ తీసుకోండి. దాంతోపాటు మీరు ఫ్రిడ్జ్లో కనుక 5-6 రోజులు వస్తుందండి. అది వారం రోజుల పాటు నేను నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, జెల్లాగా ఉంటుంది. జెల్లలో నీళ్లు కలిపి తాగద్దు. మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టు కానీ వేడి గిన్నెలో నీళ్ళలో పెట్టి కానీ తీసుకోండి. ఇది మీకు మన మటన్ బోన్ సూపు. రుచి మీ ఇష్టం. ఉప్పులు, కారాలు, మసాలాలు, కూరగాయలు టేస్ట్ ఎలా కావాలో అలా చేసుకోండి. చాలా అద్భుతమైనది ఇది. లిక్విడ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి మరీ అవసరం. మామూలుగా కూడా చాలా అద్భుతమైంది. ఇది నాన్ వెజిటేరియన్. తర్వాత ఇక్కడ మీకు పిల్లర్ నెంబర్ 1 చెప్తా. ఇది చాలా జాగ్రత్తగానండి. పిల్లర్ నెంబర్ 1 ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ ఇవ్వాలి. 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ ఇవ్వాలి. ఫ్యాట్ అంటే దీంట్లో 6 ఐటమ్స్. 6 ఐటమ్స్ ఏంటంటే ఇందాక వంట చేసుకోమని మీకు 7 ఐటమ్స్ చెప్పాను. 7 ఐటమ్స్. ఫస్ట్ది మీరు కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ, అమూల్, హెరిటేజ్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్, అంతే. 7వది లేదు, చీజ్ లేదు. మిగిలిన చేసుకోండి. అట్లానే మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ని కనుక ఎవరన్నా యూట్యూబ్లో చూస్తుంటే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయండి. ఇది కూడా మీరు రేపొద్దున కట్ చేయకుండా పెట్టండి. యూట్యూబ్లో చూసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న ఫుడ్ ప్రోగ్రామ్ని దీన్ని చూసి ఫాలో కావద్దు. వేరే వీడియోల్ని వీరమాచిన రామకృష్ణ ఫుల్ మీటింగ్ వీడియోస్ అని కొట్టి చూడండి. ఇక్కడి నుంచి నా ఉద్దేశం ఫుడ్ ప్రోగ్రామ్ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేను. ఎందుకంటే ఆల్మోస్ట్ అది యూట్యూబ్లో అందరికి వస్తుంది కాబట్టి అక్కడ టైం వేస్ట్ చేయను. కాన్సెప్ట్స్ ఇంకా చెప్పాల్సి చాలా ఉంటాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ చూసి మీరు ఫుడ్ ప్రోగ్రామ్ వదిలేట్టయితే దీన్ని నమ్ముకోవద్దు. ఫుడ్ ప్రోగ్రాంలో వేరే చూడండి. ఇది నేను సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను ఈ సభలో. వేరే ఫుల్ మీటింగ్ వీడియోలు చూడండి, వాటిల్లో డీటెయిల్గా ఉంటుంది.
నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా బ్రీఫ్గా చెప్పుకెళ్తాను, ఎందుకంటే ఎక్కువ మంది చూసేశారు కాబట్టి. సో మీరు నాన్ వెజ్ ఫ్యాట్ ఏం చేస్తారంటే 6 తీసుకోవాలి. 70 నుంచి 100 గ్రాములు అంటే ఇన్నాళ్ళు మీరు 5-6 గ్రాములు తీసుకుంటూ అలవాటు పడ్డారు, 10 గ్రాములు పెంచకుండా. 70 గ్రాములు అంటే ఇబ్బంది. 70 నుంచి 100 గ్రాములు అంటే 80-90 తీసుకుంటే 10 తగ్గినా 10 పెరిగినా సెట్ అవుతుంది. సో మీరు బాగా లావుగా ఉన్నళ్ళైతే, అంటే 100 కిలోలు అట్లా పైన ఉన్నళ్ళైతే 100 నుంచి 120-130 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు. నేను చెప్పేది 90-80 కిలోల లోపు ఉన్న వాళ్ళకి, ఇది ఎక్కువ మంది ఎలానే ఉంటారు, వాళ్ళు అలా తీసుకోండి. సో ఫ్యాట్ని మీరు ఖచ్చితంగా 80-90 గ్రాములు వెళ్ళి తీరాలి. మీరు అనుకుంటారు కూరల్లో వేసుకుందామని, కూరల్లో వేసుకుందాం అది వెళ్ళదు, కూరల నుంచి వెళ్ళదు. మీరు ఒక చికెన్ ఫ్రై వేసినా, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసినా గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాసెస్లో మీరు పోసింది ఎంత పోసినా కూడా ప్రాసెస్ వేస్ట్ అవుతుంది, లేకపోతే ఆ మూకుట్లో మిగిలిపోతుంది, ముక్కకి పట్టదు. అదే మీరు గారెలు వేసారనుకోండి, లేదా పూరి వేస్తే పూరి గారె లాంటి బాగా పీలుస్తాయి, ఈ పీల్చదు. చికెన్ పీల్చదు, కోడిగుడ్డు లాంటి పీల్చవు, కాబట్టి మీరు వాటికి అంటదు. మ్యాక్సిమం మీకు ఫుడ్ కోటా నుంచి వెళ్తే ఇందులో మీరు 2 సార్లే తింటారు, మ్యాక్సిమం 2 సార్లు కలిపి 15 గ్రాముల మించి మీకు వెళ్ళదండి. 50 గ్రాములు మీరు నెయ్యి కొబ్బరి నూనె వేసినా కూడా 15 గ్రాముల మించి మీకు నోట్లోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మీరు నేరుగా తీసుకోవాలి. నేరుగా 60 నుంచి 70 గ్రాములు నేరుగా తీసుకోవాలి. నేరుగా తీసుకోవటం అంటే తాగేయటం కాదు. నేరుగా తీసుకున్నామంటే మీరు ఆహారం ద్వారా కాకుండా అని మీనింగ్. పొరపాటును కూడా కొబ్బరి నూనె తాగేవాళ్ళు డైరెక్ట్గా ఒట్టి కొబ్బరి నూనె డైరెక్ట్ తాగేయద్దు. మీరు వేడి సూప్తో కానీ, మటన్ సూప్ కానీ, వెజ్ సూప్ కానీ, షుగర్లెస్ గ్రీన్ టీతో కానీ అలానే తీసుకోండి. వేడి సూప్తోనే ఒక్కసారి తాగద్దు, 10 గ్రాముల చొప్పున తాగండి. ఎందుకంటే అలా తీసుకోకపోతే మీకు మోషన్స్ అవుతాయి. ఎక్కువ మందిలో మోషన్స్ అయ్యే అవకాశం ఉంది. 100కి 70 మందికి, 30 మందికి అబో వాళ్ళు ఓకే అయినాళ్ళు 10 గ్రాముల చొప్పున రోజంతా డిస్ట్రిబ్యూట్ చేయండి ఫ్యాట్ని. లేదు కొబ్బరి నూనె పడదండి, నాకు వెన్నపూస మేగడంట లేదా నెయ్యి అంటే చాలా ఇష్టం, నిరభ్యంతరంగా హ్యాపీగా తినేసేయండి. కొబ్బరి నూనె కాకుండా మిగిలిన ప్రత్యామ్నాయాలు మేగడ కానీ అది కానీ మీకు టేస్ట్ అనుకుంటే తినండి. ఒకసారి మేగడ, నెయ్యి, వెన్నపూస ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తేసారుగా, రైతు బిడ్డలు అనిపించారు. నిజానికి మనందరం తిని పెరిగిన వాళ్ళం, ఇవాళ పిల్లలు తెలియదు కానీ మిగతా చేయించండి ఇంకా ఆనందంలో ఉన్నారు ఆయన. సో మీరు శుభ్రంగా మీకు ఇష్టమైతే అవి కూడా తినండి. కొబ్బరి నూనె మంచిది. ఎవరికంటే జుట్టు రాలిపోతుంది అనుకునే వాళ్ళకి, లేదా ముఖ్యంగా ఆడవాళ్ళలో బాగా అందంగా ఉండాలి, మీకు ఊరినే తగ్గడం కాదు అందంగా బాగా ఉండాలనుకునే వాళ్ళకి, అంటే చర్మం కాంతి బాగా ఉండడానికి ఇలా ఉండే వాళ్ళకి, ముఖాన మచ్చలు లాంటివి ఉండే పోదాం అనుకునే వాళ్ళందరికీ కొబ్బరి నూనె తప్పదు. మిగిలిన లేదండి నా బరువు తగ్గితే చాలే, మరీ అంత గ్లో లేకపోయినా పర్లేదు, హీరోయిన్ లాగానే అనుకుంటే మీరు కొబ్బరి నూనె వాడకుండా వేరే తీసుకోండి. నేను అందంగా ఉండాలనుకుంటే మాత్రం మీకు కొబ్బరి నూనె మార్గం గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్క వెంట్రుకు కూడా ఓడనేది కొబ్బరి నూనె. అలానే చర్మం కూడా అలా మెరిసిపోతూ ఉంటుంది. కేరళ వాళ్ళు అందంగా ఉంటారంటారు కదా, ఎందుకుంటారు? అందుకే ఉంటారు. మన వాళ్ళకి కేరళ వాళ్ళ తేడా చూసారా మీరు? కేరళలో ఉండే నర్సులు కానీ వాళ్ళు కానీ, అంటే మనకు వచ్చి చూసేవాళ్ళు అందరూ అందంగా ఎందుకు ఉంటారంటే వాళ్ళు కొబ్బరి నూనె తింటారు. ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్, చాలా మంచిది. సో దాంట్లో చాలా లారిక్ యాసిడ్ లాంటివి ఉన్నాయి, అందుకని ఉంటుంది. మీరు ఫ్యాట్ అలా తీసుకోండి. మీరు అది నేరుగా అలా తీసుకోండి. కొలిచి తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. నేను కొలతల గురించి మాట్లాడుతున్నా. ఎలా కొలవాలంటే పచారీ కొట్టుకి మీరు ఒక గిన్నె తీసుకెళ్ళండి, ఖాళీ గిన్నె, ఒక కొబ్బరి నూనె తీసుకెళ్ళండి. ఖాళీ గిన్నె ఎలక్ట్రానిక్ కాటమే పెట్టండి, అది 20 గ్రాములు చూపించింది. ఇప్పుడు మీ సీసాలో ఉండే కొబ్బరి నూనె దాంట్లో పోయండి. 100 గ్రాములు చూపిస్తే ఎంత ఉన్నట్టండి? 80 గ్రాములు దాంట్లో ఉన్నట్టు. అది మీరు తెచ్చి వాడండి. మీరు 80 గ్రాములు కొబ్బరి నూనె ఉంది కదా, నా గిన్నె చూసి దాంట్లో నెయ్యి పోసి అదే కొలతలో ఇది 80 గ్రాములు నెయ్యి అంటే కాదు. 80 గ్రాములు నెయ్యి అంటే మళ్ళీ మీరు కాటా దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే పెరుగు మీద మేకడ 100 గ్రాములు అంటే 1 కప్పు వస్తే వెన్నపూస అంటే 3 కప్పులు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 ఒకటి కాదు. మీరు ఏ ఫ్యాట్ అయినా తీసుకోవచ్చు. కొబ్బరి నూనె ఒకటే తీసుకోవాలని నియమం లేదు. 10 గ్రాముల కొబ్బరి నూనె, 20 గ్రాములు నెయ్యి, 30 గ్రాములు వెన్నపూస అలా అయినా తీసుకోవచ్చు. లేదా ఒకరోజు వెన్నపూస, ఒకరోజు కొబ్బరి నూనె, ఒకరోజు నెయ్యి, ఒకరోజు ఆలివ్ ఆయిల్, మీ ఇష్టం. ఎలానే తీసుకోండి, మీ ఇష్టం. ఇబ్బంది పడద్దు దేనికిను, అదంతా మీ చాయిసే. కానీ తీసుకుని తీరాలి, గుర్తుపెట్టుకోండి. రోజు మొత్తంలో అన్నీ లెక్కేసుకుని నేరుగా 60-70 తీసుకున్నావా లేదా, కూరల్లో 2-3. అదే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే డైరెక్ట్ 90-100 ఇచ్చేయాల్సింది, గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు మొత్తం మీద అంత వెళ్ళి తీరాలి. ఒక్కరోజు కూడా పిల్లర్లోది డివేట్ అవడానికి వీల్లేదు. నేను 4 పిల్లర్స్ చెప్తాను, డివేట్ అవడానికి వీల్లేదు. నెక్స్ట్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ ప్రోగ్రాంలో
8 కూరగాయలు పూర్తి నిషేధం. 5 దుంపలు, బంగాళాదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడ దుంప, అది బీట్రూట్ 6వది, కూర అరటికాయ, బీన్సు, నాటు చిక్కుడు, అలానే బఠానీ, ఇది పూర్తిగా నిషేధం, అంటుకోకూడదు. 5 దుంపలు, బీట్రూటు, కూర అరటికాయ, మీరు బీన్స్లోకి వచ్చే బీన్సు, గింజల చిక్కుడు, నాటు చిక్కుడు, బఠానీ, ఇది పూర్తి నిషేధం. ఈ ప్రోగ్రాం వరకు అంటుకోవద్దు. 3 కూరగాయలు పాక్షికంగా తీసుకోవాలి, నిషేధం, లిమిట్లో తీసుకోవాలి. ఉల్లిపాయ పెద్దదైతే 1, చిన్నదైతే 2 రోజుకు మనిషికి. టమాటా కూడా అంతే, పెద్దదైతే 1, చిన్నదైతే 2 రోజుకు మనిషికి. అలానే క్యారెట్ రోజుకి మీడియం నుంచి పెద్దదాని వరకు 1 క్యారెట్. ఈ 8 పూర్తిగా నిషేధించినవి, 3 పాక్షికంగా వద్దనే తప్ప మిగిలిన అన్నీ కూడా అన్నీ అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అన్లిమిటెడ్గా నిరభ్యంతరంగా తీసుకోండి. మీరు కీరదోసకాయ లాంటివి కానీ, మీరు అన్నీ దొండకాయ, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ, సొరకాయ, వంకాయ, మీరు మష్రూమ్ కానీ ఏదైనా సరే ఆకుకూరలు మొత్తం తినండి. ఆకుకూరలకి, ఎగ్గుకి, నాన్ వెజ్కి కాంబినేషన్లో తినండి. క్యాప్సికం దగ్గర నుంచి అన్నీ మంచివే. దుంప, ముల్లంగి దుంప అనుకున్నారు, మన ప్రోగ్రాంలో లివర్కి చాలా మేలు చేస్తుంది, ముల్లంగి తీసుకోండి. అలానే నాటు చిక్కుడు తినద్దన్నాను కానీ గోరు చిక్కుడు తినచ్చు. సో ఇది వెజిటేరియన్. వెజిటేరియన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు చాలా ప్రమాదం. నేరుగా తింటే క్యాన్సర్లు ఎక్కువ రావటం కారకం అదే. ఎందుకంటే పురుగు మందులు పెంచుతారు. ఉప్పు నీళ్ళల్లో రోజుకు 2 సార్లు కడిగి తీసుకోండి. మీరు ఉప్పు నీళ్ళలో కడిగి, ఉప్పు నీళ్ళల్లో, కల్లుప్పు నీళ్ళలో కడగకుండా మీరు ఏ కూరగాయ వాడద్దు, ఖచ్చితంగా క్యాన్సర్కి దారి తీస్తాయి. అలానే మీరు కారం కొట్టించేటప్పుడు కూడా ఎండుమిరపకాయలు కొనేసి కొట్టుకు పంపిస్తే అలా చేయొద్దు. ఇంటి తెచ్చి మూకుట్లో లైట్గా వేయించి ఆరబెట్టి అప్పుడు కారాన్ని పంపించండి, లేకపోతే మొత్తం విషయం ఉంటుంది. అలానే అంట్లు దమే పౌడర్ లాంటివి ఉంటే మనం వాళ్ళ సబ్బులు వాడుతున్నాం. సబ్బు వాడితే కెమికల్స్, మన నీళ్ళకి ఆ సబ్బు వదలదు, ఆ గిన్నె పనమని తోముతుంది, కింద మడ్డి జిడ్డు అలానే ఉంటుంది. దాంట్లో మీరు వండినా తిన్నా క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి ప్రకృతి ఒకప్పుడు తవుడు కానీ మన కచ్చిగా బూడిద వాటితో వాడేవాళ్ళం, అది కెమికల్ ఉండేది కాదు, చాలా బాగుండేది. ఎప్పుడైతే ప్రకృతి దూరం వెళ్ళామో క్యాన్సర్లు వస్తున్నాయి. చాలా అలర్ట్గా ఉండండి. కడుక్కుని తింటే నేర్చుకోండి. కూరగాయలు అత్యంత ప్రమాదకరం. మీరు కూరగాయలు ఎలా తినచ్చు అంటే సలాడ్ తినచ్చు, లేదా సగం ఉడకబెట్టి తినచ్చు, లేదా చక్కగా మసాలాలు, ఉప్పు, కారం వేసుకుని, నెయ్యి కానీ నేను చెప్పిన 7 ఆయిల్స్తో వంట చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు రుచిగా తినచ్చు. కూరలకి లిమిట్ ఏం లేదు వెజిటేరియన్కి. నాన్ వెజిటేరియన్ 1/4 కిలో లిమిట్ ఉంది కానీ కూరలకు లేదు. నాన్ వెజిటేరియన్ కనుక మీరు 100 గ్రాములు తింటే సరిగ్గా దానికి డబుల్ కూరగాయలు కూడా మీరు తిని తీరాలి. ఎందుకంటే కూరగాయల్లోనే ఫైబర్ ఉంటుంది, నాన్ వెజ్లో ఫైబర్ 0. మీరు 100 గ్రాములు చికెన్ తింటే 200 గ్రాములు ఏదో కూరగాయలు మీ ఇష్టం, నేను చెప్పినట్లో మీరు తినచ్చు. అలా మీరు చేసుకోండి. అలానే పన్నీరు 100% ప్రోటీన్. వెజిటేరియన్స్ ఒకసారి చేయొద్దండి, మీలో మీరు చేయొత్తని వెజిటేరియన్ దించండి. మీరు కంపల్సరీ మీకు ప్రోటీన్ వేరే మార్గంగా అందదు. ఒక్క యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నాళ్ళు మినహా, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం, గౌట్ లేదా కిడ్నీలో రాళ్ళు ఉన్న వీళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా ముఖ్యంగా వెజిటేరియన్స్ రోజుకి 100 గ్రాముల పన్నీర్ తీసుకోండి. పన్నీర్ 100% ప్రోటీన్. పన్నీర్ని ఎలా అయినా వండుకోవచ్చు, వండుకుని తినండి, లేదా పాలక్ పన్నీర్ లాంటివి తీసుకోండి, అది పన్నీర్. కొబ్బరి నీళ్లు తాగకూడదు, ఏ నీళ్లు చుక్క కూడా నాలుగు మీద పెట్టకూడదు. అలానే లేత కొబ్బరి తినకూడదు. కానీ గుళ్ళో కొట్టే ముదురు కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ రోజుకి మనిషికి అరచెప్ప వరకు తినచ్చు. అరచెప్ప అంటే ఒక కాయలో సగం. అది కొబ్బరి చెప్ప తినడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. 3 రకాలుగానే తినచ్చు. ఒకటి డైరెక్ట్గా కొబ్బరి ముక్క తినచ్చు, లేదా తురుముకుని కూరల్లో వేసుకుని తినచ్చు, మాంసాహారంలో కానీ వెజిటేరియన్లో కానీ. లేదా మీరు పచ్చడి చేసి కూడా తినచ్చండి. ఇందులో పచ్చళ్ళు కూడా తినచ్చు. మీరు సలాడ్లో నంచుకుంటాం, టేస్ట్ బాగుంది అనుకుంటే మామిడికాయ ముక్క కడుక్కుని తినండి ఒక ముక్క, లేదంటే నిమ్మకాయ పచ్చడి కూడా తినచ్చు డైరెక్ట్గా. లేదా రోటి పచ్చళ్ళు, గోంగూర పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ చేసి డైరెక్ట్ కూడా తినచ్చు. అంటే టేస్ట్ కోసం మీరు మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం. ఉప్పులు, కారాలు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ మీ ఇష్టం. ఇది కూరగాయల్లో. పాలు నేరుగా తీసుకోకూడదు, కాఫీ టీల్లో 80% తాగకూడదు. కానీ మనం పాలకూర, సొరకాయ, బీరకాయ లాంటి పాలకూరలు వండుకుంటే మీరు పాలు పోసి వండుకోవచ్చు. కానీ పొరపాటును కూడా లాస్ట్ కూర దింపేసినాక పాలు పోయొద్దు, గుర్తుపెట్టుకోండి. నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. లాస్ట్ కూర దింపేసినా పోయొద్దు, ప్రాసెస్లో ఉడికినాక మాత్రమే, అంటే పాలు పోసినాక ప్రాసెస్ ఉడకాలి, అప్పుడు మాత్రం ఎలా వద్దు. పాల మీద మేకడతో కూడా మీరు తాలింపు పెట్టుకోవచ్చు. అట్లానే కాఫీ టీ లాంటివి కనుక తీసుకోవాల్సి వస్తే ఓన్లీ డికాషన్ కాఫీ, డికాషన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీ కానీ దీంట్లో కానీ, లేదా లెమన్ టీ కానీ, తీపి కానీ లేకపోతే పాలు కానీ లేకుండా మీరు తీసుకోవాలి. ఎన్నిసార్లు అని తీసుకోవచ్చు. అట్లానే పెరుగు మీరు పూర్తిగా నిషేధం.
కానీ సెకండ్ పిల్లర్ నిమ్మకాయలు ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుతీరాలి. ఆ 3 నిమ్మకాయలు స్మూత్గా వెళ్ళడం కోసం 2 స్పూన్లతో కలిపిన నీళ్ళ మజ్జిగ దిక్కుమాల మజ్జిగ చేసుకోండి. 2 స్పూన్ల పెరుగు, లీటర్ నీళ్లు. దాంట్లో మీరు ఇతరత్ర అన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, దబ్బాకు అన్నీ వేసుకోవచ్చు. కానీ ఉప్పు మాత్రం నేరుగా పొరపాటును కూడా తీసుకోవద్దు. అలానే సోడా తాగొద్దు, మందు తాగొద్దు, సిగరెట్లు, గుట్కా, ఒక్కపొడి, కిళ్ళి లాంటి మొత్తం బ్యాన్. మందు చుక్క కూడా అంటుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత తాగి పడిపోండి. ఈలోపు మాత్రం ఒక్క చుక్క వాసన కూడా చూడొద్దు, గుర్తుపెట్టుకోండి. కూల్ డ్రింక్స్ చాలా హానికరం, అది కూడా లేదు. ఏ విధమైన తీపి పదార్థం వద్దు. కావాలంటే సోడా తాగండి, బిస్లరీ కానీ లేదా ఇంకేదైనా సోడా తాగొచ్చు, అంతవరకే. ఇక సెకండ్ పిల్లర్ 3 నిమ్మకాయలు చెప్పాను. థర్డ్ పిల్లర్ 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు. సమ్మర్ అయింది కాబట్టి 5 లీటర్ల మంచినీళ్ళు తీసుకోండి. 5 లీటర్ల మంచినీళ్ళు అది కంపల్సరీగా తాగి తీరాలి ఆ నీళ్ళ మధ్యతో కలిపి. అట్లనే 4వ పిల్లర్ రోజుకి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకుని తీరాలి. మీ ఇష్టం, జనరిక్లు తీసుకుంటారు, మామూలుగా తీసుకుంటారు, రోజుకి ఒకటి తీసుకు తీరాలి. ఇది నిమ్మకాయ స్మూత్గా వెళ్ళడం కోసం మాత్రం మజ్జిగ వాడండి, నీళ్ళ మజ్జిగ, అంత తప్పితే వద్దు. సో వెజిటబుల్ సూప్ అంటే అన్ని కూరగాయలను కోసేసి మీకు అదే బ్యాన్ చేసిన 8 కూరగాయలు తప్ప ఆ మిగిలినన్ని కోసుకోండి. కిలో నుంచి కిలోన్నర కోసిన తర్వాత దానికి పావు నుంచి 1/2 లీటర్ నీళ్లు కలిపి కుక్కర్లో 8 నుంచి 10 కోతలు వచ్చిన తర్వాత అన్నీ వేసుకోండి. టేస్ట్ మీ ఇష్టం. దాన్ని బయట తీసి తాలింపు పెట్టుకుంటారో పెట్టుకోరో మీ ఇష్టం. టేస్ట్గా చేసి తాగండి. వెజ్ సూప్ అలా సూప్లో ముక్కలు అంటుకోకూడదు. అలానే మీరు సొరకాయ సూప్ కానీ మష్రూమ్ సూప్ లాంటివి చేసుకోవచ్చు. మీరు ఆ సూప్ చేసుకున్నప్పుడు రుచి కోసం టమాటా లేకపోతే క్యారెట్ వేసుకోవచ్చు. అంతేగాని క్యారెట్ టమాటా సూప్ తక్కువ కూడా తాగకూడదు, డైరెక్ట్, గుర్తుపెట్టుకోండి. అలానే సలాడ్ తీసుకోవచ్చు. ముక్కలు పారేసిన ఇంట్లో పెట్టుకున్న వెజిటేరియన్ సూప్ తీసుకోవచ్చు, బయట తీసుకోకూడదు తప్ప. మీరు జ్యూస్ తాగకూడదు, గుర్తుపెట్టుకోండి. కూరగాయల జ్యూస్ నో జ్యూస్ తాగకూడదు. ఓన్లీ ముక్కలు తీసేసిన సూపు లేదా సలాడ్, ఇంతవరకే పరిమితం. ఉప్పులు, కారాలు, టేస్ట్లు అన్నీ మీ ఇష్టం. నేను చెప్పినట్టు వంట చేసుకోండి. తర్వాత నట్స్ 3 రకాల నట్స్ ఉంటాయండి. ఆ 3 రకాల నట్స్లో 3 అంటే 3, ఇంకేమి లేవు. మొదటిది బాదం పప్పు. 0 నుంచి 10 వరకు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు తీసుకోండి. పిస్తా కూడా అంతే, 0 నుంచి 10 వరకు నానబెట్ట అవసరం లేదు. సాల్టెడ్ పిస్తా కానీ మామూలుది కానీ మీరు అలా తీసుకోండి, నానబెట్ట అవసరం లేదు. 3వది చాలా ఇంపార్టెంట్. మీలో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, వెన్ను నొప్పులు, ఇలా పెయిన్స్ ఉన్న వాళ్ళంతా ఒకసారి చేయొద్దండి. ఆర్థరైటిస్ దించండి. ఇది మీకు వరం లాంటిది. అది మీకు వాల్నట్, మదర్ ఆఫ్ ఆల్ నట్స్, వాల్నట్స్. ఇది ఒమేగా ఫ్యాట్ ఆయిల్, ఫిష్ ఆయిల్ లాంటివి ఉంటాయి, చాలా మంచిది. ఇది మన దేశంలో ఎక్కువ పండదు, విదేశాల్లో ఉంటుంది, మెదర్ షేప్లో ఉంటుంది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇది ఖచ్చితంగా నానబెట్టి 0 నుంచి 15 వరకు మామూలాళ్ళు. ఈ చెయ్యెత్తనాళ్ళు మాత్రం 15 వరకు తీసుకోవాలి. బాగుండటం కోసం రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు తీసుకోండి. 3 అంటే 3 నట్స్. ఈ ప్రాబ్లం చెయ్యెత్తనాళ్ళు ఖచ్చితంగా 15 తీసుకోండి రాత్రిపూట నానబెట్టి. మీకు ఈ ప్రోగ్రాంతో పాటు మీ నొప్పులన్నీ ఊరినే తగ్గిపోతాయి మొత్తం. నెక్స్ట్ ఈ 3 నట్స్ కాకుండా గింజలు ఉన్నాయండి. 3 గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు. ఈ 3టిని ఒక్కొక్కటి 5-6 స్పూన్లు చొప్పున నేరుగా డైరెక్ట్ స్పూన్తో తినటం కానీ, లేకపోతే బటర్తో కలిపి కానీ, లేదా కూరలో వేసుకుని కానీ మీరు తినచ్చు ఈ 3. అలానే ఇంకొక 2 గింజలు ఉన్నాయి, తెల్ల నువ్వులు, అవిసె గింజలు. ఈ 2టిని ప్రత్యేకమైన పద్ధతులు తీసుకోవాలి. ఈ 2టిని సమపాళల్లో తీసుకుని, అంటే పావు కిలో లేదా అర కిలో తీసుకుని కలిపి నెయ్యేసి మూకుట్లో వేయించి లైట్గా మిక్సీలో పౌడర్ పట్టి దాన్ని 5-6 స్పూన్ల వరకు తీసుకోండి. బటర్తో కానీ నేరుగా కానీ కూరల్లో కానీ, ఇలా మీ ఇష్టం. ఇది తినేది, ఇంతవరకు తినేవి. తినకూడదు అంటే నేను ఎంత బ్రీఫ్గా చెబుతా, మీరు అంతా తెలుసు కాబట్టి నేనేమి డెప్త్ డీటెయిల్స్కి వెళ్ళలేదు. తినకూడని వాటిల్లో రైస్ ఏ రూపంలో ఉన్నా సరే తినద్దు. ఏ రైసు పనికిరాదు. రైస్ అనే కేటగిరీ టోటలీ బ్యాన్. ధాన్యాలు మొత్తం బ్యాన్. జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, పెసలు, మినువులు, ఉలవలు, ఓట్స్, మొక్కజొన్న మొత్తం బ్యాన్. తాలింపులో కూడా మినపప్పు వేయడానికి వీల్లేదు. తాలింపు పెట్టాలంటే ఆవాలు, జీలకర్ర మాత్రమే అలౌడ్. పచ్చిమిరకాయలు మిగతా అన్నీ ఎలాగ ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, మిగతా అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ వేసుకోవచ్చు. ఇది గింజలకు సంబంధించి. అది కానీ దాని బై ప్రోడక్ట్స్ కానీ ఏమీ లేవు. 3వది స్వీట్స్. దేవుడి ప్రసాదంతో సహా
ఇంత కూడా కనీసం దగ్గర కూడా రానేటకు వీల్లేదు. నాలుగోది ఫ్రూట్స్. ఏ ఫ్రూట్, డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు ఫ్రూట్ కానీ కనీసం వాసన చూడటానికి కూడా వీల్లేదు ఈ ప్రోగ్రాంలో. ఇవన్నీ చెడ్డయ్యనిగా తినద్దనేది. ఫ్రూట్స్ చాలా మంచి. ఈ ప్రోగ్రాంకి అడ్డం వస్తాయి కాబట్టి వద్దంటున్నాం. అదొక కాన్సెప్ట్. మీకు అవకాశం ఉంటే, ఎందుకంటే ఇది షార్ట్గా ముగిస్తుంది కాబట్టి అవకాశం ఉంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చెప్తాను, అంటే మీ అందరి టైంని బట్టి అది ఎందుకనేది ఆ సబ్జెక్టు. బేసికల్గా ఇది తినద్దనేది. తినద్దనే తినే అంటే నేను బ్రీఫ్గా చెప్పేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎన్ని ఉన్నారు కాబట్టి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయను. డౌట్స్ ఉంటే డౌట్స్ ఎలాగో చెప్తాను. సో ఇక తినమన్నా చెప్పాను, తినద్దనే చెప్పాను. ఆ మూడు పదాలు సర్వనాశనం చేసినాయి. అవి ఎలా పుట్టినాయి అంటే, రైతు పొద్దున్నే 5 తిని పొలం వెళ్ళేవాడు. ఒకప్పుడు అందరం రైతులమే. పెద్దాళ్ళు 5 తిని పొలం వెళ్ళేవాడు. మొదటి భోజనం టిఫిన్ అది. అరిగేదాకా పనిచేసేవాడు 1 గంట దాకా. మనకలాగా మధ్యలో కాఫీలు, టీలు, చెక్కడేలు, చకోడీలు లేవు. గొడ్డు చాకరీ చేసేవాడు. ఆ తిన్నది మొత్తం సెల్స్లో మొత్తం అయిపోయేది. ఇంటికి వచ్చి తినేవాడు. మళ్ళీ సెల్స్లో ఎనర్జీ పెరిగేది. మళ్ళీ సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేసేవాడు. ఇంటికి వచ్చి అంటే 2వ మీల్ అయింది. 3వ మీల్ పనిచేసి వచ్చినాక అరిగిపోయేది. తిని పడుకునేవాడు. పొద్దున్న లేసేప్పుడు అరిగిపోయేది. ఆ రైతుకు పుట్టిన వ్యవస్థే 3 పూట్ల. ఆడు తిని అరిగించుకుని విధానంలో రోజులో 6 గంటలు మనకు ఆ గ్యాప్లో మీరు అతను తిన్నాడు 3 పూట్ల. మనం 3 పూట్ల పేరు చెప్పి మధ్యలో 10 పూటలు తింటున్నాం. గంటకి మేతేసి, ఇందా నేను చెప్పా కదా, ఈ సెల్లు నిండింది, అది పెట్రోల్ ట్యాంక్ నిండింది, ఎక్కడికి బండి కదల్లా, అయినా పెట్రోల్ కొట్టేస్తున్నాం. అదంతా ఒలికిపోయి ఇదిగో ఈ బొజ్జలు, రోగాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లు వస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి సెల్ కెపాసిటీ మేరకు తింటే ఏ ఇబ్బంది లేదు. ఈ సెల్ని మీరు శక్తివంతంగా అరిగించగలిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం తిన్నా పర్లా. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం తిన్నా పర్లా, ఆ సెల్ కెపాసిటీ దాటకుండా తినాలి. అక్కడ మనకి ఏ రోగాలు రాని పరిస్థితి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం అనుసరించాల్సిన విధానం ఏంటంటే, ఇక నుంచి ఆ 3 పూట్ల వ్యవస్థ తీసేయాలి. 3 పూట్ల వ్యవస్థని కంప్లీట్ మర్చిపోండి. ఇక నుంచి ఆ 3 పదాలు బ్యాన్ చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సిస్టమ్ లేదు. ఇక నుంచి మీరు ఎలా తినాలంటే ఆకలేసినప్పుడే తింటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు నేర్చుకోవాల్సింది. ఈ మీటింగ్ తర్వాత మీ జీవన విధానం మారాల్సింది ఒళ్ళు తగ్గటం ఇది కాదు. ఇక నుంచి పూర్తిగా మీ జీవితం మారిపోవాలి. మీకు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, ఒక ఆకలి. ఫస్ట్ పాయింట్, రూల్ నెంబర్ 1, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. గుర్తుపెట్టుకోండి. ఇవాళ కంచం ముందు పెట్టి కూర్చున్నానంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు ఆకలి వేస్తుందా? ఆకలి వేస్తేనే తినండి, లేకపోతే వదిలేయండి, అంతే. దర్శాలు ఏం మొహమాటం లేదు. ఆకలి వేసినప్పుడు తినండి, అది ఎప్పుడైనా పర్లా. పొద్దున 6 గంటలకైనా, అర్ధరాత్రి 3ంటికి ఆకలేస్తుంది. ఆకలి వేయటం ఏం లేదండి, కడుపులో గ్రౌండ్ అంతా ఖాళీ చేసి గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, శరీరం రిలీజ్ చేస్తుంది. తినరా అని చెప్తుంది. తినమన్నప్పుడు తినాలంతే. మనం ఏం చేస్తాం, గ్రెలిన్తో సంబంధం లేదు, టైం అయిపోయింది వంకెట్, ఇంతకుముందే తింటాం. అరగంటలో మళ్ళీ లంచ్ టైం అవుతుంది, లంచ్ అని మళ్ళీ లంచ్ తినేస్తాం. అదే అరగలేదు, ఇది ఎలా తింటాం? శరీరం అడగకముందు తింటున్నాం. ఆకలి వేయటం అంటే శరీరం మన అడగటం. మన అడిగిందంటే మన అవసరాన్ని గుర్తించి బాడీ సిస్టమ్ మన అడిగినప్పుడు తిని తీరాలి. అర్ధరాత్రి 2ంటికి తినడం తప్పు అని ఎవరన్నా భావిస్తే అది తప్పు. అర్ధరాత్రి 2ంటికి బాడీ అడిగిందంటే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అడిగింది, తినండి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, ఫస్ట్ రూల్. రెండోది, ఎంత తినాలి, సెకండ్ రూల్. ఎంత తినాలంటే ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. గుర్తుపెట్టుకోండి, మా ఎదురుగున్న ప్లేట్లో 4 చికెన్ ముక్కలు, 4 చేప ముక్కలు ఉన్నాయి. 4 చికెన్ ముక్కలు తినగానే కడుపు నిండిపోయింది. నో, నేను చేప ముక్కలు తిన్నాను, ఎందుకంటే కడుపు నిండిపోయింది. చేప ముక్కలు తింటా. ఎప్పుడు తింటానంటే మళ్ళా నాకు ఆకలి వేసినప్పుడు తింటా. గుర్తుపెట్టుకోండి, నేను ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. మూడోది, అతి ముఖ్యమైన రూల్, మళ్ళా ఆకలి వేసే వరకు తిన్నాం. నో, ఉన్నాయి బాగున్నాయి అయినా తిన్నాం, మళ్ళా ఆకలి వేసే వరకు తిన్నాం. నాలుగోది, మళ్ళా ఆకలి వేసినప్పుడు తినేస్తాను. ఇప్పుడు నేను నా ఉదాహరణ చెప్తాను. నేను బాగా బరువు ఉండేవాడిని, బాగా హెవీగా ఉండేవాడిని, చాలా హెవీగా ఉండేవాడిని. 30 కిలోలు తగ్గుదాం అనుకున్నాను. 20 సంవత్సరాల పీరియడ్లో నేను 35-40 కిలోలు పెరిగాను మొత్తం బరువు. నేను 30 కిలోలు తగ్గుదాం టార్గెట్ పెట్టుకున్నా. కరెక్ట్గా 2 నెలల్లో 30 కిలోలు తగ్గిపోయా. 2 నెలల్లో తగ్గిపోయా. నేను అంతకుముందు లావు ఎలా అయ్యానంటే విచ్చలవిడిగా తిన్నా. ఇప్పుడు కూడా సేమ్ అంతకుముందు నేను తిన్నాను, ఇప్పుడు అయ్యే తింటున్నా, నేను పెరగట్లా. కారణం ఏంటంటే నేను విచ్చలవిడిగా తిన్న రోజున నేను స్టార్ హోటల్కి వెళ్ళి మటన్ బిర్యానీ చెప్పేవాడిని. 700 రూపాయలు నేను తీసుకునేవాడు, ఇంత ఇచ్చేవాడు ఫుల్గా. సగం తిండగానే నా కడుపు నిండిపోయేది. కానీ డబ్బులు పోయిపోతాయని ప్లస్ రుచిగా ఉందని ఆక్రమెత్తుకు కూడా ఏమైనా మిగిలితే ఏలుది కూడా నాకేసి లోపలేసేవాడిని.
ఎందుకంటే రుచిగా ఉంటుంది ఒకటి, 2 అడిగి 700 కట్టాను, డబ్బులు ఎందుకు పోవాలి, 2 కక్కుర్తి ఇది పెట్టి తినేవాడిని. ఇంటి రాగానే సున్నుండలు ఉంటే సున్నుండలు తినేవాడిని, లేకపోతే మళ్ళీ మా అమ్మాయి ఐస్ క్రీమ్ అంటే తనకు అడిగితే నాకు కూడా తినేవాడిని. తింటమే పని, అంటే రుచి నాలుగు కోసమే తిన్నా. అలా లావ్ అయిపోయా. అలా లావ్ అయినాక ఇప్పుడు 2 నెలల్లో నేను 30 కిలోలు తగ్గిపోయా. తగ్గిన తర్వాత ఇప్పుడు తింటున్నా. నేను బిర్యానీ తినని రోజు లేదు. ఇవాళ వరకు నేను 10 నెలల్లో నేను బిర్యానీ తినని రోజు లేదు, స్వీట్ తినని రోజు లేదు. కానీ నేను పెద్ద పెరగల. ఈ మధ్యకాలంలోనే ఒక 3-4 కిలోలు పెరిగాను. ఈ మధ్యకాలం అంటే నా ఫిట్నెస్ కొంచెం బాగా దూరం అయ్యి ఈ ట్రావెలింగ్లో అట్లా పడి అదంతా 2 డేస్లో అయిపోతుంది, వేరే విషయం. సో అది కారణం ఏంటంటే నేను ఇప్పుడు పెరగకపోవటానికి బిర్యానీ తింటున్నా. సేమ్ హోటల్కి ఇప్పుడు వెళ్తా, 700 రూపాయలు బిర్యానీ ఉంటుంది, ఆడెంత పెడతాడు, ఒక ముద్ద, ఒక 2 ముద్దలు పెట్టుకుని ఒక ముక్క తింటా, ఇంకా 4 ముక్కలు దాంట్లో ఉంటే ఇంత రైస్ ఉంటుంది. ఇంతతో నాకు కడుపు నిండిపోయింది. నో, వదిలేస్తానంతే. నా ఎదొక్క కుర్తు లేవేక, కావాలంటే పార్సిల్ తెచ్చి వేరే వాళ్ళకి ఇస్తాను, ఇంట్లో కానీ ఆఫీస్లో ఎవరికన్నా. అంతేగాని నేను తిన్నాక, ఎందుకంటే నాకు అయిపోయింది ఆ కెపాసిటీ, అక్కడితో అయిపోయింది. తిన్నాం, ఆ ఒక్క మెతుకు తిన్నది నన్ను నాశనం చేస్తుంది, రేపు నన్ను తినేకుండా చేస్తుంది. ఇంటికి వస్తే సున్నుండలు ఉంటాయి అయినా తిన్నాం, మళ్ళీ నాకు ఆకలేసినప్పుడు తింటా, మళ్ళీ ఆకలేసినప్పుడు నాకు కావాలంటే 1/2 డజన్ తింటా, డజన్ తింటా, నా ఇష్టం. తినే హక్కు నా దగ్గర గురించి ఉంచుకున్న దుర్వినియోగం నేను చేయట్లే. కాబట్టి నేను పెరగలా, మీరేనంతే, గుర్తుపెట్టుకోండి. ఆకలేసినప్పుడే తినాలి, టైమింగ్లతో సంబంధం లేదు. ఇక నుంచి ఆకలి తీరే వరకే తినండి, లేదా మళ్ళీ ఆకలేసే వరకు అంటుకోమాకండి, ఇది పెద్ద లోపం. ఆకలి లేదు, ఊరినే కాఫీ, మన ఇళ్ళకి వెళ్తాం, వేరే వాళ్ళ ఇళ్ళకి, మనం వెళ్ళేది వేరే పని మీద. వాడు ఎలాగానే ఒక చెక్కడమో స్వీటో బూందీనో వస్తుంది, దాంతోపాటు కాఫీ ఒకటి వస్తుంది. నిజం చెప్పాలంటే మనం కూడా ఎదురు చూస్తాం, వెళ్ళాక వీడు పెట్టకపోతే ఏంటి, పెడతాడా లేదా అని ఎదురు చూసి, ఏంటి వీడు ఇంకా పెట్టలేదని కూడా చూస్తాం. అంత నీచమైపోయింది, ఏం చేస్తాం చెప్పండి. మర్యాదల పేరు చెప్పి వీడికి మేలు చేస్తున్నాడంటే చేయదు. వీడు ఆల్రెడీ వాయి తినొచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం బలవంతం పేరు చెప్పి తిని పర్వాలేదు, తాగు పర్వాలేదు అంటాం. వాడు తాగుతాడు, ఆల్రెడీ చెప్పాక ఎంత కాన్సెప్ట్, మళ్ళీ ఈ గ్లూకోజ్ వెళ్తుంది, ఖాళీ ఏది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచాడు, నాశనం చేయడం చెప్తాడు, కానీ పనికి వస్తుంది అది. మన జీవితం మనం నాశనం చేయడం, ఆడి జీవితాన్ని మనం బస్ స్టాండ్ చేయడమే కదా. ఇక నుంచి అట్ట ఇవ్వటం మానేయండి. ఇక మర్యాద లేదు, తొక్కలేదు, ఆరోగ్యం కంటే మర్యాద ఏంటి, ఎవడు అనుకునేది ఏం లేదు. ప్రెస్టేజ్ ఏం లేదు, ఇవన్నీ కూడిపెట్టవు. అసలు సమాజం అంతా అలాంటి అలవాటు చేసుకుందాం అనుకోండి, ఏ ఇబ్బంది లేదు. సో అలా ఎక్కువ తినమాకండి. టైం ఆకలేసినప్పుడు తింటాం, ఆకలి తీరే వరకు తింటాం, మళ్ళీ ఆకలేసే వరకు తినకుండా చేస్తే మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మీల్కి గ్యాప్ కూడా చాలా అవసరం. ఈ ప్రోగ్రాంలో 3 రకాలుగానే మీరు తినచ్చు. 3 కొత్త పదాలు మీకు ఉంటాయి. ఒకటి 2 మీల్, రెండోది 1 మీల్, మూడోది లిక్విడ్ ఫాస్టింగ్. 2 మీల్ అంటే ఏంటంటే ఆహారంలో 2 పదార్థాలు ఉంటాయి, లిక్విడ్, సాలిడ్, 2 ఫార్మెట్లో ఉంటాయి. లిక్విడ్ అంటే వాటర్గా ఉండే కప్పుల్లో పోయి తాగాయి, టీ కానీ, కాఫీ కానీ, మజ్జిగ కానీ, నీళ్లు కానీ, సూపులు కానీ, ఇవన్నీ లిక్విడ్స్. సాలిడ్ అంటే నవిలు తినేదంతా సాలిడ్, మిగతాదంతా సాలిడ్, నవిలు తినేది. ఈ 2 ఉంటాయి. 2 మీల్ అంటే ఈ ప్రోగ్రాం నేను మీకు మామూలుగా చెప్పొదిలితే మీరు ఎలా తింటారంటే, పొద్దున్న లేవగానే బాదం పప్పు తింటారు, ఇంకొక గంటకు పిస్తా తింటారు, ఇంకొక గంటకు ఒక ఆమ్లెట్ తింటారు, ఇంకొక గంటకు ఒక చికెన్ ముక్క తింటారు. అలా తినకూడదు, గంటకి తినడం చాలా తప్పు. ఈ ప్రోగ్రాంలో మీరు మ్యాక్సిమం సాలిడ్ ఫుడ్ 2 సార్లు తింటారు, అది 2 మీల్. 2 మీల్ ఏంటంటే సాలిడ్ రోజులో మీకు తినే ఛాన్స్ 2 సార్లే, ఎప్పుడైనా తినండి, మీ ఇష్టం. ఉదాహరణకి 10ంటికి తిన్నారనుకోండి, ఈ గంటకి తినే అన్నీ కలిపి ఆ 10ంటికే తినండి. మీరు గంట కలిపి ఎంత తింటే కావాలంటే ఇంత తినండి, నో ప్రాబ్లం. కానీ 10ంటికి తిన్నారు, మళ్ళీ మీకు రోజు అయ్యేలోపు మీకు ఉండే ఛాన్స్ ఒక్కసారి మాత్రమే తినేది, నవిలు తినేది. మళ్ళీ మీకు ఛాన్స్ లేదు, అది 4ంటికి తింటారా 7ంటికి తింటారా మీ ఇష్టం. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆగినప్పుడు మీకు ఆకలి వేసినప్పుడు ఒకేసారి మళ్ళీ అన్నీ పెట్టు తినండి. ఈ 2 మీల్స్ మధ్యలో మీరు లిక్విడ్స్ ఎన్నిసార్లు తాగచ్చు. ఈ 2 మీల్స్ మధ్యలో ఒక బాదం పప్పు కొరికితే అది 3వ మీల్ అవుతుంది. 2 సార్లు అంటే 2 సార్లు నవిలు తినాలి. సూపులు లాంటి మీ ఇష్టం ఎన్నిసార్లు చేయండి. 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 4 పిల్లర్స్, ఫ్యాటు, నిమ్మకాయలు, నీళ్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఈ 4 తారక మంత్రంలాగా ఇచ్చి తీరాలి. నెక్స్ట్ 1 మీల్. ఇందాక నేను చెప్పిన 2 మీల్ 2 సార్లు తినే పద్ధతిలో సాలిడ్ ఒకేసారి తింటాం, మిగిలిన లిక్విడ్లు ఎన్నిసార్లు తాగొచ్చు. 4 పిల్లర్స్ ఇచ్చేస్తాం. ఒక్కసారి తప్పితే నవిలు తినేది రోజులు ఇంకా చేయం. ఇది 1 మీల్. ఇందులో కూడా 4 పిల్లర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది లిక్విడ్ ఫాస్టింగ్. జాగ్రత్తగా వినండి, ఇది చాలా అవసరం అందరికీ. లిక్విడ్ ఫాస్టింగ్లో కేవలం 4 పిల్లర్స్ మాత్రం ఇస్తాం, లిక్విడ్స్ మాత్రం ఇస్తాం, నో సాలిడ్. అంటే ఉదాహరణకి ఫ్యాట్, మీరు కొబ్బరి నూనె తీసుకుంటున్నారు, కొబ్బరి నూనె తీసుకుంటే 90 నుంచి 100 గ్రాములు తీసుకోండి. మటన్ సూపు, ఇందాక నేను చెప్పిన మటన్ సూప్ కానీ, వెజ్ సూప్ కానీ, గ్రీన్ టీ కానీ, షుగర్ లేని లేదా కాఫీ డికాక్షన్ కానీ, మీరు వాటిల్లో ఈ కొబ్బరి నూనె వేసేసి 10 గ్రాముల చొప్పున రోజులో 10 సార్లు తీసుకోండి, లేదా ఒక 8-9 సార్లు. అలా
రోజు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయండి, ఒకసారి తాగొద్దు. సెకండ్ పిల్లర్, ఫస్ట్ పిల్లర్ అయిపోయింది, ఫ్యాట్ వెళ్ళిపోయింది, దాంతోపాటు సూపులు వెళ్ళిపోయినాయి. సెకండ్ పిల్లర్ 3 నిమ్మకాయలు ఖచ్చితంగా తీసుకోండి, ఇంకెక్కువ తీసుకున్న పర్లా మీ ఇష్టం. మూడో పిల్లర్ 4 లీటర్ల నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు శుభ్రంగా తీసుకోండి, అది కూడా ఓకే, నో చేంజ్. 4గో పిల్లర్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లో చిన్న చేంజ్ ఉంది. ఇన్నాళ్ళు ఒకటేసాం రెగ్యులర్గా, ఇప్పుడు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 2 ట్యాబ్లెట్లు వేయండి ఒకదాని బదులుగా, ఇంతే. నో సాలిడ్ ఫుడ్. ఇది ఎవరు చేయాలి? లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరు చేయాలంటే బాగా లావు ఉన్నాళ్ళు ఖచ్చితంగా లిక్విడ్ ఫాస్టింగ్తో మొదలుపెట్టి తీరాలి. బాగా లావు ఉన్నాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాడి షుగర్ ఉందా, జబ్బు ఉందా, జబ్బు లేదా, సమస్య లేదు. లావు ఉన్నాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్తో మొదలుపెట్టి తీరాలి. లేదు, ఈ ప్రోగ్రామ్ని కొంతమంది తప్పు చేయొచ్చు, పొరపాటున చిక్కడం తింటామో, పొరపాటున ప్రసాదం తింటామో చేశారు, ప్రోగ్రాం ఆగిపోతుంది. అలా ఆగినప్పుడు కూడా మీరు లిక్విడ్ ఫాస్టింగ్ 10 డేస్ చేస్తే కానీ అది విరగదు. సో తప్పు చేసిన వాళ్ళు కూడా లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి. లిక్విడ్ ఫాస్టింగ్లో ఇందా నేను చెప్పా కదా, ఓన్లీ లిక్విడ్స్ ఉంటాయని. ఎన్ని రోజులు చేయాలి? 5 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 20 చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు, 4 నెలలు చేయొచ్చు. లిక్విడ్ ఫాస్టింగ్ ఇంతవరకు హైయెస్ట్ చేసిన వరల్డ్లో ఒక అతను 382 డేస్ చేశాడు, జర్మనీలో 382 డేస్ చేశాడు లిక్విడ్ ఫాస్టింగ్. అతను ఎంత ఉండేవాడు, ఇంత అయిపోయాడు, భయంకరమైన హెల్తీ పర్సన్ అయ్యాడు. చాలా ఈజీ, 50 రోజులు 60 రోజులు చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఈ 3 రకాల విధానాల్లో కన్ఫ్యూజ్ కావద్దు. అంటే లిక్విడ్ ఫాస్టింగ్ తింటే నీరసం వస్తుంది, 2 మీల్ తింటే ఎక్కువ వస్తుందని మీరు పొరపాటు కూడా అనుకోవద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్గా చిన్న ఇంటెలిజెంట్ గేమ్. ఈ ప్రోగ్రాం మిగిలిన ప్రోగ్రాంకి ఈ ప్రోగ్రాం తేడా ఏంటంటే, ప్రపంచంలో ఒళ్ళు తగ్గడానికి అనేక ప్రోగ్రాలు ఉన్నాయి. కొన్ని పౌడర్ ప్రొడక్ట్లు కానీ ఇతర సెంటర్లకు వెళ్ళటం, ఏదో ఆహార విధానాలు తీసుకుంటాం, లేదా ఫిట్నెస్లు, వీటన్నిటికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నిట్లో తగ్గుతారు. మీరు ఎక్కడి దాకా తగ్గుతారు, ఇంటర్వల్ వరకు సినిమా, మళ్ళా పెరిగి తీరతారు. ఎందుకు పెరుగుతారంటే ఆ ప్రోగ్రాంలన్నీ కూడా మీ బిఎంఆర్ అంటే మీ కెపాసిటీని కట్ చేసి మిమ్మల్ని తగ్గిస్తాయి. అంటే ఎలాంటిదంటే మీకు ఉదాహరణ, కెపాసిటీ అంటే తిండి తినే కెపాసిటీని తగ్గిస్తాయి. అంటే ఒక బిర్యానీ తింటే మీరు ఫ్యాట్ అయిన స్టేజ్లో ఉండేవాళ్ళని పావు బిర్యానీ దాటి తింటే ఫ్యాట్ అయిపోయి స్టేజ్కి దిగజారుస్తాయి. ఆ పావు బిర్యానీలో మీరు మెయింటైన్ చేయలేరు. కాబట్టి ఇంత తిన్నా కానీ ఫ్యాట్ అయిపోయి మళ్ళీ తిరిగి గెయిన్ అవుతారు. ఇది ప్రపంచంలో అన్ని విధానాలు అంతే. వాటి వలన లాభం లేదు, ఫిట్నెస్ వలన ఎవరో తగ్గరు, ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ తప్ప. కేవలం ఈ ఒక్క ప్రోగ్రాం తగ్గుతారు. ఎందుకు తగ్గుతారంటే ఈ ప్రోగ్రాంలో ఉండే ఇంటెలిజెంట్ సైన్స్. ఆ సైన్స్ ఏంటంటే ఇన్సులిన్ మేనేజ్మెంట్ సైన్స్. మీకు బిఎంఆర్ మినిమం కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ 2000 ఉందనుకోండి, ఉదాహరణ చెప్తాను. బిఎంఆర్ అంటే మీ భాషలో అర్థం కావటం చెప్తాను. ప్రతి మనిషికి మీరు పని చేయకపోయినా క్యాలరీస్ కొన్ని కావాలి రోజు మొత్తం బండి సిస్టమ్ నడవటానికి. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా, ఇందాక తిన్నా, ఆ క్యాలరీస్ నాకు ఖర్చు అవుతూ ఉంటాయి. నేను మాట్లాడుతా అంటే మీరు కూర్చున్నా మీకు ఖర్చు అవుతాయి, మీ మీద నాకు ఎక్కువ ఖర్చు అవుతాయి, పరిగెత్తేవాడికి ఇంకా ఖర్చు అవుతాయి. ఇలా మినిమం ఏ పని చేయకపోయినా సరే ఒక మనిషి సెల్స్ బతకడానికి ఎంత శక్తి కావాలో దాన్ని మనం బిఎంఆర్ అంటాం, బేసల్ మెటబాలిక్ రేట్. అంటే నా ఫ్రేమ్ రన్ అవడానికి 2000 క్యాలరీలు కావాలనుకోండి, 2000 లేకపోతే నా నీరసం వస్తుంది, 2000 కంటే ఎక్కువ అయితే ఫ్యాట్ అవుతుంది. మన కర్మ ఏంటంటే ఆ లెక్కలు తెలవకపోవటం వలన అయితే నీరసం వస్తుందో, లేకపోతే ఫ్యాట్ అవుతాం, లెక్కలు మనకు తెలియకపోవటం వలన. ఈ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే కాన్సెప్ట్లో తమాషా, మీరు ఇక్కడి నుంచి ఎంత ఇస్తే ఆ డెఫిసిట్ని ఇక్కడి నుంచి తీసుకుంటుంది ఈ ఒక్క ప్రోగ్రాంలో. అందుకని మీకు నీరసం రాదు. ఉదాహరణకి లిక్విడ్ ఫాస్టింగ్లో 500 క్యాలరీలు ఇచ్చారనుకోండి, ఉదాహరణ చెప్తాను మీకు. 1 మీల్లో 1000 క్యాలరీలు ఇచ్చారనుకోండి, 2 మీల్లో 1500 క్యాలరీలు ఇచ్చారనుకోండి. ఇది ఎలా తీసుకుంటుందంటే సిస్టమ్, మీరు 2 మీల్ 1500 క్యాలరీలు నోటి ద్వారా ఇచ్చారు అంటే 500 డెఫిసిట్ వచ్చింది 2000కి. ఆ 500 ఎక్కడి నుంచి తీసుకుంటుంది, అందుకే మీరు ఒక 250 గ్రాములు తగ్గుతారు అనుకోండి రోజుకి. 1 మీల్ మీరు 1000 క్యాలరీలు ఇచ్చారు ఇక్కడి నుంచి, మిగిలిన 1000 క్యాలరీలు ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మీరు నా 350-400 గ్రాములు తగ్గుతారు, సుమారుగా చెప్తున్నాను. అలానే మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు, 500 క్యాలరీలు నోటి ద్వారా ఇచ్చారు, 1500 ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. అందుకని ఇక్కడి నుంచి 650 నుంచి కిలో వరకు, అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్, మీరు ఫ్యాట్ తగ్గుతారు. అంటే ఇక్కడి నుంచి ఎంత తగ్గిస్తే ఇక్కడి నుంచి తీసుకుని అంత పెరుగుతుంది. కాబట్టి మేము 50 రోజులు 28 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేసాం, 22 కిలోలు తగ్గాం. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఎంత తగ్గిస్తే ఇక్కడ ఎంత ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి, 2000 బిఎంఆర్ మీకు అలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఇది తింటే 500 తీసి కవర్ చేస్తుంది, 2 తింటే. 1 తింటే 1000 తీసుకుని 2000 చేస్తుంది. మీరు 500 తీసుకుంటే 2000 కవర్ చేస్తుంది.
ఏదైనా రోజు మొత్తంలో మీకు వచ్చేది 2000. కాబట్టి 3 ప్రోగ్రాంలో మీకు నీరసం రాదు. మిగిలిన ప్రోగ్రాంలో నీరసం వస్తుంది, ఈ ప్రోగ్రాంలో నీరసం రాదు. మీరు భయపడద్దు. మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే చాలా త్వరగా తగ్గుతారు. వాళ్ళు త్వరగా తగ్గడానికి రీజన్ అది. మొన్న కావిడ కర్ణాటకలో సిరుగుప్ప వెళ్ళినప్పుడు 50 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే 32 కిలోలు ఏం తగ్గింది ఆవిడ. చాలా సింపుల్గా ఎనర్జీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. సో అది లిక్విడ్ ఫాస్టింగ్. మా మదర్ 44 డేస్ చేశారు లిక్విడ్ ఫాస్టింగ్ 75 ఇయర్స్ ఏజ్లో. సో లిక్విడ్ ఫాస్టింగ్ మీరు చేశారు, వారం చేశారు, 10 రోజులు చేశారు. బయట రావటం ఎలా? నిరాహార దీక్ష చేసినాడు బయట రావడానికి నిమ్మకాయ నీళ్ళు తీసుకొస్తాడు. అలానే లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయట రావడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఈ వారం చేశారు, ఇవాళ ఆపాలి. మీరు ఫస్ట్ మీరు తినాల్సింది నట్స్ తిని బయట రావాలి. వాల్నట్స్ కానీ, బాదం కానీ, పిస్తా కానీ. మొదట తినాల్సింది నట్స్. తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్ కూర కొంత తినండి. తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చి ఎగ్ తింటారో 8 తింటారో మీ ఇష్టం. అంతేగాని నేరుగా లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయటకు వస్తా చికెన్ ముక్కో కోడిగుడ్డు ఆమ్లెటో తినకూడదు. రూల్ గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ ఫాస్ట్ బ్రేకింగ్ రూల్. అర్థమైందండి? మీరు ఎలా సెట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఆయన లావుగా ఉన్నారు, తగ్గాలి. 1 వారం లిక్విడ్ ఫాస్టింగ్ చేసి నేను చెప్పిన నట్స్తో బయటకు వచ్చి 4-5 రోజులు మామూలుగా 2 మీలో 1 మీలో ఈ చికెన్లు కోడిగుడ్లు నట్స్ ఇలాంటివన్నీ తిని తర్వాత మళ్ళీ లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి. ఇంకో వారం సెట్ లేదా 10 రోజులు సెట్. మీకు అనుకూలం, మీ ఇష్టం. మీకు మీరే బాస్. ఏం చేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీ గురించి ఉదాహరణ చెప్తాను. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఒక ఫ్యామిలీ వచ్చారు. 4 వచ్చారు, భార్య, భర్త, కొడుకు, కూతురు. వీళ్ళు ఇవాళ ఈ మీటింగ్కి వచ్చారు. రేపు సరుకులు తెచ్చుకుంటారు ఆ కుటుంబం. ఎల్లుండి పొద్దు నుంచి బిగించేస్తున్నారు. 4 ఉదాహరణ మీకు అన్వయించుకోండి. ఫస్ట్ భర్తకి పొద్దున్నే 6 గంటలకు ఆకలేసింది. గుర్తుపెట్టుకోండి, ఆకలేసింది. అతనికి కోడిగుడ్లు అంటే ఇష్టం. 2 పదాలు గుర్తుంచుకోండి. ఆకలేసింది, ఇష్టం. అతనికి ఆకలేసింది, కోడిగుడ్లు అంటే ఇష్టం. 6 గంటలకి 4 గుడ్లతో ఆమ్లెట్ వేస్తున్నాడు. భార్యకి 10 గంటలకి ఆకలేసింది, ఆవిడ చికెన్ అంటే ఇష్టం. చికెన్ ఫ్రై 1/4 కిలో వేసి తింది. అట్లానే కొడుక్కి చేప ఇష్టం. వాడి 3 గంటలకు ఆకలేసింది, వాడు 3 గంటలకి వాళ్ళ అమ్మతో చేప రోస్ట్ వేయించి తిన్నాడు. ఆ పిల్ల ఆకలి లేదు, ఏమీ తినలా, రోజు మొత్తం ఏం తినలా. అంటే లిక్విడ్ ఫాస్టింగ్ అనుకోండి. గుర్తుపెట్టుకోండి, 4 కూడా 4 పిల్లర్స్ ఫ్యాటు, నిమ్మకాయలు, నీళ్లు, ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ పిల్ల లిక్విడ్ ఫాస్టింగ్ చేసి నేను తినలేదు కాబట్టి 2 ట్యాబ్లెట్లు ఇచ్చింది. సో ఇది ఈ ఉదాహరణ ద్వారా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవడ ఆకలి వాడిది, భర్త ఆకలి భర్తదే. ఆడికప్పుడు తిన్నాడు కదా అని ఈవిడప్పుడు తినాలని రూల్ ఏం లేదు. అలానే భార్య ఆకలి భార్యది, ఎవరిష్టం వాళ్ళది. ఇక నుంచి అంతే, తింటున్నాం కాబట్టి పని అయిపోద్దని మీరు అందరినీ కలగలుపు చేసి మీరు తినద్దు. ఎవరి ఆకలి వాళ్ళది, వాళ్ళ ప్రకారం మీరు మీ దాని ప్రకారం మీరు తినండి. ఆకలి మళ్ళీ ఆకలిస్తేనే ఒక ఇంట్లో 4 కూర్చుని తినడం పెద్ద నేరం. గుర్తుపెట్టుకోండి, కుటుంబం ప్రేమ ప్రదర్శించడం కదా సాయుధం అనుకుంటారు, అది పెద్ద బ్లాక్ మెయిలింగ్. బయట ఆడుకొచ్చిన పిల్లడికి అడ్డమైన గడ్డి తినొచ్చి ఇంట్లో మగాళ్ళకి, ఇంట్లో కూర్చొని ఎదురు చూసి ఆడాళ్ళకి ఒకే టైం ఆకలి అట్టేస్తుందండి. అలా చేసే ఈడువోళ్ళు ఆడివోళ్ళు గొల్ల అవుతుంది. మీరు అందరూ 1 గంట భోంచేద్దాం అనుకుంటారు భార్యాభర్త. భార్యలు 11ంటికి ఆకలేసిన 1 గంట మా ఆయన వస్తాడని ఆగుతారు. కానీ మగాళ్ళు అలా ఉండం, స్వార్థపరులం. మేము ఏది పడితే తినేస్తాం. ఆ టైంకి తినేసి 3ంటికి కడుపు నిండింది కదా తాపిగా 3ంటికి వెళ్తాం. ఆవిడ అలా ఎదురు చూస్తా కూర్చుంటుంది. వీడు తింటాడు. మళ్ళీ ఇంటికి వెళ్తే సాధింపు సెంటిమెంట్ ఎందుకు అని ఆవిడతో కూర్చొని తింటాడు 3ంటికి. ఇద్దరు తింటారు. ఆ అమ్మాయి ఏమో ఆకలి ఆపుకు తింది, అందుకని గ్యాస్ వస్తుంది. వీడేమో ఆల్రెడీ తిని వాళ్ళ ఆవిడ సాధిస్తున్నామని డబుల్ కోటింగ్ తిన్నాడు. వీడికి బొజ్జ వస్తుంది. వీడి బొజ్జ ఆవిడ మోయదు, ఆవిడ గ్యాస్ ఈడు మోయుడు. ఇద్దరు మోసం చేసుకుని పిల్లల్ని అన్యాయం చేస్తారు.